హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'స్వార్థం కోరిన త్యాగం'. జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించారు. 1978లో రిలీజ్ అయిందండి ఈ నవల. ఇక నవలకు వెళ్ళిపోదాం. ఎండ నిప్పులు చెరుగుతోంది మార్చి నెలాఖరులోనే. నుదుట పట్టే చెమటను అద్దుకుంటూ కాస్త నీడనిపించిన చోట నిలబడున్నాడు శ్రీనాథ్. 10 నిమిషాలకి చీరచెంగుతో ముఖం తుడుచుకుంటూ బయటకొచ్చింది వసుధ. గేటు అవతల నుంచే శ్రీనాథుని గమనించి ఆనందంతో విప్పారిన ముఖంతో చకచక అడుగులు వేసి త్రుటిలో చేరుకుంది. హల్లో వసుధ, ఎలా రాసావు పరీక్ష? ఆమెకెదురుగా వచ్చి ప్రశ్నించాడు శ్రీనాథ్ మందహాసం చేస్తూ. బ్రహ్మాండంగా రాశాను. వెరీ గుడ్. క్లాసు షూరేనా? ఓఎస్ షూరున్నరా? కొంటెచూపు ఒకటి విసిరింది వసుధ. హమ్మయ్యా అని దీర్ఘ నిశ్వాసం వదిలాడు శ్రీనాథ్. ఏంటో చాలా బరువు దిగినట్లు ఫీల్ అవుతున్నారు. కాదా మరి? మన పెళ్లికి రిజల్ట్స్ రావాలని నువ్వు అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడే నీ నోటి వెంట చెప్పించేశాను పరీక్షా ఫలితాలు. ఇంక నువ్వు తప్పించుకోలేవు కదూ? చిలిపిగా అంటున్న శ్రీనాథ్ని చూసి గొప్ప తెలివే అంటూ నవ్వింది వసుధ. పోనీలే, ఇన్నాళ్లకైనా నా తెలివి గొప్పదనాన్ని గుర్తించావు. అందుకు చాలా థ్యాంక్స్. మీ గొప్పతనాన్ని ఏనాడో గుర్తించాను. ఈవేళ కొత్తగా కనిపెట్టిందేమీ లేదు. ఐసీ, కనిపెట్టిందనివి మాట వరసకైనా చెప్పలేదు కదూ? ఇప్పుడు చెప్పానుగా, ఇంకా బాధ దేనికి? వసుధ మాటకి నవ్వాడు శ్రీనాథ్. ఇద్దరూ కలిసి పక్కపక్కనే నడుస్తూ రోడ్డు మీదకొచ్చారు. అబ్బా వసుధ, ఆకలి దంచేస్తోంది. కాస్త కాఫీ తాగుదాం రారాదు? మీకు హోటల్ చూడగానే ఆకలి ఎప్పుడు జెట్ ఇంజన్ స్పీడ్లో చేరుకుంటుంది కదా. మరే నీలాగే పొదుపు ఉద్యమం పాటించే దమ్ములు నాకు లేవులే అంటూ హోటల్కి దారి తీశాడు శ్రీనాథ్. అనుసరించింది వసుధ. సర్వరు తెచ్చిన ప్లేట్లన్నీ చూసి కాఫీయేగా అన్నారు, మళ్ళీ ఇన్ని తెప్పించారేమిటి? చిరాగ్గా అడిగింది. సరేలే, ఆడపిల్లతో హోటల్కొచ్చి ఒట్టి కాఫీతో వెళ్ళిపోతే ఎంత షేమ్. మీ షేమ్ కోసం ఇవన్నీ నేనెక్కడ తినగలను? రామరామ, కాబోయే అర్ధాంగి భర్త షేమ్ తనదిగా భావించకపోవడం పతివ్రత లక్షణమేనా? కిలకిలా నవ్వింది వసుధ. ఇంజనీర్ గారు స్విచ్ ఆన్ చేసినట్టే మాట్లాడగలరు అంటూ ప్లేటు దగ్గరకు లాక్కుంది. వసు, సాయంత్రం 5 గంటలకి కృష్ణా బ్యారేజ్ దగ్గరికి రా. ఏంటో ఆ అథారిటీ నా మీద. భార్య మీద తప్పితే పరాయి వాళ్ల మీద చలాయిస్తానా? కొంటిగా అడిగాడు. నేనింకా మీ భార్యని కాలేదుగా. 10 మంది మధ్య అవలేదనుకో, పర్సనల్గా అయిపోయాం కదా. వసుధ మళ్ళీ నవ్వి, మీకు మాటలు చాలా జోరుగా వస్తున్నాయి. మరే, కనుల ముందు నువ్వు ఉంటే కవిత పొంగి పారదా? సన్నగా తనకి మాత్రమే వినపడేటట్లు పాడిన శ్రీనాథ్ని చూసి మందహాసం చేసి, లక్షణాలన్నీ ఉన్నాయి అంటూ కాఫీ కప్ అందుకుంది వసుధ. ఇంతకీ నేను అడిగిన దానికి ఎస్ ఆర్ నో చెప్పావు కదూ? నో అంటే ఊరుకుంటానంటే అలాగే నో అనేగలను. ఏడుసావలే, నేను కనిపెట్టుకునుంటాను. 5 అయ్యేసరికి ఉండాలక్కడ. అంత అర్జెంటు దేనికి? మన పెళ్లి విషయాలు మాట్లాడుకోవాలి. నా గదికి రమ్మంటే నీకు భయం కదూ? అమ్మయ్యో, మీ గదికే, కృష్ణా బ్యారేజ్కే వస్తానులేండి అంది నవ్వుతూ. బిఏ ఫస్ట్ క్లాస్ తెచ్చుకోబోతూ ఇంత పిరికిగా ఉంటే ఎలాగోయ్ అన్నాడు శ్రీనాథ్ బిల్లు చేతితో పట్టుకుంటూ. బిఏ ఫస్ట్ క్లాస్ వచ్చినంత మాత్రాన నేను ఝాన్సీ లక్ష్మీబాయిని, రుద్రమదేవిని అయిపోవాలని లేదు. అవేమీ వద్దులే. ఇప్పుడు తమరు కత్తి చేతబట్టి కథన రంగానికి వెళితే నేనిక్కడ ప్రాయోపవేశం చేయాల్సి వస్తుంది అంటూ నవ్వి బిల్లు చెల్లించి బయటకొచ్చాడు. వెనకే వచ్చింది వసుధ. రిక్షా మాట్లాడి ఆమెను ఎక్కించి మర్చిపోకు అంటూ చెయ్యి ఊపాడు శ్రీనాథ్. అలాగే అన్నట్టు తలాడించి తను చెయ్యి ఊపింది వసుధ. శ్రీనాథ్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అతని ప్రాణప్రియ వసుధ ఆ రోజే ఆఖరు పరీక్ష రాసొస్తోంది. అసలు శ్రీనాథ్ వసుధల పరిచయమే చాలా చిత్రంగా జరిగింది. వసుధ రోజు అతని గది ముందు నుంచే కాలేజీకి వెళుతోంది. అతను ఆ గదిలో చేరిన 4 రోజులకే ఆమెతో పరిచయం కలిగింది శ్రీనాథ్కి. ఆ రోజు అతను జన్మలో మరిచిపోలేని రోజు. గదికి తాళం వేసి వాకిట్లో ఆగిన జీపులో ఎక్కాడు. జీపు స్టార్ట్ అయింది. 4 గజాల దూరం సాగి టక్కున ఆగిపోయింది జీపు. ఎందుకా అన్నట్లు చూశాడు శ్రీనాథ్. పుస్తకాలు తీసుకుని అందాల బొమ్మలాంటి అమ్మాయి జీపుకు ఎదురు రావడంతో పక్కనుంచొచ్చే రిక్షాల వల్ల బ్రేక్ వేసి ఆపాడు డ్రైవర్. ఆమెని చూడగానే శ్రీనాథ్ హృదయం జల్లుమంది. తన మూలాన జీప్ ఆగిపోల్సి వచ్చినందుకు సిగ్గుపడిపోయిందామె. అది గ్రహించి తనలో తానే నవ్వుకున్నాడు. అప్రయత్నంగానే ఆమె శ్రీనాథ్ కేసి చూసింది. ఆమెనే చూస్తున్న శ్రీనాథ్కి ఆ చూపు తిన్నగా గుండెల్లో దూసుకుపోయింది. ఆమె తల వంచుకుని వెళ్ళిపోయాక జీపు కూడా సాగిపోయింది.
ఆ సాయంత్రం అతనింటికొచ్చి దిగి అక్కడే నిలబడ్డాడు. దూరంగా ఆమె రావడం గుర్తించి ఆమె దగ్గరికి రాగానే సూటిగా ఆమె కేసి చూశాడు. ఆమె కూడా అతన్ని గమనించి గుర్తించింది అనడానికి నిదర్శనగా సిగ్గుతో తల వంచుకుని సన్నగా చిరునవ్వు పేదాలపై చిందులాడించింది. చూడండి మిస్, తనే పలకరించాడు. ఆగింది అతని పలుకులకి. అటు ఇటు గమనించి ఏంటన్నట్లు చూసింది. మీరేం చదువుతున్నారు? ఫైనల్ బిఏ. ఆమె పుస్తకాల మీద రాసున్న పేరు చూశాడు. వసుధ. వసుధ అందంగా ఉంది, మనిషిలాగే పేరు కూడా అనుకున్నాడు. నా పేరు శ్రీనాథ్. నేను ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఈ ఊరు ట్రాన్స్ఫర్ వచ్చి 4 రోజులైంది అంటూ తనని తానే పరిచయం చేసుకున్నాడు శ్రీనాథ్. వసుధ శ్రద్ధగా విని చాలా సంతోషం, మరొస్తాను అంటూ వెళ్ళిపోయింది. ఆమెని చూడగానే తనకి ఎందుకు పలకరించాలనిపించిందో అతనికి ఎంత బుర్ర పగలగొట్టుకున్న అర్థం కాలేదు. ఆ రోజు మొదలు ఉదయం ఆమె వెళ్ళేటప్పుడు, సాయంత్రం వచ్చేటప్పుడు 5 నిమిషాలు మాట్లాడుకోవడం అలవాటైంది. ఆ పరిచయం స్నేహం ప్రేమగా పరిణితి చెందాయి. ఒకరి హృదయాలు ఒకరు కర్పించుకుని క్షణం కూడా చూసుకోకుండా ఉండలేని పరిస్థితుల్లో పడిపోయారు. శ్రీనాథ్ని విపరీతంగా ఆకర్షించింది మరో క్వాలిఫికేషన్ వసుదది. అది వీణ. ఆమె వీణలో డిప్లొమా తీసుకోబోతోంది. గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో ఆమె వీణ నేర్చుకుని పరీక్షకి తయారవబోతోంది. అతనికి కర్ణాటక సంగీతం రాకపోయినా అతనికి పాటలంటే చాలా ఇష్టం. అతనికి నచ్చిన సినిమా పాటలన్నీ చక్కగా పాడతాడు. సంగీతంతో పాటు వసుధ లైట్ మ్యూజిక్ కూడా బాగా పాడుతుంది. అవి వీణ మీద కూడా వాయిస్తుంది. ఆమె టైపు లోయర్ కూడా పాస్ అయింది. ఇవన్నీ తెలిసాక ఆమె అతని దృష్టిలో సరస్వతీదేవి ప్రతిరూపంగా భాసిల్లింది. అందచందాలు, విద్యా వినయాలు మూర్తిభవించిన వసుధ అతని ప్రాణమైపోయింది. ఆకర్షణీయమైన రూపము, అంతకంటే చతురంగా మాట్లాడగల నేర్పు, సంగీతం పైన గల అతని అభిరుచి మీదుమికిలి తనను అతను ప్రేమించిన ధోరణి గ్రహించాక వసుధకి సర్వప్రపంచము శ్రీనాథ్ అయ్యాడు. ఒకరి హృదయాలొకరు తెలుసుకున్నారు. ఇక కావలసింది వివాహం ఒక్కటే. వసుధ మాట ఎలా ఉన్నా పరీక్షలైపోగానే వివాహం చేసుకోవాలనే పట్టుదలుంది శ్రీనాథ్కి. సాయంత్రం నీలిరంగు చీరలో నాజుగ్గా ముస్తాబాయ్ కృష్ణా బ్యారేజ్కి వచ్చింది వసుధ. అప్పటికే వచ్చున్నాడు శ్రీనాథ్. అమ్మయ్య, కాస్త పంక్చువాలిటీ ఉందన్నమాటే అంటూ నవ్వి వాచికేసి చూసుకున్నాడు. సరిగ్గా 5 అయింది. వసుధ, ముహూర్తాలు పెట్టించమంటావా? మా నాన్నగారితో నేనింకా చెప్పలేదు. తల వంచుకుని జవాబిచ్చింది వసుధ. ఆ మాటకి కాస్త కోపం వచ్చింది శ్రీనాథ్కి. చెప్పకపోవడం ఏంటి వసు? నేనే మా వాళ్ళకి లెటర్ రాసి అనుమతి తీసుకున్నాను కదా. అలాంటిది నువ్వు చెప్పడానికేం? మళ్ళీ ఇదో వంకతో పోస్ట్ పోన్ చేస్తావా? నిష్ఠూరంగా అడిగాడు. మా నాన్నగారు పని మీద ఊరెళ్లారు, ఎల్లుండి వస్తారు. రాగానే చెప్పేస్తాను. మీ వాళ్ళు ఒప్పుకున్నట్టేనా? రేపు ఎల్లుండో నిన్ను చూడ్డానికి కూడా వస్తున్నారు. ఆ మాటకి కంగారు పడింది వసుధ. మరి మా నాన్నగారు లేదు కదా, పెళ్లి చూపులంటే? బెరుగ్గా అంది. అది గమనించి, నువ్వు మా ఇంటికి రావసు, మీ ఇంట్లో దేనికిలే అన్నాడు శ్రీనాథ్ నవ్వుతూ. వసుధ తేలిగ్గా నిట్టూర్చింది. కాస్త దూరం అలా నడిచి వెళదామా అని అడిగాడు శ్రీనాథ్. వసుధ సరే అన్నట్లు తల పంకించి అతని పక్కనే నడవసాగింది. చీకటి బాగా అలుముకున్న ఆ ప్రదేశంలో అటోసారి ఇటోసారి వెళ్లే బస్సులు తప్ప వేరే జనసంచారం లేదు. మెల్లగా ఆమె భుజంపై చేయి వేశాడు శ్రీనాథ్. సిగ్గుతో ఎర్రమందారంలా అయిన వసుధ శ్రీనాథ్ని మెల్లగా తప్పించుకోబోయింది. అది గమనించి మరింత గట్టిగా నొక్కాడు. ఊరుకోండి, ఇది రోడ్డు, భయంగా అంది. అంత భయమైతే నా గదికిరా వెళదాం. వద్దులేండి, ఇక్కడే మాట్లాడుకుందాం. శ్రీనాథ్ నవ్వి సన్నగా పాడసాగాడు. శివరంజని నవరాగిణి అంటూ. అతని పక్కన నడుస్తున్న వసుధ అతని పాటకి, తీయని అతని కంఠానికి ముగ్ధురాలై వినసాగింది. అబ్బా, మీరు చాలా బాగా పాడతారే. నిన్ను చూస్తుంటే నిజంగానే అద్భుతంగా పాడగలను. ఆ మాటకి అరముడుపు కన్నులతో చూడసాగింది. తనపై ఇతనికి ఎంత అనురాగం ఉందో అర్థమవుతోంది. ఇంతటి ఉన్నత హృదయని ఎదలో స్థానం సంపాదించుకోగలిగిన తను నిజంగా ధన్యజీవి. వసు, రేపు మనం ఎలా కలుసుకోవడం? క్షణం ఆలోచించి, నేను మీ గదికొస్తాను అంది మెల్లగా. ఆ మాటకి చెప్పలేనంత సంతోషం కలిగింది శ్రీనాథ్కి. ఉన్నట్టుండి నీకు చాలా ధైర్యమే వచ్చిందే కొంటిగా అడిగాడు. వసుధ నవ్వి, మీరు ఎలాగేననుకోండి అని జవాబిచ్చింది. అటు ఇటు చూసి తటాలను ముద్దు పెట్టుకుని, వసు, రేపు తప్పకుండా నా రూమ్కి రా, మధ్యాహ్నం నేను సెలవు పెట్టొస్తాను అన్నాడు. ఇంక వెళ్ళిపోదాం అంది వాచి చూసుకుంటూ. నేను చెప్పాలనుకున్నవి చెప్పనేలేదు, చివరికి వెళ్ళిపోతున్నావు నిరాశగా అన్నాడు శ్రీనాథ్.
రేపు గుర్తుపెట్టుకుని చెప్పండి అంటూ చెయ్యి ఊపింది వసుధ. మధ్యాహ్నం 3 గంటలకి వసుధ గదికొచ్చేసరికి శ్రీనాథ్ ఆమె రాక కోసమే ఎదురు చూస్తున్నాడు. అన్నమాట ప్రకారం గదికొచ్చావు. వసుధ కుర్చీలో కూర్చుని పక్కనే టేబుల్ పైనున్న పుస్తకం అందుకుంది. పేజీలు తిరగేస్తూ, ఈ రచయిత్రి రాస్తున్న సీరియల్ చాలా బాగుంది కదూ అంది వసుధ. ప్రతి వీక్లీ మాసపత్రికలు చదివే అలవాటు శ్రీనాథ్కుంది. బాగుంది, కానీ ఇది ఆవిడే రాసింది కాదని వాళ్ళాయన రాశాడని కొంతమంది అంటుంటే విన్నాను. మీరు చూసారా వాళ్ళాయన రాయిగా? నేనెలా చూశాను? మీరు చూడకుండా ఎలా చెప్పగలరు? వాళ్ళాయన కూడా రచయితే కనుక. ఆయన్ని రచయితగా లోకం గుర్తించినప్పుడు ఆయన పేరుతో రచనలు చేసుకుంటాడు గాని భార్య పేరుతో సాగించవలసిన అవసరం లేదు. అంతే అనుకో, కానీ మరిలా అన్నవాళ్ళని నేను చూశాను. అనడానికేంటి, ఎన్నైనా అనొచ్చు. వైద్యవృత్తిలోని 2 భార్యాభర్తలుగా ఉన్నప్పుడు, 2 లెక్చరర్లు భార్యాభర్తలైనప్పుడు, రచనా వ్యాసంగం ఉన్న వారు మాత్రం భార్యాభర్తలు ఎందుకు కాకూడదు? కావచ్చు, ఎందుకు కాకూడదు? మరింకేం, ఇలాంటి రూమర్ల వల్ల రచయిత్రుల పర్సనల్ ప్రెస్టేజ్ దెబ్బతింటుంది. మీరు విద్యాధికులై ఉండి మీ ఎదురుగా ఇలాంటి ప్రచారాలు సాగిస్తే ఖండించాల్సింది పోయి విని ఊరుకోవడం ఉంది చూశారు. దట్ ఈజ్ టూ బ్యాడ్. నువ్వేంటి రచయిత్రుల తరపున వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడుతున్నావు? ఆవిడ నీ ఫ్రెండా? చలోక్తిగా అన్నాడు శ్రీనాథ్. ఫ్రెండే అవనక్కర్లేదు, సాటి స్త్రీగా చెబుతున్నానంతే. సర్వసాధారణంగా ఎవరినీ పైకి రానివ్వరు. ఒకవేళ కష్టపడి పైకొస్తే ఇలాగే ఏదో మాట విసురుతుంటారు. అది అన్ని వర్గాల్లోనూ ఉంది. ఎక్కువగా సాహిత్యంలో ఉన్నట్లు తోస్తోంది. బేష్, నీ ఆర్గ్యుమెంట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఇంత కష్టపడి రచయిత్రులందరినీ వెనకేసుకొచ్చినందుకు ఏ రచయిత్రి నిన్ను పొట్టుచీరతో సన్మానించదు కదా? కొంటిగా నవ్వాడు. నేను వాళ్ళందరి దగ్గర చెప్పలేదు, మీ దగ్గరేగా అంది. అంచేత నన్నే ఇమ్మంటావు అంతే కదూ? వెరీ గుడ్. రేపు ఉదయం మా అమ్మ నాన్న వస్తున్నారు ఇక్కడికి. తమరు రేపు ఇదే వేళకి రావాలి. కాబోయే కోడలను చూసి మురిసిపోవాలని పాపం వాళ్ళు రెక్కలు కట్టుకుని వస్తున్నారు. ఎలాగూ నీకు చీరతో సత్కారం జరపాల్సిన బాధ్యత నాపైన ఉంచావు గనుక ఇదిగో చీర, నేను ముందే కొనుంచాను అంటూ తెల్లని పట్టుచీర పైకి తీశాడు. వసుధ సంభ్రమంగా చూడసాగింది. ఇది రేపు కట్టుకుని సరస్వతీదేవిలా నా ఇంట్లో అడుగుపెట్టి, ఇదిగో ఈ వీణాతంతువులు మీటి మీ అత్తమామల హృదయంలో నీ గానం చిరకాలం మారుమ్రోగేలా పరవశింపజేయి అంటూ దాచి ఉంచిన వీణ యువతలు పెట్టాడు శ్రీనాథ్. మీరిది కొన్నారా? కొనకపోతే ఎవరింటికన్నా కన్నం వేసి తెచ్చాననుకున్నావా? అయితే ఇంజనీర్ గారికి దొంగతనాలు కూడా చేసే అలవాటుందేంటి? ఇంతకు ముందు లేదు, ఇప్పుడు నిన్ను చూసి నేర్చుకున్నాను. నేను ఏం దొంగతనం చేయగా మీరు చూశారు? నా హృదయం. ఆ మాటకి సిగ్గుతో తలవాల్చుకుని మెల్లగా అంది వసుధ. బదులుగా నా హృదయం ఇచ్చానుగా, ఇంకా దొంగతనం ఎలా అవుతుంది? ఇచ్చినట్టు దాఖలయ్యేది? కొన్నింటికి దాఖలాలు పైకి కనిపించవు, అవి హృదయాలకి అర్థమవుతాయి. ఆ మాట వింటూనే తటాలన కౌగిల్లోకి తీసుకున్నాడు శ్రీనాథ్. ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతని ఉద్రేకం గమనించి, ప్లీజ్ వదలండి అంది మెల్లగా. వసు, నేనింకిలా ఒంటరిగా ఉండలేను, ప్లీజ్. ఈ వారంలో మంచి ముహూర్తాలున్నాయి, మనం పెళ్లి చేసుకుందాం. ఈ వారంలోనే అంటే మా నాన్నగారు ఒప్పుకోరు. ఆడపెళ్లి వరకు ఎన్నుంటాయి? ఆ మాటకి చెప్పబడ్డాడు శ్రీనాథ్. ఎలాగైనా ఒప్పించు వసు, అంతగా డబ్బు కావాలంటే నేనే సర్దుతానులే. ఇది మరీ బాగుంది. ఇంతకీ మీ వాళ్ళని వచ్చి నన్ను చూసుకోనియండి, వాళ్ళకు కూడా నచ్చాలి కదా. వరుడికే సగం భార్య అయిన ఆమె నచ్చకపోవడం అంటూ ఉండదు, కొంటిగా అన్నాడు శ్రీనాథ్. ఈ చీరని ఇంటికెలా పట్టుకుని వెళ్లేది? బెరుగ్గా అడిగింది. మా వారిచ్చారని చెప్పు, దానికి కూడా భయమేనా? వసుధ మాట్లాడలేదు. ఇంతవరకు తన ప్రణయ వృత్తాంతం ఇంట్లో ఎవరికీ తెలీదు. చీర తీసుకుని వెళ్ళిపోయింది. మర్నాడు మధ్యాహ్నం వసుధ శ్రీనాథ్ రూంలోకి అడుగు పెట్టేసరికి అతని తల్లి సుభద్రమ్మ, తండ్రి లక్ష్మీపతి వచ్చున్నారు. శ్రీనాథ్ వసుధ కోసం ఎదురుతిన్నులు చూస్తూ వీధిలో నిలబడున్నాడు. వసుధ రిక్షా దిగి అతన్ని చూసి మందహాసం చేసింది. అంతకంటే ఆనందం వెల్లువలో వచ్చింది శ్రీనాథ్కి. తను కొన్న తెల్ల చీరతో ఒక పక్కగా తొంగి చూసే తెల్ల గులాబీ పువ్వుతో సున్నితంగా సుకుమారంగా సౌందర్యదేవతలా వెలిగిపోతున్న వసుధను చూసి ముగ్ధుడైపోయాడు. లోపలికొస్తూనే తల్లిని తండ్రిని పిలిచాడు. ఇదిగోనమ్మా వసుధ. గర్వంగా చెబుతోన్న కొడుకు కంఠంలోని ఆనందాన్ని చక్కగా పసిగట్టారు అతని తల్లిదండ్రులు. ఆమెను పరిశీలనగా చూసి బ్రహ్మానందభరితులయ్యారు. కొడుకు ఎంపిక వంకపెట్టలేంది అని పొంగిపోయారు. సుభద్రమ్మ ఆ కబురు ఈ కబురు చెబుతూ కాఫీలు కల్పించింది. అదేంటి మీరు చేస్తున్నారు? మా లాంఛనాలన్నీ అంటూ నవ్వింది వసుధ. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నాడొక మహాకవి. కనుక లాంఛనం అన్నది జరిగిందా లేదా అన్న పాయింట్ కావాలి కానీ ఎవరు చేశారు అన్న ప్రస్తావన లేదు. అందుకని జవాబిచ్చాడు శ్రీనాథ్.
వసుధ దానికి జవాబిచ్చేదే, కాని పెద్దవాళ్ళని చూసి ఆగిపోయింది. నీ కోడలు వీణ చక్కగా వాయిస్తుందమ్మా, వినమ్మా అని వీణపై గుడ్డ తొలగించాడు శ్రీనాథ్. అలాగా, 2 త్యాగరాజ కీర్తనలు వాయించమ్మా, లక్ష్మీపతి ఆనందంతో ఆప్యాయంగా అర్థించాడు వసుధని. ఆయనకు సంగీతం అంటే చాలా ఇష్టం. మెల్లగా వీణ చేతిలోకి తీసుకుంది. చటుక్కుని కెమెరా క్లిక్ అనిపించాడు శ్రీనాథ్. ఆరబి రాగంలో సాధించేనే మనసా వీణపై మెల్లమెల్లగా ఉదయించి పరవళ్లు తొక్కుతూ మహానది వేగంతో వీణుల విందుగా వినిపిస్తుంటే తన్మయులే వినసాగారు ముగ్గురు. ఇంత గొప్పగా వాయించగలదని తెలీదు శ్రీనాథ్కి. ఆ తర్వాత మోహన రాగంలో నన్ను పాలింప వాయిస్తుంటే బాహ్యస్మృతే కోల్పోయారంతా. తనకిష్టమైన శ్యామశాస్త్రి కృతి ఆనందభైరవిలో ఓ జగదాంబ మీటుతుంటే ఆ గానానికి సర్వమంగళే ప్రసన్నురాలై దిగివస్తుందా కైలాసపతిని ఏలుకునేందుకు అనిపించింది శ్రీనాథ్కి. ఆకరుణ అష్టపది వాయించి ఆపింది. మార్వలెస్ వసు, నువ్వింత గొప్పగా వాయిస్తావని నేను ఊహించలేదు. కళ్ళు ఆనందంతో వెలిగిపోతుంటే పరవశించిన మేనును స్మృతిలోకి తెచ్చుకుంటూ అన్నాడు శ్రీనాథ్. ఒక్క సినిమా పాట వాయించవా? మెల్లగా అడిగాడు శ్రీనాథ్. మీరు శివరంజని నవరాగిని పాడండి, నేను వాయిస్తాను. ఆ మాటకి అపూర్వమైన వెలుగొచ్చింది శ్రీనాథ్కి. ఆ పాట అంటే అతనికి పంచప్రాణాలు. మెల్లగా పాట ప్రారంభించాడు శ్రీనాథ్. అతడి కంఠానికి తగ్గ స్థాయిలో వాయిస్తోంది వసుధ. తన్మయుడై పాడుతున్నాడు శ్రీనాథ్. అంతకంటే తన్మయత్వంతో వాయిస్తోంది వసుధ. పాట అయిపోయింది. పాట పూర్తవుతుండగానే వీణ పక్కకొచ్చి నిలబడి ఆమె కన్నులోకి చూస్తూ పరవశమై, నీవే నా దానివి పాడుతున్న శ్రీనాథ్ దాదాపు ఆమె బొగ్గలకి దగ్గరగా పెదవులు చేర్చి పాట ముగియగానే తటాలన బొగ్గ ముద్దు పెట్టుకున్నాడు. ఏదో రసమయ లోకంలో విహరిస్తున్న సుభద్రమ్మ లక్ష్మీపతి గ్రహించారో లేదో కాని వసుధ మాత్రం వాళ్ళు ఏమనుకుంటారో అని కంగారు పడింది. శబాష్, నీలాంటి కోడలు మా ఇంట్లో అడుగు పెట్టడం మా పూర్వజన్మ సుకృతం తల్లి. లక్ష్మీదేవి లాంటిది నువ్వు. సరస్వతి ప్రసన్నంతో మా ఇంటిని పావనం చేయి అంటూ హృదయపూర్వకంగా ఆశీర్వదించారు ఇద్దరు. వసుధ వారికి అన్ని విధాలా నచ్చిందనడానికి నిదర్శనంగా వారి ముఖమే కళకళలాడుతోంది. వసుధ లేచి వారిద్దరికీ పాదావందనం చేసి వెళ్ళొస్తానండి అంది మెల్లగా. భోంచేసి రాత్రికి వెళ్ళమ్మా, మా అబ్బాయి తీసుకువెళ్ళి మీ ఇంటి దగ్గర దింపుతాళ్లే. వద్దులండి, మరొకసారి రాకపోతానా అంటూ సర్ది చెప్పింది. మీ నాన్నగారు ఊళ్ళో లేరని అబ్బాయి చెప్పాడు. రాగానే తెలియజేస్తే తాంబూలాలు పుచ్చుకుంటాం. అలాగే అన్నట్టు తలూపి బయటపడింది. శ్రీనాథ్ హృదయం వసుధని తలుచుకుని ఆనంద ప్లావితమైంది. ఇలాంటి అమ్మాయి కోసమే తను ఇన్నాళ్లుగా తపస్సు చేస్తున్నాడు. ఎట్టకేలకు భగవంతుడు కనికరించి కనుల విందు చేశాడు వసుధని చూపించి. ఇంక వారం ఆగితే వసుధ తన ఒడిలో ఉంటుంది. ఇలాంటి తీయని ఊహలతో తలమునకులైపోయాడు శ్రీనాథ్. మర్నాడు వసుధ తండ్రి కామయ్య ఊర్నుంచొచ్చాడు. ఏమైనా ఇలా రోజులు గడిపే కంటే అటు ఇటో తేల్చేసుకోవాలనుకుంది వసుధ. నాన్న, రాత్రికి నీతో ఏకాంతంగా మాట్లాడాలి. అక్కని అమ్మని సినిమాకు పంపు అంది మెల్లగా. కామయ్య లీలగా అర్థం చేసుకున్నాడు. 1-2 సార్లు శ్రీనాథ్ వసుధ పార్కు దగ్గర కబుర్లు చెప్పుకోవడం అతను చూశాడు. ఇదేదో దాని తాలూకే అని గ్రహించాడు. ఇలాంటి మాట ఏదో ఒక రోజున కూతురి నోటి నుంచి వస్తుందని దానికి తగ్గ మాటలు కూడా గుణించుకునే ఉన్నాడు. వసుధ కోరిక ప్రకారం ఆమె తల్లి శేషమ్మని, అక్క బిందుని సినిమాకు పంపాడు కామయ్య. ధైర్యం చేసి తమ పరిచయం, ప్రేమ క్లుప్తంగా వివరించి తాము వివాహం వారంలో చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది వసుధ. అంతా విని, నువ్వింత స్వార్థపర్రాలు అవుతావనుకోలేదు నేను అన్నాడు గంభీరంగా కామయ్య. ఆ మాటకి తెల్లబోయింది వసుధ. అదేంటి నాన్న అలా అంటావు అంది చిన్నబుచ్చుకుని. లేకపోతే ఏంటి, నీకంటే పెద్దది అక్కుంది. దానికి పెళ్లి కాకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుందా? నీకా మాత్రం యోచన లేదు? నిజమే, అక్కకి ఈ జన్మలో పెళ్లి కావడం అనేది అసంభవంలానే కనిపిస్తోంది. కానీ ఆ మాట పైకనలేదు. బిందు అందంగా ఉండదు, చదువు అంతంత మాత్రంగానే వచ్చింది. పోనీ భారీ కట్నాలతో సాగనంపే శక్తి కామయ్య దగ్గర లేదు. ఎన్నో సంబంధాలొచ్చి తిరిగిపోయాయి. ఆ సంగతి ఇంట్లో వాళ్ళకే కాదు, ఆ వాడకట్టులో అందరికీ తెలుసు. అక్క విషయం తెలిసి తండ్రి అలా అనడం వసుధకి కష్టంగా తోచింది. అక్కకి మెల్లగా చేయొచ్చు, వాళ్ళు తొందరపడుతున్నారు నాన్న. ఆయన ఇంజనీరు, కానీ కట్నం అడగడం లేదు కదా. అభ్యంతరం పెడితే అక్కకి పెళ్లి కాకుండా నీకు చేయడం అనేది కుదరదు. నిన్నెంతో కష్టపడి బిఏ చదివించాను, నేర్చుకుంటానన్నవన్నీ నేర్పించాను. కొడుకులు లేనందుకు నువ్వే కొడుకు అనుకున్నాను. నీకు చదువు చెప్పిస్తే రేపు కొడుకులానే సంపాదించి పెడతావని సంబరపడ్డాను. నా ఆశలన్నీ మట్టిలో కలిపి ఎవడో తీయగా 4 కబుర్లు చెప్పాడని కరిగిపోయి వాడి వలలో పడి ఉత్త స్వార్థపర్రాల కింద మారిపోతావని నేను చస్తే అనుకోలేదు. తీయని కబుర్లు కాదు నాన్న, ఆయన పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశారు.
నేను కూడా ఒప్పుకున్నాను కనుక నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుని నా రాక కోసం నిరీక్షిస్తున్నారు. అతగాడు నిన్నంత గొప్పగా ప్రేమించాడా? అవును. అయితే నీ అక్కను పెళ్లి చేసుకోవడం కొప్పించు. ఆ మాటకి తలపై పిడుగుపడినట్లు అదిరిపోయింది వసుధ. అదేంటి నానా, నేను ప్రేమించిన వ్యక్తిని అక్కనెలా చేసుకోమంటాను? ఏం, ఎందుకు చెప్పలేవు? నీ మీద అంత ప్రేమ ఉంటే నీ మాట వేదవాక్కులా భావించి నువ్వేది చెబితే అదే చెయ్యాలి. అదే ప్రేమికుల లక్షణం. నేనెలా చెప్పగలను? అంది వసుధ ఏడుస్తూ. చెప్పాలి. నీ కన్నవారి కోసం ఈ పాటి చిన్న త్యాగం చేయలేవా? పెళ్లికా కాలంటించిపోతున్న నీ అక్కకి కాస్త కళ్యాణ గడియ దగ్గర పండిస్తే అది ఎంత సంతోషిస్తుంది? నువ్వు చెప్పి ఒప్పించు. అక్క సమస్య పరిష్కారం అయిపోతుంది. నువ్వంటావా? నీకు అందం, చదువు, సంగీతం అన్నీ ఇచ్చాడు భగవంతుడు. అతడే కాదు, ఎవరైనా నిన్ను కళ్ళకద్దుకుని చేసుకుంటారు. నీ పెళ్లి గురించి నాకేం బెంగలేదు. కొన్నాళ్ళు ఉద్యోగం చేసుకో. మీరు ఏ ముహూర్తానికి పెళ్లి చేసుకుందామనుకున్నారో ఆ ముహూర్తానికే అక్కకి అతనికి పెళ్లి జరిగేలా చూడు. నేను సంతోషంగా కాళ్ళు కడిగి కన్నెదారు పోస్తాను. కొన్నాళ్లు బాధగా ఉన్నా తర్వాత తేలిగ్గా అడ్జస్ట్ అవ్వచ్చు అతను. నువ్వు కూడా రేపే వెళ్ళి అతనికి చెప్పిరా. కూతురికి మరో మాటకి అవకాశం ఇవ్వకుండానే బయటికి వెళ్ళిపోయాడు కామయ్య. వసుధ కుప్పకూలిపోయింది. ఇంత దూరం వచ్చాక ఆఖరు క్షణంలో తండ్రిలా మాట్లాడి ఎదురు తిరిగి తన జీవితంపై, తన ప్రణయంపై, తన ఆశలపై గొడ్డలి పెట్టి మొదలంటా నరికేస్తాడని కల్లో కూడా ఊహించలేదు. పెద్ద ఇంజనీరు, గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకులో వ్యక్తి. కానీ కట్నం ఆశించకుండా కేవలం తనకే ప్రాధాన్యతనిచ్చి మనసంతా అనురాగం నింపుకుని తన జీవితంలోకి ఆహ్వానిస్తుంటే ఆంక్షలు పెట్టి బలవంతంగా కవాటాలను మూయిస్తున్న కన్నతండ్రిని తలుచుకుని కంటికి కడివిడుగా ఏడవసాగింది వసుధ. రేపతనికి ఎలా చెప్పడం? తన ముఖం ఏ విధంగా చూపించడం? ఇవన్నీ చెబితే అతను ఒప్పుకుంటాడా? అక్కని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడా? తన భర్తగా హృదయంలో నిలుపుకుని పూజిస్తున్న తన అనురాగం ఏమవ్వాలి? అక్క కోసం సర్వనాశనం కావలసిందేనా? భగవాన్, ఇదేంటి ఇలాంటి విషమ పరిస్థితుల్లో తోసేశావు అంటూ తెల్లవార్లు మూగగా రోధించింది. ఆ దుఃఖంలో తల్లి, అక్క ఎప్పుడు తిరిగొచ్చారో, ఎప్పుడు అన్నాలు తిని ఎప్పుడు పడుకున్నారో కూడా తెలీదు. వసుధ రాక కోసం క్షణముఖ యుగంగా గడుపుతున్నాడు శ్రీనాథ్. వాళ్ళ నాన్నగారు వచ్చే ఉంటారు. ఇంకా రేపో మాపో తాంబూలాలు పుచ్చుకుంటే ఈ లగ్నానికే పెళ్లి చేసుకోవచ్చు అన్న ఊహా జగత్తులో షికార్లు కొడుతున్న అతను తన కళ్ళెదుట ఏడుపు ముఖంతో నిలబడున్న వసుధను చూసి హడలిపోయాడు. ఏం వసు, అలా ఉన్నావేం? ఇంకా మీ నాన్నగారు రాలేదా? ఆత్రంగా అడిగాడు. వచ్చారు. రేపు మీరొకసారి మా ఇంటికి రండి. దేనికి? మా అక్కను చూసేందుకు. మీ అక్కని నేనెందుకు చూడాలి? మీరామెను పెళ్లి చేసుకోవాలి గనుక. ఆ మాట వింటూనే పిడిమని చెంప మీద కొట్టాడు శ్రీనాథ్. జోక్ చేస్తున్నావు నాతో? నిప్పులు కురిసే కళ్ళతో ప్రశ్నించాడు. జీవితంలో ఎన్నడూ అంత దెబ్బతినుండని వసుధకి కళ్ళు బైర్లు కమ్మి కళ్ళమ్మడ నీళ్లు తిరిగాయి. జోక్ కాదు, మెల్లగా అంది. అయితే నీ అందచందాలకు మెచ్చి ఏ డైరెక్టర్ అయినా సినిమాలో హీరోయిన్గా బుక్ చేసి స్క్రిప్ట్ చేతికిచ్చాడా డైలాగ్ చెప్పమని? క్షమించండి, అవేవీ కావు. మా నాన్నగారు చెప్పిన మాట అది. మిమ్మల్ని నేను పెళ్లాడ్డానికి ఒప్పుకోలేదాయన. అయితే మీ అక్కకి నాకు తగిన జోడీగా గుర్తించాడా మీ నాన్న? వ్యంగ్యంగా అడిగాడు శ్రీనాథ్. ఆమెకి చాలా సంబంధాలు తిరిగిపోయాయి. ఎన్నాళ్ళకి పెళ్ళవడం లేదు. అందుకని చెమటగా నేను కనిపించానా ఎవరు వద్దన్నదాన్ని చేసుకోవడానికి? అలా మీరు ఎందుకు అనుకుంటారు? ఒక దీనురాల్ని ఉద్ధరించిన వారవుతారు. అందచందాలు, తెలివితేటలు లేనంత మాత్రాన ఆమె కోరికలలా అణగారిపోవలసిందేనా? ప్లీజ్ ఒప్పుకోండి అంది వచ్చే ఏడు పాపుకుంటూ. అంటే ఏంటి నీ ఉద్దేశం? నిన్ను గాఢంగా ప్రేమించాను కనుక నీ కింద బానిసననుకుంటున్నావా? నా హృదయం, నా ఆశలు, అభిరుచులు ఇంక నీకేమీ అక్కర్లేదన్నమాట. నిప్పులు కురిసే కళ్ళతో అడిగాడు. నన్ను మీరలా అపార్థం చేసుకోకండి. అయితే ఏదో త్యాగం చేసి గొప్ప త్యాగమూర్తిగా ఘనకీర్తి సంపాదించాలనుకుంటున్నావా? వసుధకి దుఃఖం ఉప్పెన్లా వస్తోంది. అతని పరుష వాక్యాలకి తూట్లు పడుతోంది ఆమె హృదయం. మీ నాన్నకి అంత నిన్నిచ్చి పెళ్లి చేయాలని లేకపోతే నువ్వే వచ్చేసాయి. భూదేవంత అరుగు, ఆకాశమంత పందిరి వేసుకుని మీ వాళ్ల ముఖం మీద కొట్టినట్లు అన్ని ఖర్చులు నేనే భరించి వైభవంగా పెళ్లి చేసుకుంటాను. ఇలా నేను వచ్చేస్తే లోకం ఏమనుకుంటుంది? వట్టి స్వార్థపర్రాలు ఇంట్లోంచి లేచిపోయింది అంటారు. తెలివి తక్కువగా వాకు. అసలు లేచిపోవడం అంటే తెలుసా నీకు? తీక్షణంగా అడిగాడు. అర్థాలు తీసుకునే వ్యక్తిని బట్టి ఉంటుంది. చాలామంది తప్పు అర్థాన్నే తీస్తారు. ఓహో, అయితే నీకు చాలామంది ముఖ్యం కానీ నేను కాదన్నమాట. ఎందుకలా అభండాలు వేస్తారు? నా హృదయం మీకు తెలీదా? తెలుసు కనుకనే నువ్విప్పుడు పేలుతుందంతా ఎంత తెలివి తక్కువో చెబుతున్నాను. నా హృదయం నీకు తెలుసు, నీ హృదయం నాకు తెలుసు. మనిద్దరం ఎంత గాఢంగా ప్రేమించుకున్నామో అమ్మా నాన్నకి బాగా తెలుసు. కాబోయే కోడలి అందచందాలు, విద్యా వినయాలు కళ్ళారా చూసి 10 మందికి సంబరపడుతూ చెప్పుకున్న నా తల్లిదండ్రుల ముఖం చూడొకసారి. ఈ మాట వింటే వారేమైపోతారో.
పలానా వారి కోడలు వసుదని చెప్పుకుంటూ నా భార్యగా గుర్తింపబడుతూ ఇలా ఆఖరి క్షణంలో నన్ను ఫూల్ చేసి నేను పెళ్లి చేసుకోను, మా అక్కని పెళ్ళాడి ఆవిడ కన్నెచెర వదల్చండి అంటే ఇదేమన్నా సినిమా అనుకున్నావా? 3 గంటల కాలక్షేపంతో సరిపోవడానికి. అతని నోటి వెంటొస్తున్న ఆ వాగ్బాణాలకి నోరు పెడచగొట్టుకుపోతోంది వసుదకి. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే పోనీలే, నేను ఇలాగే ఉండిపోతాను. నీ అక్కని ఎన్నటికీ చేసుకోలేను. ఆ మాటకి అతని పాదాలపై పడింది వసుద. నాకు గతిలేని పరిస్థితుల్లోనే ఈ విధంగా అర్థించాల్సి వచ్చింది. నా హృదయం మీకు తెలుసు. అది ఎన్ని వ్రక్కలైందో, ఎంత బాధని దిగమింగి ఈ స్థితిలో మిమ్మల్ని ప్రాధేయపడ్డానికొచ్చానో కాస్త అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాను కనుకే ఎంత ఏడుస్తున్నాను. ఈరోజు నువ్వేదో చేస్తున్నాననుకున్న ఈ త్యాగం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. భవిష్యత్తులో నాశనమై బ్రతుకులు బండ్లవడం తప్ప ఈ క్షణమాత్రం ఫలితం లేదు. ఇది ఎంత తెలివి తక్కువ పనో నీకు ఈనాడు తెలియకపోయినా ముందు ముందు క్షణక్షణానికి అర్థమవుతూ చిత్రహింస చేస్తుంది. ఆనాడు చేతులారా చేసుకున్న నీ కర్మకి బోరుని ఏడుస్తావు. అనవసరంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకు. నాకే నేను తీసుకున్న నిర్ణయం కాదు, నా కన్నవారి ఆశ తీర్చడానికి పడుతున్న తాపత్రయం. అయితే మీ నాన్న అన్న మాటే నీకు ముఖ్యం, కానీ ఇంత గాఢంగా ప్రేమించిన నా మాట నీకేం అవసరం లేదన్నమాట. మా నాన్నంటే నా కన్న తండ్రి. 9 నెలలు మోసిన కన్న తల్లి. పెంచి చదువులు చెప్పించి నా భవిష్యత్తు కోసం నా హైరాణ పడే నా తండ్రి మాట కాదనలేను. వాళ్ళు నన్నింత దానిగా చేస్తే కదా మీకు ఈరోజు వసుద కనబడుతోంది. నా మీద మీకు ప్రేమ ఉంటే మా అక్కని పెళ్లి చేసుకోండి. నన్ను బాగా అర్థం చేసుకోండి. నేను బ్రతికుండాలంటే ఇదే మార్గం. అయితే ఆ తర్వాత నువ్వు మరొకరిని పెళ్లి చేసుకుంటావా? క్షమించండి, నాకు నీతి నియమాలు పట్టుదలలు చాలా ఉన్నాయి. పరిస్థితుల ప్రభావానికి తల వంచి నా మనసును 1000 శకలాలు చేసుకుని ఈనాడు మా అక్కని చేసుకోమని కోరడానికి వచ్చానే కాని నా గుండెల్లో నిండిపోయిన మీ మూర్తి, భర్తగా పూజిస్తున్న ఆరాధన ఎక్కడికి పోతుంది? మానసికంగా నా జీవితాంతము నా భర్త మీరే, నా ప్రేమ మీకే. నేను ఈ జీవితంలో మరో వ్యక్తిని చస్తే చేసుకోను. ఈ మాటకి నువ్వు జీవితాంతం కట్టుబడి ఉంటావా? నేనంత చపల చిత్తురాల్ని కాను, మాటకి నిలబడలేని అసమర్థురాల్ని కాను. నేను చచ్చిపోయినా మరో వ్యక్తిని పెళ్ళాడ్ను. ఆ మాట వింటూ బాగా దగ్గరగా వచ్చాడు శ్రీనాథ్. అవును, నువ్వు మానసికంగా నా భార్యవి. నీ హృదయంలో శ్రీనాథ్ మాత్రమే కలకాలం కాపురం చేయాలి. అలా కాదని నువ్వు మరో వ్యక్తిని పెళ్ళాడవా, నీ పీక పిసికి చంపేస్తాను. ఆన్ ది స్పాట్. ఐ షల్ కిల్ యూ. టేక్ కేర్. అతని కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. అతని ఆవేశం, కోపం చూస్తుంటే కాస్త జంకింది వసుద. అతనికి తనపై ప్రేమ అపారమని గుర్తించింది. అక్కని పెళ్లాడ్డానికే ఇష్టపడడం లేదని గుర్తించి, మీరేం చేసినా నాకు సంతోషమే, కానీ దయచేసి మా అక్క విషయం ఆలోచించి మీరు రేపు సాయంత్రం మా ఇంటికి రండి అంటూ విపులంగా అడ్రస్ రాసిచ్చింది వసుద. నమ్మకం లేకపోయినా. ఏమన్నాడతను? కూతురింటికి రాగానే ఆత్రంగా ప్రశ్నించాడు కామయ్య. ఆయన అక్కని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు, ముక్తసరిగా అంది వసుద. ఆ మాట వింటూనే మనసులోనే పొగలు సెగలు పోయాడు కామయ్య. వస్తాను, ఎలా చేసుకోడో అనుకున్నాడు బుసలు కొడుతూ. శ్రీనాథ్కి తనపై గల గాఢానురక్తికి మురిసి తీయని స్వప్నలోకాల్లో విహరిస్తున్న వసుదకి ఒక రాత్రివేళ పెద్ద పెద్ద కేకలు, ఏడుపులు విని ఉలిక్కిపడి లేచింది. అమ్మో, ఎంత పనిచేసావే బిందు, అతనెవరో పెళ్లి చేసుకోనున్నంత మాత్రాన ప్రాణం తీసుకోవడమే అంటూ గుండెలు బాదుకున్నాడు కామయ్య. అతనెవరో బిందుకే అర్థం కాకపోయినా తండ్రి నేర్పిన పాఠం ప్రకారం అభినయిస్తోంది. తడిసిన బట్టలతో చలనరహితంగా పడున్న అక్కను చూసి ఎదిరిపోయి, ఏంటి నానా, ఏం జరిగింది అడిగింది వసుద. ఏం జరిగితే నీకెందుకులేమ్మా పెడసరంగా అన్నాడు కామయ్య. అదేంటి నానా అంది చిన్నబుచ్చుకుంటూ వసుద. అవును తల్లి, లోకంలో చదువుకున్న ఆడపిల్లలంతా స్వార్థపరురాలైపోతుంటే చదువులేని అభాగ్యులు ఆత్మహత్యలకు ప్రయత్నించి ఏం చేస్తారు? పెళ్లి కాదన్న నిరాశతో నూతిలో పడింది. కాస్తుంటే ప్రాణం పోయేది. గబాలను చూశాం కనుక ఎలాగో సరిపోయింది. ఆ మాటలతో ఆవేశం వచ్చింది వసుదకి. తండ్రి మాటలు సోలాలు కాగా అక్కచర్య హృదయంలో మంటబెట్టగా వారి ఉచ్చులో బిగుసుకుపోతూ తను తాను బలిపశువును చేసుకోవడానికి దూకుడుగా శ్రీనాథ్ ఇంటికి వెళ్ళింది వసుద. తెల్లారి లేస్తూనే ఆప్యాయంగా పలకరించబోయిన శ్రీనాథ్ని చూసి ముఖం చిట్లించి, మీరు అక్కని నిరాకరించేసరికి రాత్రక్క ప్రాణం తీసుకోబోయింది అంటూ అంతా చెప్పి, మీరక్కని పెళ్లి చేసుకోకపోతే నా శవం కృష్ణానదిలో తేలుతుంది, తేల్చుకోండి. మీకు నా శవం కావాలో జీవించుండాలో అంటూ విసుగుసా వెళ్లిపోయింది అమాయకురాలు. ఏడుస్తూ వెళ్లిపోతున్న వసుదం చూసి కుప్పకూలిపోయాడు శ్రీనాథ్. ఇందాకట్నుంచి పనిచేయడం మానిన బుర్ర తెలివి రాగానే అతనికి కన్నీళ్లు ఉప్పెల్లా వచ్చాయి. ఎంత దుర్మార్గం చూపించాడా మీ తండ్రి! అంతా నిశ్చయమైన ఆఖరి క్షణంలో ఇలా విలన్లా ప్రవర్తిస్తాడనుకోలేదు. అమాయకురాలైన చిన్న కూతుర్ని అడ్డం పెట్టుకుని తన గుండెల మీద కుంపట్లాంటి బిందుని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తాడా? ఛీ, వాడు ఒక తండ్రేనా? వసుద ఆ మాటలే పట్టు కూర్చుంది గాని తన మాట వినిపించుకోలేదే. పైగా ధర్మపన్నాలు వల్లించింది.
మొన్న తన తండ్రి తననింత దాన్ని చేయకపోతే తన కళ్ళకి వసుధ కనిపించేదే కాదట. ఆ మాటే నేనడిగితే బాగుండేది. తన తల్లిదండ్రులు ఇంత కష్టపడి పెంచి ఇంజనీరింగ్ చేస్తే పాపం ఓ అనామకురాలు బిందు కొంగుకు కట్టుకోవాలని చూస్తుందా? ఎంత ధైర్యం! ఇదంతా కామయ్య నాటకమని అతను గ్రహించలేకపోయాడు. నా శవం కృష్ణానదిలో తేలుతుంది. వసుధ మాట గుర్తొచ్చి, వసుధ, నీ అక్కని నువ్వు చెప్పినట్టుగానే పెళ్లి చేసుకుంటాను. చేసుకుని నీ జీవితం సర్వనాశనం చేస్తాను. అనుక్షణం నువ్వు దుస్సాహ వేదనతో అలమటిస్తుంటే మండే నా ఎదకి మంచి గంధంలా అద్దుకుంటాను. నీ త్యాగానికి ఎంత గొప్ప ప్రతిఫలం లభిస్తుందో ప్రత్యక్షంగా చూపిస్తాను. ఇంతకాలం మధురాతి మధురమైన ప్రేమనే చెవిచూసావు. ఇప్పుడు నా ద్వేషాన్ని, నా కసిని, నా కక్షని చెవిచూద్దుగాని అంటూ కోపంతో పిడికిలి బిగించి బలంగా గుద్దాడు బల్లమీద. కన్న కూతుర్ని అడ్డం పెట్టుకునే కామయ్య లాంటి తండ్రికి ప్రేమించిన నేరానికి ఏదో ఆట వస్తువులా భావించే వసుధ లాంటి దానికి బాగా బుద్ధి చెప్తాను. తన అనురాగ లతని సమూలంగా పెకిలించిన వసుధని, తన ఆశల్ని నిర్దాక్షిణ్యంగా తెంచేసిన ఆ రాక్షసిని నిలువున నాశనం చేయిందే కాగను. భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు శ్రీనాథ్. అతని హృదయంలో మండే మంటని ఆర్పే శక్తి ఎవరికీ లేదు. ప్రాణాధికంగా ప్రేమించిన ప్రాణప్రియ ఎడబాటు అతనిలో కార్చిచ్చు రేపింది. ఆ రాత్రంతా ఆలోచించి బిందును పెళ్లి చేసుకోవడానికే నిర్ణయించుకున్నాడు. వసుధతో పెళ్లి అయిపోయిందని, ఎవరూ రావద్దని టెలిగ్రామ్ ఇచ్చాడు తల్లిదండ్రులకి. ఆనాడు సాయంత్రం 6 అవుతుండగా అటు వసుదిచ్చిన అడ్రస్ ప్రకారం వచ్చాడు శ్రీనాథ్. గుమ్మంలో ఉంది వసుధ. పీకుపోయిన మొహము, ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన కళ్ళు, అన్నం తినలేదు అనడానికి నిదర్శనంగా నీరసంగా ఉన్న ఆమె శరీర స్థితి చూసేసరికి మనసులోనే బాధపడ్డాడు శ్రీనాథ్. అంతలోనే అతని హృదయం కఠినంగా మారిపోయింది. ఈ కర్మ తనే చేతులారా తెచ్చుకుంది. దానికి తను ఏమాత్రం బాధ్యుడు కాదు. ఏడవని, ఇంకా ఇంకా ఏడవని, కుళ్ళిపుళ్ళి ఏడవని అనుకున్నాడు మనసులో. కామయ్య ఎదురొచ్చి సగౌరవంగా ఆహ్వానించాడు లోపలికి. వసుధ పరిచయం చేసి లోపలికి వెళ్ళిపోయింది. బిందు కాఫీ తీసుకునొచ్చింది. చూసి చూడనట్టుగా చూశాడు బిందుని. జగదేకరాంబలాంటి వసుదెక్కడా, ఈ బిందు ఎక్కడా? ఆమె కాలిగోటికి సరిపోదీమే అనుకున్నాడు. ఆమెని చూడగానే అతనిలో కలిగిన రియాక్షన్ ఆవగింపు. మీరెప్పుడు పెట్టించమంటే అప్పుడే ముహూర్తం అన్నాడు కామయ్య చేతులు నులుముకుంటూ. మా వాళ్ళెవరూ రారు, వచ్చేది నేనొక్కడే. మీరు 2 రోజుల్లో పెట్టించిన ఇబ్బంది లేదు, మరొస్తాను అంటూ లేచి నిలబడ్డాడు శ్రీనాథ్. వసుధ మెల్లగా బయట నిలబడింది. శ్రీనాథ్ బయటకొచ్చి వసుధని చూసి తప్పుకుని పక్కనుంచి వెళుతూ ఓరగా చూశాడు వసుధని. ఆమె ఏదో చెప్పబోయింది. అది గమనించి గుర్తించినట్లే వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. వసుధ అది గమనించి కన్నిటినీ ఆపుకుంటూ లోపలికొచ్చింది. శ్రీనాథ్ బిందుని పెళ్లి చేసుకుంటానండంతో ఎక్కడలేని గర్వము వచ్చింది బిందుకు. గెజిటెడ్ ఆఫీసర్ భార్యనని ఎక్కడలేని మర్యాదలు వచ్చేశాయి ఇంట్లో. కాలు కింద పెట్టనీయడం లేదు తల్లి. ఇవన్నీ నిశ్శబ్దంగా చూడసాగింది వసుధ. ఆమె ప్రేమానురాగాలు మొదలంటూ తుంచివేస్తూ ఆమెకి ఒక సజీవ సమాధి కడుతూ జరుగుతోంది ఈ వివాహమని తల్లికి బిందుకు అసలు తెలియనే తెలీదు. చదువుకున్న చెల్లెలంటే మంటగా ఉండే బిందు ఇప్పుడు తనో పెద్ద ఇంజనీరు భార్యనన్న అహం అణువణువున నిండిపోయి సాధ్యమైనంత వరకు ఏదో ఒకటి అని జవాబుకి ఎదురు చూసేది. వసుధ ఏమీ మాట్లాడేది కాదు, మౌనంగా ఉండిపోయేది. తల్లి కూడా బిందు పక్షమే. ఉన్న పనేదో వసుధకు అప్పగించి కూతురికి దొరికిన సంబంధం గురించి ఇంటింటికి వెళ్లి చెప్పుకుని వచ్చేది. తనకి ఏనాడైతే శ్రీనాథ్తో వివాహం జరపనని తండ్రి ఖచ్చితంగా చెప్పాడో ఆనాడే వసుధ హృదయం 1000 రక్కలైంది. ఏడ్చి ఏడ్చి కన్నుల్లో కన్నీరింకిపోయింది. తిండి మానేసింది. శుష్కించిపోతున్న ఆమెని, ఆమె స్థితిని పట్టించుకునేవారేరి? ఎవరి ఆనందంలో వారున్నారు. ఇంట్లోనే బ్రాహ్మణ్ణి పిలిచి పెళ్లి ప్రయత్నం ప్రారంభించాడు కామయ్య. ఎల్లుండే మంచి ముహూర్తం ఉంది అని చెప్పడంతో దగ్గర బంధువులకి టెలిగ్రామ్ ఇచ్చాడు కామయ్య. దేనికి వ్యవధి లేకపోయింది. వసుధ గుండెల్లో చెలరేగే దావాగ్ని ఊహించరాంది. నా ప్రాణం పోతే బాగుండు అనుకుంది మనసులో, ఆ సంఘర్షణ భరించలేక. లగ్నం గంట ఉందనగా వచ్చాడు శ్రీనాథ్ ఒక్కడే. బ్రాహ్మణుడు ఏవో మంత్రాలు వల్లించిపోతుంటే అవన్నీ చదువుతూ కూర్చోకండి, ముఖ్యమైనవి చాలు అన్నాడు విసుగ్గా. వసుధను చూసి ఉలిక్కి పడ్డాడు. కళ్లల్లో ప్రాణాలు పెట్టుకున్నట్లున్న వసుధను చూసి అతని హృదయం ద్రవించిపోయింది. ఈమె తన హృదయం, తన ప్రాణం. అనవసర కార్పణ్యాలతో ఈ పీటల మీద కూర్చోవడం ఎంత బుద్ధి తక్కువ! ఏంటి ఈ అర్భకురాలపైన తను తీర్చుకునే కక్ష అని అతని హృదయం ప్రశ్నించింది. ఆ బాబు, మాంగళ్యధారణ కానియండి అన్నాడు బ్రాహ్మడు. మంగళసూత్రం చేతిలోకి తీసుకుని ఒక్కసారి పక్కనే ఉన్న వసుధకేసి చూశాడు. ఆమె కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నిటిని గ్రహించి, వసుధ, పరవళ్లు తొక్కే హృదయంతో సిగ్గుబరువుతో వాలిన నీ సోగ నేత్రద్వయాన్ని, పెంపులునే నీ బుగ్గలను చూస్తూ మైమరుపుతో నీ మెడలో వేయవలసిన ఈ 3 ముళ్ళని
అవ్యక్తతతో కాలదనుకున్నాం, అనుభవించు అనుకుంటూ వంగి బిందు మెడలో కట్టబోతూ ఒక ముడివేసి వసుధకేసి చూసేలోగా అయ్యయ్యో వసుధ పడిపోయింది అన్న బంధువుల మాటలకి హడలిపోయి మరో ముడి మాత్రం వేసి మూడో ముడి వేయకుండానే పెళ్లిపేట దిగిపోయాడు. 4-5 రోజుల నుంచి తిండి లేదు, పాడు లేదు. నేను పోరుతూనే ఉన్నాను అక్కడికి, వింటేనా? లగ్నం వేళ రసాభాస చేసింది. కాస్త విసుగు, కాస్త కంగారు మిళాయించంది తల్లి ముఖంపై నీళ్లు చల్లుతూ. ఎందుకై ఏడుపు మొక్కవిక్కడ? లోపల గదిలో పడి చావమనకపోయావా? పరుషంగా అంటున్న కామయ్య మాట వినగానే బొగ్గుమంది శ్రీనాథ్కి. అవును, ఆమె నా స్థితిలో పెట్టింది నువ్వేగా అనుకున్నాడు మనసులో. కాసేపటికి కళ్ళు తెరిచింది వసుధ. ఎదురుగా వంగి చూస్తున్న శ్రీనాథ్ని చూసి తడబడింది. ఆమె తత్తరపాటు గమనించి గంభీరంగా పక్కకు తప్పుకున్నాడు శ్రీనాథ్. అక్క మెడలో మంగళసూత్రం చూసి గదిలోకి వెళ్ళిపోయింది మెల్లగా. ఇదంతా చక్కగా గమనించాడు. వసుధకైతే అతని ఈడు జోడుగా ఉండేవాడు, అతని పక్కన బిందాసులు బాగోలేదు అని పెళ్లి కూతురు తరపునొచ్చిన 4-5 బంధువులు అనుకోవడం స్పష్టంగా విన్నాడు శ్రీనాథ్. ఓ చదువా, అందమా, ఏముందని ఈ రమ్మని వలచి కానీ కట్నం ఆశించకుండా అంత ఉద్యోగస్తుడు ఎలా పెళ్ళాడాడో తెలీదు అని వ్యాఖ్యానించడం కూడా వినపడింది శ్రీనాథ్కి. వలచా, ఈ జన్మలో చచ్చిన బిందుపై మనసు పడలేను. వచ్చే జన్మ కన్నా వసుధ అర్ధాంగి కావాలి గాని ఈ పాపిష్టిదెందుకు? తనని ఈమెనెందుకు స్వీకరించదలిచాడో వీళ్ళకేం తెలుస్తుంది? అసలు వసుధకే తెలియదు కదా. ఈ విధంగా ఆలోచిస్తున్నాడు శ్రీనాథ్. తలంబరాలు అంటూ గుర్తు చేయబోయారంతా. అవేవి అవసరం లేదు అంటూ లేవబోయాడు. ఆగుబాబు, నల్లపొసలు కూడా కట్టు. మాట్లాడకుండా దానికి 2 ముళ్ళే వేసి దిగిపోయాడు శ్రీనాథ్. అందరి భోజనాలు ఏర్పాటయ్యాయి. వసుధ గదిలోంచి వచ్చినట్టు లేదు. కాస్త కాఫీ ఇవ్వండి, చాలా నీరసంగా ఉంది వసుధ. ఎవరో అంటున్నారు. కాఫీ గ్లాస్ తీసుకువెళ్లిన తల్లి మళ్లీ వెంటనే తిరిగొచ్చింది. అది తాగదట అంటూ. తాకపోతే చావమను విసుగ్గా అంది బిందు. ఆ మాటకి సూటిగా బిందు వంక చూశాడు శ్రీనాథ్. ఆ ముఖంలో సౌమ్యత, మృదుత్వం రెండూ లేవు. ఇంకాస్త అసహ్యంగా కనిపించింది శ్రీనాథ్కి. పిల్ల అత్తవారింటికి 3 నిద్రలకి వెళ్లే ప్రతిపాదన లేదు కనుక ఆ రాత్రే శోభనం కూడా ఏర్పాటు చేశారు. ఆ మంచానికి కట్టిన దండలు చూసి ముఖం చుట్లించుకున్నాడు శ్రీనాథ్. ఈ మంచం పైన కోటి కోరికలతో ఎగసిపడే అలల వంటి ఆనందానురాగాలతో అపర రతీదేవి లాంటి వసుధని అనుభవించాలని కలలు కన్నాడు. అవన్నీ కాలి బూడిదయ్యాయి. తన హృదయమే సారహీనమైపోయింది. ఇక్కడ పాత గొడ్డలాంటి బిందుని చూస్తే కోరికలు కూడా వెనక్కిపోతాయి. పైగా వసుధ కన్నీరు మున్నీరుగా తిండి తిప్పలమని ఏడుస్తోంది. అది తలుచుకుంటేనే తన హృదయం బాధగా ఆక్రోశిస్తోంది. భోజనాలు వడ్డిస్తుంటే వసుధ కూరపళ్ళం తీసుకుని వడ్డంలో చొరబడింది. కూర తెచ్చి శ్రీనాథ్ కంచంలో వేయబోగా చెయ్యడ్డం పెట్టాడు వద్దని. అది అతనికి బాగా ఇష్టమైన కూర. వద్దనేసరికి బాధగా చూసింది. బిందు పక్కన ఎవరితోనో మాట్లాడుతుండడం గమనించి, ఈ కూర మీకు చాలా ఇష్టం కదూ, కాస్త వేసుకోండి అంది వసుధ. వెనకటిష్టాలన్నీ ఏనాడు గంగలా కలిశాయి. ఇప్పుడు ఇష్టం లేనివన్నీ తిని హరాయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను పెడసరంగా అన్నాడు శ్రీనాథ్. ఉబ్బుకొచ్చే కన్నీటిని ఆపుకుంటూ కాస్త అవతలకు వెళ్ళింది వసుధ. నాకు పెళ్లి కుదిరినప్పటినుంచి దీనికిదే రోగం, ఒకటే ఏడుపు. నాకు మంచి సంబంధం వచ్చిందని ఏం అసూయ పడుతుందని. ఛీ, దరిద్రాలు, నీకిలాంటి బుద్ధులు దాపరించాయి. బాగుపడవలే, ఎంతకెంత నాశనం అవుతావు కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ అంది బిందు. ఆ మాటకి తీవ్రంగా గాయపడింది వసుధ హృదయం. నేనేదో నిన్ను సాధించాలని పెళ్లి చేసుకున్నాను వసు. నీ వాళ్లే నీకు చాలు రాచి రంపాన పెట్టడానికి. నువ్వు చేసిన ఈ పెళ్లికి మొట్టమొదటి బహుమానమిదే, చక్కగా స్వీకరించు అనుకున్నాడు మనసులో. అతనికి అన్నం తినబుద్ధి కాలేదు. చేయి కడిగేసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. ఒక పొడి తమలపాకులు తీసుకుని వసుధ శ్రీనాథ్ దగ్గరకొచ్చింది. మీరు భోజనం సరిగ్గా చేయలేదేం? దీనంగా అడిగింది వసుధ. పర్వాలేదులే, తాంబూలం తెచ్చావుగా, ఇవ్వు. అది వేసుకుంటే కడుపు నిండా తిని వేసుకున్నానని అనుకుంటారు అంటూ చేయి చాపాడు. అలా అనుకోవడం కోసమా తాంబూలం వేసుకునేది? బాధగానే అడిగింది. అవును, నేను చేస్తున్న పనులన్నీ లోకం కోసమే, అందులోనూ ఇదొకటి గంభీరంగా అన్నాడు శ్రీనాథ్. వసుధ నోరు చొప్పున మూతబడింది. తాంబూలమిచ్చి వెళ్ళిపోయింది. రాత్రి గదిలోకి పంపి బయట గుళ్ళెం వేయబోతుంటే, మేం లోపల గడి వేసుకుంటాం, మీరు బయట వేయకండి అన్నాడు శ్రీనాథ్. అతను చెప్పినట్టుగానే చేసి వెళ్ళిపోయారు. అతను బిందుకేసి చూడకుండా పక్కకు తిరిగి పడుకున్నాడు. బిందుయే అతని దగ్గరగా వచ్చి పక్కన కూర్చుని అతనిపై చేయి వేసింది. రాత్రి 1 గంటకు దాహం వేసింది అతనికి. గదిలో మంచినీళ్లు లేవు. బిందు మంచి నిద్రలో ఉంది. మెల్లగా బయటకొచ్చి వసుధా అని పిలిచాడు. చటుక్కున గదిలోంచొచ్చింది వసుధ. కళ్ళంబడి నీళ్లు తుడుచుకునొచ్చినట్లు తెలుస్తూనే ఉంది. కాసిని మంచినీళ్లు కావాలి పరిశీలనగా ఆమెని చూస్తూ అడిగాడు. గబగబా వంటగదిలోకి వెళ్లి గ్లాసు నిండా తెచ్చింది.
అతను ఆ గదిలో ఉండే అందుకుని తాగాడు. నువ్వింకా నిద్రపోలేదా అని ప్రశ్నించాడు శ్రీనాథ్. లేదు, గుండెల్లో నొప్పిగా ఉంటే అలాగే కూర్చున్నాను అంటూ గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయింది. ఎగసిపడే నిట్టూరు పణుచుకున్నాడు శ్రీనాథ్. తెల్లారి లేచి వెళ్ళిపోతున్న బిందుని చూసి, మీ చెల్లెల్ని కాఫీ ఎక్కడికి తెచ్చిపెట్టమను, నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు ముభావంగా. బిందు ఆ మాట వసుధకు చెప్పి తన పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది. వసుధ కాఫీ తీసుకుని తిన్నగా వచ్చి ఆ అలంకరించిన మంచం పైన శ్రీనాథ్ ఉండడం గమనించి లోపలికి వెళ్ళనా మాననా అని తటపటాయిస్తూ అలాగే గుమ్మం బయట నిలబడిపోయింది. శ్రీనాథ్ అది గమనించి రావసు లోపలికి అన్నాడు. సందేహిస్తూనే వచ్చింది. కాఫీ కప్ అందుకుని కూర్చోవసు అన్నాడు మంచం చూపిస్తూ. క్షమించండి, ఇలా మీ సరసన ఈ మంచం పైన కూర్చునే హక్కును నేను కోల్పోయాను. నేను గది బయట నిలబడవలసిన దాన్ని మాత్రమే, తనని తాను నిగ్రహించుకుంటూ జవాబిచ్చింది. అవును, నీకు ఆ విషయం చెప్పాలనే పిలిచాను. చేతులారా నువ్వు నీకు ఇవ్వబోయిన హక్కుని అవ్యక్తతతో వదులుకున్నావు. ఇలాంటి మంచం మీద నిన్ను సరసన చేర్చుకుని నీ కౌగిలిలో నేను, నా కౌగిలిలో నువ్వు కరిగిపోవాలని కలలు కన్నాను. నా కలలు సమూలంగా నాశనం చేశావు. పోనీ నువ్వైనా సుఖంగా ఉన్నావంటే మధ్యలోనే అందుకుంది వసుధ. సుఖాలు, సంతోషాలు ఇలాంటి పాదాలన్నీ మరిచిపోతున్నాను, మరిచిపోయాను కూడా. ఇప్పుడు అనునిత్యం కోరుకునేది ఒకటే, ఆ ఒక్కటి నాకు లభ్యమైనాడు నేనందర్నీ జయించినట్లే అనేసి వెళ్ళిపోయింది అవతలకి. ఆ మధ్యాహ్నం వసుధ అతనికి ఎక్కడా కనిపించలేదు. రాత్రికి భోజనాల దగ్గర కనిపిస్తుందేమో అని చూశాడు. అప్పుడు కనిపించలేదు. అతనికి చాలా అసంతృప్తిగా ఉంది. ఆమెని చూడాలన్న తహతహ ఎక్కువగానే ఉంది. రాత్రికి మళ్లీ గదిలోకి బిందు తయారు. ఏదో మాటల మధ్య ఈరోజు మీ చెల్లెలు లేదేమిటి అని అడిగాడు. దానికి జ్వరమంట, లేవలేదు అంది ముభావంగా. ఆ మాటకి ఉలిక్కి పడ్డాడు శ్రీనాథ్. ఎన్నడూ ఇంతవరకు ఆమె జ్వరం అని ఎరుగదు. అతని గుండెల్లో సోలాలు దిగిపోయాయి. ఆ గదిలో ఉండబుద్ధి కాలేదు. నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఊరంతా ఫ్లూ జ్వరాలున్నాయట. నువ్వు కాస్త దూరంగానే పడుకో. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జలుబు ఇవన్నీ దాని ప్రాథమిక లక్షణాలు అన్నాడు శ్రీనాథ్ రాణి దగ్గుతూ. బిందు ముఖం మాడుచుకుంటూనే మెదలకుండా పడుకుంది. ఒక గంటాగి బిందు నిద్రలోకి జారుకోవడం చూసి మెల్లగా వసుదని వెతుక్కుంటూ వచ్చాడతను. సామాన్ల గదిలో మూసిన కన్ను తెరవకుండా చాప మీద పడుకునుంది వసుధ. ఆ స్థితిలో ఆమెను చూసేసరికి అతనికి దుఃఖం ఉప్పెన్లా వచ్చింది. నుదుట చేయి వేసి చూశాడు. పెనంలా మాడిపోతోంది. కష్టం మీద కన్నీరప్పుకుని వసుధ అని పిలిచాడు శ్రీనాథ్. మెల్లగా కళ్ళు విప్పి చూసింది. అంత జ్వరంలోనూ శ్రీనాథ్ని చూసేసరికి ఆమె కళ్లల్లో మెరుపు కనిపించింది. అది కనిపెట్టిన శ్రీనాథ్కి మరింత బాధ కలిగింది. ఈ అమాయకురాల్ని తను శిక్షించాలనుకోవడం శుద్ధ తెలివి తక్కువ అనిపించింది. మెల్లగా వంగి ఆమె పెదవులను సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. వసుధ, ఆసుపత్రికి వెళదాంరా అన్నాడు మెల్లగా ఆమె ముంగురులు సవరిస్తూ. వద్దులేండి, రాత్రిపూట దేనికి? దయచేసి మీరు మీ గదిలోకి వెళ్ళిపోండి. ఎవరన్నా లేస్తే బాగుండదు. ఇలా లేవలేని స్థితిలో కూడా నువ్వు లోకానికి భయపడుతూనే ఉంటావన్నమాట. అవును, నేను ఆడపిల్లని బలహీనంగా జవాబిచ్చింది వసుధ. శ్రీనాథ్ ఆమె కేసు ఒక్క క్షణం చూసి తనొక్కడు బయటికి వెళ్ళాడు. మరో అరగంటలో డాక్టర్ వచ్చి చూసి మందులు, ఇంజెక్షన్లు రాసిచ్చాడు. ట్యాబ్లెట్లు కొని తనే వేశాడు. వేసి చాలాసేపు గదిలోనే ఉన్నాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్ళాడు. కానీ మనసులో లేదు. ఎలా వసుదని కనిపెట్టుకుని ఉండడం. ఆ మర్నాడు లేస్తూనే వసుధ గది దగ్గరకొచ్చాడు. జ్వరం ఇంకా ఎక్కువైనట్లుంది. కళ్ళు కూడా విప్పి చూడలేదు. అత్తగారిని, మామగారిని చూసి వసుదని ఆసుపత్రిలో చేర్చితే మంచిదిలా తోస్తోంది నాకు. తనసలు బొత్తిగా పలకడం లేదు. అది విషజ్వరం అయితే ఇంట్లో అందరికీ వస్తుంది అన్నాడు. ఆ మాటకి హడలిపోయి ఆమెని ఆసుపత్రిలో చేర్చడానికి ఒప్పుకున్నారంతా. వెంటనే రిక్షాలో తీసుకుని ఆసుపత్రిలో చేర్చి తనే ఆమెని కంటికి రెప్పలా చూడసాగాడు శ్రీనాథ్. ఆ వారం రోజుల జ్వరం పీల్చి పిప్పి చేసింది వసుదని. ఆమె తిరిగి మామూలు మనిషి కావడానికి మరో వారం పట్టింది. తనే హార్లిక్సు, మందులు అన్నీ తెచ్చిచ్చాడు శ్రీనాథ్. అవన్నీ చూసి ముఖం ముటముట్లాడించుకుంది బిందు. మళ్లీ తనింటికి తను వెళ్ళిపోయాడు శ్రీనాథ్. బిందుని తీసుకుని వెళ్లలేదు. అతనికిప్పుడు పెద్ద క్వార్టర్స్ కూడా ఇచ్చారు. కామయ్యకి వసుధ ప్రేమంతా తెలుసు. ఆమెని బలిపశువుగా వేసి ఎలాగో బిందు పెళ్లి చేశాడు. ఇక చదువుకున్న కూతురు ఉద్యోగం చేస్తే తనకి రోజులు సుఖంగా గడిచిపోతాయన్న భావంతో ఉద్యోగానికి అప్లై చేయి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు చూసి, ఇలాగా మీ బావని అతని ఆఫీసులో ఏమైనా ఉద్యోగం ఇప్పిస్తాడేమో కనుక్కో అంటూ మొదలుపెట్టాడు. దాంతోపాటు అక్కని కాపురానికి ఎప్పుడు పంపమంటావు అడుగు అంటూ పోరు పెడుతుంటే భరించలేక ఆ సాయంత్రం శ్రీనాథ్ క్వార్టర్స్కొచ్చింది. అతను ఇంట్లోనే ఉన్నాడు. వసుదని చూడగానే అతని ముఖం చంద్రబింబంలా వెలిగిపోయింది. వసు అంటూ చేతులు చాపాడు. ఆ రెండు చేతుల్లోనూ వాలిన ఆమెని గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు.
ఆవేశంగా పెదవులు బొగ్గలు ముద్దులతో నింపేశాడు. మెల్లగా విడిపించుకుంది వసుధ. వసు, ఇన్నాళ్ళకి నన్ను చూడాలనిపించిందా అని అడిగాడు. రోజూ రావాలనుకుంటూనే రాలేక ఆగిపోతున్నాను, తల వంచుకుని జవాబు చెప్పింది. కాఫీ తాగుతావా అంటూ ఫ్లాస్క్లోంచి కాఫీ కప్పులో కొంచిచ్చాడు. మీరు తాగండి అంటూ అతని నోటి దగ్గర పెట్టింది కప్పు. మెల్లగా ఆ సున్నిత హస్తం పట్టుకునే కాఫీ తాగాడు. మళ్ళీ ఆ కప్పులోనే పోసుకుని తనూ తాగింది వసుధ. నేనెక్కడన్నా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను మెల్లగా అంది వసుధ. ఆ మాటకి ఉలిక్కిపడి సర్దుకుని, నీకు ఉద్యోగం దేనికి అన్నాడు శ్రీనాథ్. మా నాన్నగారు కూడా అన్నారు, బిఏ చదివావు కదా, ఎక్కడన్నా ఉద్యోగం చెయ్యి అని. పోనీ మీ ఆఫీసులో ఏదైనా ఉద్యోగం ఇప్పించండి, పరాయి చోట కంటే మీ దగ్గర ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది నాకు. చెబుతూ ఆగి అతని వంక చూసింది. చదువు తెలివి అన్నీ ఉండి కూడా బేలగా చెబుతున్న ఆమెను చూసి మనసులోనే జాలిపడ్డాడు శ్రీనాథ్. కామాయిని తలచుకుని మండిపడ్డాడు. హాయిగా కూర్చోవసు, నెల నెల నీకు కొంత డబ్బు పంపిస్తానుగా. వెధ ఉద్యోగం చేస్తుంటే అందాల బొమ్మవైన నిన్ను అంతా 1000 కళ్ళతో చూస్తుంటారు, అది నేను భరించలేను నవ్వుతూ అన్నాడు శ్రీనాథ్. మీరు ఉద్యోగం చేస్తుంటే నేను హాయిగా కూర్చుని తినే అదృష్టం ఏనాడో పోయింది. ఈనాడు ఈ వసుధ మీ కళ్ళెదుట కనిపించేది జీవోత్సవం మాత్రమే. ఆ జీవోత్సవాన్ని అందరూ చూసినా కలిగే లబ్ధేముంది తేలవంగా అంది వసుధ. అందుకని ఎవడేం చేసిన ఇష్టపడతావా రౌద్రంగా అడిగాడు. అంటే మీ ఉద్దేశం జీవోత్సవాన్నే కదా అని రమ్మన్నవాణ్ణల్లా సంతోషపెడతావా? ఆ మాటకి తోక తొక్కిన తాచులా లేచింది వసుధ. నేనంత గతిమాలం దాన్ని కాదు, మానవమానాలు లేనిదని అనుకుంటున్నారా? గతిలేక ఆఫీసులో పనిచేస్తున్నంత మాత్రాన నీతి తప్పుతాననుకున్నారా? తీక్షణంగా అడిగింది వసుధ. వెరీ గుడ్, నీకీ పాటి పౌరుషం ఇంకా ఉందన్నమాట. అటువంటి వేషాలు వేస్తే నేను చచ్చినా ఊరుకోను. లోకం దృష్టిలో కాకపోయినా నా దృష్టిలో నువ్వు నా భార్యవే, అది గుర్తుంచుకో. నేను అలా మతిమరుపు మనిషిని కాను, భర్తని మరిచిపోయి స్వేచ్ఛా జీవితం గడపడానికి. ఆ మాట వింటూనే తటాలను ఆమెని దగ్గరకు లాక్కుని, ఎవరు నీ భర్త అని అడిగాడు ప్రేమగా చూస్తూ. మీరు మానసికంగా నా భర్త అని నేను ఆది నుంచి చెబుతూనే ఉన్నాను. అవును చెప్పావు, జన్మ జన్మలకి నా భార్యవే నువ్వు వసు. శ్రీనాథ్ కంఠంలోని అనురాగాన్ని గుర్తించి తన్మయురాలైంది వసుధ. మీరక్కని కాపురానికి తీసుకురాలేదేం మెల్లగా అడిగింది వసుధ. కాపురానికా? ఏం నన్నిలా బతకనిదలుచుకోలేదా? జంటని పొంది ఒంటరి బ్రతుకు దేనికి? ఆమెొచ్చి మీ ఏకాంతాన్ని పోగొట్టి లాలిస్తుంది వ్యంగ్యంగా అన్నాడు శ్రీనాథ్. పెళ్లి చేసుకున్నారు మీరు ఆమెను, కాపురానికి కూడా తీసుకురండి. ఓహో, నీ చేత కబురు పంపారా మీ వాళ్ళంతా? వసుధ దానికి జవాబు ఇవ్వకుండానే, పెళ్లితో పాటు తల్లి కూడా కావాలామె నిబ్బరంగా అంది. నా మీద ఏంటి అదర్టి? నాపై పెత్తనం చెలాయించే హక్కు లేదు నీకు, అది ఆనాడే కోల్పోయావు. లేనిదాన్ని పొందాలను కూడా అవ్వేకం మండిపడుతూనే అన్నాడు శ్రీనాథ్. నిజమే, కానీ పరిస్థితుల ప్రభావానికి లొంగి మళ్ళీ మిమ్మల్ని వేడుకోక తప్పలేదు. పోనీ ఆ తల్లివి నువ్వే కారాదా? పరీక్షగా చూస్తూ అడిగాడు. ఆ మాటకి ఉలిక్కి పడింది వసుధ. ఆమె మీ భార్య కనుక మీ బిడ్డల్ని కాని అదృష్టం ఉంది. నేను నిర్భాగ్యురాలను కనుక మీ భార్యనే కాలేకపోయాను. ఇంకా మీ బిడ్డలకి తల్లయ్యే అర్హత నాకెక్కడిది? కనీసం నువ్వు నన్ను ఒక్కసారి కూడా తాకనివన్నమాట. క్షమించండి, మీకు శారీరక సుఖాలందించే అదృష్టం కోల్పోయాను, అది అక్కకే చెల్లుతుంది. నేను కేవలం ఆరాధనగా ప్రేమగా హృదయంలో మీ రూపురేఖలను ప్రతిష్ఠ చేసుకుని పూజిస్తున్న పూజారిని మాత్రమే. ఆమె నిగ్రహాన్ని మరోసారి అభినందించుకున్నాడు. ఇక వెళతాను, నా ఉద్యోగం మాట కాస్త గుర్తుపెట్టుకోండి అంది మెల్లగా. శ్రీనాథ్ తల పంకించి ఊరుకున్నాడు. వసుధ వెళ్ళిపోయింది. మరో 4 రోజులకి బిందు వచ్చింది ఇంటికి. కామయ్య వచ్చి దింపి వెళ్ళాడామెని. శ్రీనాథ్కి మండిపోయింది. చెప్పపెట్టకుండా నిన్నెవరు రమ్మన్నారు? నేను ఓ నెలాగి రప్పించాలనుకున్నాను విసుగ్గా అన్నాడు. ఇంటింట్లో ఒకరే ఉంటే మీకు లేనిపోని ఆలోచనలు వస్తాయి అంటూ కాఫీ ఫ్లాస్క్లోంచి ఉంచుకుని తనే తాగింది బిందు. బిందు దూరానికి చిర్రెత్తుకొచ్చి గబగబా బయటికి వెళ్ళిపోయాడు శ్రీనాథ్. కొడుకు వసుధతో పెళ్ళాగిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాక విషయమేమిటో కనుక్కుందామని వెంటనే బయలుదేరాలనుకుని కూడా పని తొందరలో రాలేకపోయారు లక్ష్మీపతి సుభద్రమ్మలు. ఆ రోజు తండ్రి తామిద్దరూ వస్తున్నట్టు ఉత్తరం రాశాడు కొడుక్కి. అది చూసి తిన్నగా ఇంటికొచ్చి, మీ వాళ్ళింటికి వెళ్ళరా 4 రోజులు, మా అమ్మ నాన్న వస్తారు. వాళ్ళకి నిన్ను పెళ్లి చేసుకున్నట్లు తెలీదు. ఇక్కడ అల్లరి చేశారంటే పొరువంతా గంగలో కలుస్తుంది అన్నాడు శ్రీనాథ్. బిందు మాట్లాడకుండా వెళ్ళిపోయింది పుట్టింటికి. ఇప్పుడే అత్తమామలకి చాకరీ ఎవరు చేస్తారు అనుకుంటూ. వెళ్లబోయే ముందు మీ చెల్లెల్ని పంపించి రేపు ఒకసారి, మా వాళ్ళకి కాస్త పని సాయంగా ఉంటుంది. శ్రీనాథ్ మాటకి తల ఊపింది బిందు సంతోషంగా. ఆ రాత్రికే తల్లి తండ్రి వచ్చేశారు.
తల్లిదండ్రులకి సమాధానమిచ్చే సమయం ఆసన్నమైంది కనుక కథంతా క్లుప్తంగానైనా చెప్పక తప్పలేదు శ్రీనాథ్కి. వింటూనే మండిపడిపోయారిద్దరూ. వసుధ మీద పీకల దాకా కోపం వచ్చింది. తెల్లారి వసుధొచ్చింది ఇంటికి. ఆమెని చూస్తూనే కోపంతో విరుచుకు పడిపోయారు. ఏమమ్మా, నీకు బుద్ధనేది ఉందా? నా కోడలు చదువుకుంది, వీణ వాయిస్తుంది, అందమైంది అంటూ 10 మందికి ఘనంగా చెప్పుకున్న మా పరువు గంగలో తోసి ఏదో నాటకాలాడి నీ అక్కనికి కానీ కట్నం లేకుండా వాడి మెడల వంచి కడతారా? నువ్వు కనుక నీ అందాలు, వినయ విధేతలు, విద్యా వివేకాలు గమనించి కట్నం లేకపోయినా పర్వాలేదు లెమ్మని మేము సంబరపడితే ఇంత సంపాదిస్తున్న మా అబ్బాయికి ఏ అచ్చట్లు ముచ్చట్లు లేకుండా ఓ అనాకరం తెచ్చి కడతారా? వాడిని ఇబ్బందుల్లో పెట్టి. ఏం మర్యాదస్తుల లక్షణమేనా ఇది? మా పరువు ప్రతిష్టల్ని నిలువున కూల్చి పారేస్తారా? రేపు మమ్మల్ని అడగరా అంతా? నీ కోళ్ళేదో గొప్పదాన్ని డబ్బా కొట్టావు, ఈనాడే వికార పిల్లని చూపిస్తున్నావు. ఓ 1,00,000 ఇచ్చారా కట్నం? ఆ సంబంధం వదిలి ఇది చేసుకున్నారని హేళన చేస్తే మేమలా తలెత్తుకొని తిరగలం? దులిపి పారేశారు వసుదని. వసుధ కాళ్లలో నీళ్లు తిరిగాయి. అత్తయ్యగారు, నన్ను క్షమించండి అంది ఏడుస్తూ. ఈ బుడిబుడి దీర్ఘాలకేం ఎన్నైనా తీయచ్చు. మమ్మల్ని ఎంత అవమానం పాలు చేసినందుకు ఎంతకెంత అనుభవించో చేస్తావు. శాపనార్థాలు పెడుతున్న తల్లిని తండ్రిని చూసి భరించలేక బయటకొచ్చాడు శ్రీనాథ్. ఎందుకమ్మా అయిపోయిన దానికి అన్నాడు మెల్లగా. వసుధ ఏడుపు చూసి కదిలిపోయాడు. 2వ షాక్ వసుధ, స్వీకరించు అనుకున్నాడు బాధగా. నేను చేసింది అనాలోచితమే కావచ్చు, నన్ను అర్థం చేసుకోండి అత్తయ్య అంది బౌరుమని ఏడుస్తూ. చాలే తల్లి, ఇంకా నీ ఇంటికి నువ్వు వెళ్ళు, మా దారిని మేము పోతాం అన్నా వినలేదు వసుధ. లోపలికొచ్చి గబగబా టిఫిను కాఫీలు తయారు చేసింది. అందరికీ తనే అందించింది. వంట కూడా చేసింది. 10 అయ్యేసరికి వంట పూర్తి చేసి అందరికీ డైనింగ్ టేబుల్ మీద వడ్డిస్తుంటే ఎవరికి వారే మనసులో వేదన పడ్డారు. ఎంతో రుచిగా ఉన్న ఆ వంటని తృప్తిగా తిన్నాడు శ్రీనాథ్. అతను ఉద్యోగంలో చేరాక అంత చక్కని భోజనం చేసి ఎరుగడు. పైగా వసుధ కొసరి కొసరి తినిపించింది. కొడుక్కి ఎంతో ఆపేక్షగా పెడుతున్న వసుధను చూసి బాధగా నిట్టూర్చారు లక్ష్మీపతి, సుభద్రమ్మలు. శ్రీనాథ్ సరే వసుధ ఇంత చక్కగా వండి వారిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ పూట పనంతా తనే చేసింది వసుధ. అంత పని చేసుకుని శ్రీనాథ్ వచ్చేసరికి చక్కగా ముత్యంలా తయారై ఎదురొచ్చింది. కాఫీ, టిఫిన్ అతని గదిలోకే తీసుకువెళ్ళిచ్చింది. శ్రీనాథ్ చిరునవ్వు నవ్వుతూ అందుకున్నాడు. వసుధను చూస్తే మరింత ముచ్చట కలిగింది. నీకు వంట బాగా వచ్చుననుకుంటాను తింటూ అన్నాడు శ్రీనాథ్. ఏమో, తిన్నవారు మీరే చెప్పాలి కొంటిగా అంది వసుధ. అయితే నువ్వు తినలేదా? తినమని మీరు చెప్పలేదుగా. పైగా నా వంట నాకు బాగుంటే మీకు కూడా బాగుండాలని ఎక్కడా లేదు. ఎక్కడ మాటే మనకెందుకు, మన మాటే మనం చెప్పుకుందాం. నీకు నాకు అభిరుచులు ఎప్పుడూ ఒకలానే ఉంటాయి అంటూ మందహాసం చేశాడు శ్రీనాథ్. రాత్రి భోజనాలయ్యాక ఇల్లంతా శుభ్రం చేసి నేను వెళ్ళొస్తానండి అత్తయ్యగారు అంది వసుధ చేతులు తుడుచుకుంటూ. వసుధ తమ కోడలు కాదన్న విషయం లక్ష్మీపతి, సుభద్రమ్మలు, తన భార్య కాదన్న విషయం శ్రీనాథ్ అంతా తాత్కాలికంగా మరిచిపోయారు. ఆమె వెళ్ళిపోతాను అనేసరికి ఒక్కసారే అంతా బాహ్య ప్రపంచంలో కడుగు పెట్టారు. వెళ్ళి మీ అక్కను తీసుకురా చూస్తాం ముభావంగా అన్నారు. శ్రీనాథ్ దగ్గరికొచ్చి వెళుతున్నాను అంది మెల్లగా. అంతవరకు ఆనందడోలికల్లో తేలియాడుతున్న అతని అంతరంగం గబాలన నేలపడినట్లయింది. అని ఊరుకున్నాడు ముక్తసరిగా. ఇప్పుడే తీసుకురమ్మంటారు అక్కని మెల్లగా అడిగింది వసుధ. రాత్రికి మళ్ళీ కొడుకు ఏకాంతంగా ఉంటాడని భావించి రమ్మను అంది సుభద్రమ్మ. మరో గంటలో బిందుని తీసుకొచ్చింది. ఆమెను చూస్తూనే ముఖం మాడుచుకున్నారు. ఛీ, తన కొడుకు పక్కన దిష్టిబొమ్మలా ఉంది అనుకున్నారు తూష్ణీభావంగా. వారికి ఆ కోళ్లు బొత్తిగా నచ్చలేదని వారి ముఖమే చెబుతోంది. వసుధ వెళ్ళిపోతుంటే సుభద్రమ్మ కల్పించుకుని రాత్రిపూట ఒంటరిగా పిల్లొక్కతే వెళుతోంది, కాస్త ఇంటిదాకా దింపిరా అంది సుభద్రమ్మ శ్రీనాథ్తో. అతనే బయలుదేరాలనుకున్నాడు ఆమె ఒంటరిగా వెళుతోందని. దానికి రోడ్డెట్టుకు తిరగడం అలవాటేలేండి, దానికి భయం లేదు, ఒక్కతే వెళ్ళగలదు బిందు అందుకుంటూ అంది. ఆ మాటకి వసుధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ నీళ్లు నిండిన కళ్ళతోనే చూసింది అందరి వంక. ఆ కన్నీటి పొరని గుర్తించిన ముగ్గురి హృదయాలు ద్రవించిపోయాయి. నేను వెళ్ళిపోగలనులేండి అంటూ గబగబా బయటకు వెళ్ళిపోయింది వసుధ. వసుధకి పగటిపూట తిరిగి అలవాటు ఉంటే ఉండొచ్చు గాని రాత్రులు తిరిగి అలవాట్లేదు అంటూ చెప్పులు తొడుక్కుని బయటకొచ్చాడు. వసుధ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ నడవడం గుర్తించి వసు ఆగు అంటూ పిలిచాడు శ్రీనాథ్. ఆగిపోయింది వసుధ. వసు, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నావు చూడు అన్నాడు బాధగా ఆమెతో నడుస్తూ. అవును, నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు, కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు. నాకు ఈ జీవితం అంటే రాను రాను విరక్తి కలుగుతోంది. ఎందులోనైనా పడిచేస్తే బాగుండనిపిస్తోంది ఏడుపు ఆపుకుంటూ అంది వసుధ. ఆ మాటకి త్రుళ్ళిపడి ఛే, ఏం మాటలవు వసు, నాకోసమేనా ఇలాంటి మాటలు మాట్లాడుకు నా దగ్గర అన్నాడు బాధగా శ్రీనాథ్. వసుధ మాట్లాడలేదు.
నిర్మానుష్యమైన ఆ వీధుల్లో వసుధ భుజం మీద చేయి వేసి దగ్గరగా నడిపించుకుని రిక్షా దొరకగానే రిక్షాలో తీసుకువెళ్లి దింపాడు ఇంటి దగ్గర. వెళుతూ వసుధ చెయ్యందుకుని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు ఇంటికి. వసుధలా పనందుకుని చేయదు బిందు. ప్రత్యేకంగా ఇది చెయ్యి అంటేనే చేస్తుంది ఇంటి దగ్గర. అదే అలవాటు అత్తగారింట్లోనూ కొనసాగించింది. ఆ మర్నాడు వంటంతా సుభద్రమ చేసింది. శ్రీనాథ్ రాత్రి 10ంటికొచ్చాడు. ఆ సరికి బిందు నిద్ర కూడా పోతోంది. తెల్లవారుజామున ఇంటికి వెళ్ళిపోతూ లక్ష్మీపతి సుభద్రమ్మలు, ఎంత తెలివి తక్కువ పనిచేశావు శ్రీనాథ్. ఆ పిల్ల వసుదేదో తెలివి తక్కువగా అందే అనుకో. ఇంత చదువుకున్నవాడివి, నీ తెలివి నీ ఆలోచన ఏమయ్యాయి? మీ అక్కని చేసుకోనని స్పష్టంగా చెప్పి ఆ 3 ముళ్ళు వేసి వసుదనే ఇంటి కోడలు చేస్తే ఎంత శుభంగా జరిగేది. ఈవిడి గారికి అత్తామామ ప్రతిబంధకాలుగా కనిపిస్తున్నట్లున్నారు. చిటపట్లాడుతోంది. ఇంక మేం అక్కడే ఆ ఊళ్ళోనే. నువ్విక్కడ ఉద్యోగం చేస్తూ విడిగా ఉండాల్సిందే. మనం కలిసి ఉండడానికి వీల్లేదు. వసుదైతే మేము ఆ పొలాలు అమ్మి పారేసి స్థిమితంగా చివరి రోజులు నీ దగ్గర గడిపేవాళ్లం. బాధగా అంటున్న తల్లిదండ్రులను చూసి దోషిలా తల వంచుకున్నాడు శ్రీనాథ్. తప్పు తనదేనని మరోసారి లెంపలేసుకున్నాడు మనసులో. తల్లి తండ్రి బయలుదేరే వాళ్ళకి వసుద రిక్షాలో వచ్చింది. ఆమెను చూసి సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. తెల్లవారుతుండగా ప్రత్యూష పవనాల్లో వచ్చిన ఆమెను చూసేసరికి వారందరి హృదయాలు ఆనంద ప్లావితాలయ్యాయి. అప్పుడే వెళ్ళిపోతున్నారు అత్తయ్యగారు అంది ఆశ్చర్యంగా. అవునమ్మా, పొద్దునేలా వచ్చావు అంది ఆప్యాయంగా. తెల్లవారుజామున నా స్నేహితురాలి పెళ్లి, ఇక్కడికి దగ్గరలోనే, అక్కడికొచ్చాను. పెళ్ళైపోయింది, అప్పగింతలయ్యాయి. మిమ్మల్ని చూసి వెళ్ళిపోదామని వచ్చాను అంది నవ్వుతూ. స్నిగ్ధ దరహాస చంద్రికలతో విరిసివిరియని గులాబీ బాల వంటి వసుదం చూస్తుంటే ఆమె అమాయకతకు, ముగ్ధత్వానికి, ఆపేక్షకు పులకించిపోయారు మనసులో. మాది తల్లి దురదృష్టం నీ వంటి కోడల్ని పొందనందుకు అని నిట్టూర్చారు. బాగా తెల్లవారక కాఫీ తాగ వెళ్ళొచ్చు. ఇంత చీకట్లో దేనికత్తయ్యా అంటూ చనువుగా తనే పెట్టి లోపల పెట్టింది. పాలొచ్చేయా, కాఫీలు కల్పనా అంటూ చొరవగా వంటింట్లోకి వెళ్ళింది. అమ్మాయి కాఫీలు తాగి వెళ్ళమంది కదే, పద అంటున్న తండ్రిని చూసి అంత బాధలోనూ నవ్వుకున్నాడు శ్రీనాథ్. శ్రీనాథ్ వంటగదిలోకొచ్చి, ఏం వసు, టిఫిన్ కూడా చేస్తున్నావా అని అడిగాడు ఆప్యాయంగా. ఆ చేస్తాను, అక్క లేవలేదా? అప్పుడేనా, ఏడవద్దు అంటూ నవ్వాడు శ్రీనాథ్. మీ అమ్మగారికి బట్టలు పెట్టారా మెల్లగా అడిగింది. లేదు, అయినా ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా. బాగుంది, మీరు పెళ్లి చేసుకుని వాళ్ళని పిలవనే లేదు, కనీసం వచ్చినప్పుడన్నా బట్టలు పెట్టద్దా? ఏమో మరి, నాకు అలాంటివి తెలియవు, అందుకే తీసుకురాలేదు. కొని మధ్యాహ్నం దాకా ఉండమని భోంచేశాక బట్టలు పెట్టి పంపితే బాగుంటుంది. శ్రీనాథ్ ఆమెనే చూస్తుండిపోయాడు లిప్తకాలం. వసుద టిఫిను కాఫీలు చేశాక అత్తమామలు తింటుండగా లేచింది బిందు. నువ్వెందుకొచ్చావు? ముఖం చిట్లించుకుంటూ అడిగింది వసుదని. తనొచ్చిన కారణం చెప్పి, మొహం కడుక్కురాక టిఫిన్ చేశాను అంది. చేసి పెట్టావుగా, ఇంకింటికి వెళ్ళు. ఆ మాట వింటూనే వసుద యువతలకొచ్చి, నేను వెళుతున్నాను అత్తయ్యగారు అంటూ వంగి పాదాలకి నమస్కరించింది. ఆమెని అక్కును చేర్చుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది సుభద్రమ్మ. వసుద లక్ష్మీపతికి పాదవందనం చేసింది. ఆయన ఏమని ఆశీర్వదించాడో తెలీదు. పైకండువాతో కళ్ళొత్తుకున్నాడు. శ్రీనాథ్ అలాగే నిలబడి బొమ్మలా చూస్తున్నాడు. వసుదంటే తన తల్లిదండ్రులకి పంచప్రాణాలని స్పష్టంగా గ్రహించాడు. వసుద శ్రీనాథ్ దగ్గరకొచ్చి, నేను చెప్పిన మాట గుర్తుంచుకుని మంచి బట్టలు తీసుకోండి అంటూ వెళ్ళిపోయింది, సమాధానానికి ఎదురు చూడకుండానే. పాపం, కాఫీ అన్న తాగలేదు మన ఇంట్లో అంది బాధగా సుభద్రమ్మ. ఆ మాటకి చాలా బాధపడ్డాడు. పాపం, ఆప్యాయంగా ఇంటికొస్తే వసుదకి కనీసం కాఫీ అన్నా ఇవ్వకుండా పంపావా? తీక్షణంగా అడిగాడు శ్రీనాథ్ బిందుని. ఇంటికి వెళ్ళి తాగుతుందిలేండి, అయినా నేను తాగే ఉంటుందనుకున్నాను అంది బిందు నిర్లక్ష్యంగా. వసుద చెప్పినవన్నీ తల్లిదండ్రికి చెప్పి భోంచేసి వెళ్లమని బ్రతిమాలి మధ్యాహ్నం బట్టలు కొని తల్లి తండ్రికి ఇచ్చి తనే స్వయంగా జీపులో తీసుకెళ్లి బస్ ఎక్కించి పంపాడు శ్రీనాథ్. వసుద మంచితనానికి చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుంటూ వెళ్లిపోయారు. తల్లిదండ్రుల బాధ ఎందుకో గమనించి 1-2 రోజుల ఆమె సాన్నిధ్యానికే మీరింత వేదం చెందుతున్నారు. వసుదను నా దేవేరిగా ఊహించుకుని నేను గడిపిన ఆనందం, చివరికి పొందిన ఆవేదన మీకెలా తెలుస్తుంది అనుకుంటూ బాధగా జుట్టు పీక్కున్నాడు శ్రీనాథ్. పాలగర్భంలో కొద్ది రోజులు కలిసిపోయాయి. ఆ రోజు ఉదయమే వసుద శ్రీనాథ్ ఇంటికొచ్చింది. హాల్లో సోఫా మీద కూర్చుని పేపర్ చూస్తున్న శ్రీనాథ్ వసుదను చూసి ఆనంద వికసిత వదనంతో, హలో వసు, ఏంటిలా ఉషాకన్యలా పొద్దునే వచ్చావు అని అడిగాడు, పేపర్ మడిచి టేబుల్ పైన పెడుతూ. ఏం లేదు, ఇన్నాళ్ళు రిజల్ట్స్ కోసం చూశాను, అవి వచ్చాయి. నేను ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాను. ఇంకా ఉద్యోగానికి అప్లై చేయాలి. మీరు గెజిటెడ్ ఆఫీసర్ కదా, కాస్త సంతకాలు చేస్తారేమోనని అని సర్టిఫికెట్లు, డూప్లికేట్స్, మార్కుల లిస్టు అన్నీ బయటకు తీసింది వసుద. శ్రీనాథ్ ఆమె వంక చూసి, నా గదిలోకి రా అని దారి తీశాడు.
వసుధ అనుసరించింది. కుర్చీలో కాగితాలందుకుని వసుధనే పరిశీలనగా చూశాడు. వెనకటి కంటే వసుధ చాలా చిక్కిపోయింది. చిలిపిగా నవ్వే ఆ పెదిమలు ఇప్పుడు జీవంలేని నవ్వుతో కనిపిస్తున్నాయే గాని ఏదో గాంభీర్యంతో ఆ వదనం తొణికిసలాడుతోందే తప్ప వెనకటి చలాకీతనం పోయింది. లేత గులాబీ రంగు చీరలో సౌందర్యవతైన వసుధ చక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్లుంది. నిట్టూరు పణుచుకుంటూ పెన్నందుకుని సర్టిఫికెట్లు పరిశీలిస్తూ సంతకాలు చేయసాగాడు. ఆమె మార్కులు అవి చూస్తుంటే ఇంత మేధావి నా భార్య కాకపోయింది కదా అని దుగ్ధపడసాగాడు మనసులో. ఓపిగ్గా అన్నింటికీ సంతకాలు పెట్టాడు. అవందుకుంటూ మెనీ థ్యాంక్స్ అంది వసుధ నవ్వుతూ. వట్టి థ్యాంక్సేనా అన్నాడు చిలిపిగా శ్రీనాథ్. అంతే మరి, నేను పేదదాన్ని, అంతకంటే ఏం ఇవ్వగలను? ఇవ్వాలనుకుంటే నువ్వు ఎన్నైనా ఇవ్వచ్చు. సరే, ఉద్యోగం రానియండి, మొదటి నెల జీతం మీకు సమర్పించుకుంటాను. వేదవ జీతం నాకే వస్తుంది బోల్డు, మళ్ళీ నువ్వివ్వడం దేనికి? అయినా నేనంత డబ్బు మనిషిలా కనిపిస్తున్నానా? కోపంగా అన్నాడు శ్రీనాథ్. మీరు డబ్బు మనిషి అని ఎవరన్నారు? మీరు చాలా త్యాగమూర్తులు, సరేనా? ఆ ఔదార్యంతోనే సంతకాలకి ప్రతిఫలం అడగండి. మీ త్యాగనిరతి మీ దగ్గరే ఉంటుంది కదా గడుసుగా అంది వసుధ. బిఏ ఫస్ట్ క్లాస్ కొట్టేసిందని మరి ఎన్ని గడుసు కబుర్లైనా చెబుతావు, ముందరకాళ్ళకి బంధాలు వేస్తావు. అబ్బే, ఇలాంటి ఆరోపణలు చేసే ముందు ఇలాంటి కిటుకులన్నీ ఎవరి దగ్గర నేర్చుకున్నానో కాస్త గ్రహించుకోండి. అప్పుడు నన్ననడానికి మీరంత దూకుడుగా రారు. మందహాసం చేసింది వసుధ. అయితే గురువుగారినే నీకు శిక్షణ ఇచ్చానంటావు, అంతేగా? పోనీ ఇలా చూసుకున్నా గురుదక్షిణ ఇవ్వాల్సిన బాధ్యతైనా నీకుంది. వసుధ నవ్వి, ఇస్తాను, ద్రోణాచార్యుళ్ళ బొటనవేలు అడగకుండా ఉంటే అంది. ఆ మాటకి నవ్వొచ్చింది శ్రీనాథ్కి. బొటనవేలు నాకెందుకులే, ద్రోణాచార్యుడంటే అర్జునుడి కంటే ఇతరులెవరూ గొప్పవారు కాకూడదనే పక్షపాతంతో పాపం ఏకలవ్యుణ్ణి అలా అడిగాడనుకో. కానీ నాకిప్పుడు పక్షపాతం చూపించాల్సిన ఇతర వ్యక్తులెవరూ లేరు కనుక నేను నాకు కావలసిందేది అడుగుతాను. అడగండి. అలా అయితే తీరుస్తానని ప్రామిస్ చేయి. ముందుగా అసలు కోరిక వినకుండానే తీరుస్తానని ప్రామిస్ చేసిన వాళ్ళెవరూ బాగుపడినట్లు చారిత్రక ఆధారాలు లేవు మరి, కొంటిగా జవాబిచ్చింది వసుధ. హిస్టరీ స్టూడెంట్ అనిపించుకున్నావు గాని ముందు చేతిలో చేయివే, చేయి చాపడిగాడు శ్రీనాథ్. వసుధ నవ్వి, ఎంత మాట, 1000 రూపాయలు తెచ్చుకునే ఇంజనీర్ గారి చెయ్యి కింద, ఆఫ్టర్ ఆల్ బిఏ హెచ్ఈసీ గ్రూప్ అమ్మాయి చెయ్యి పైన ఉంటే తీర్చకుండా ఎలా ఉంటాను? అడగండి. శ్రీనాథ్ చేతిలో చేయి వేయబోయి ఆగిపోయింది బిందును చూసి. ఎప్పుడొచ్చావు? వచ్చిందానివి గది బయట కూర్చోక ఆయన గదిలోకి ఎందుకొచ్చావు? తీక్షణంగా అడిగింది బిందు. నాకు సంతకాలు కావలసి గెజిటెడ్ ఆఫీసర్ కదా అని వచ్చాను. ఆయన సంతకాలు చేస్తున్నారు, దీనిలో తప్పేమీ లేదే అంటూనే కాగితాలు తీసుకుని చరచరా వెళ్లిపోయింది వసుధ. వసుధ అదృష్టం వల్ల ఆమె అప్లై చేసిన ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. వెంటనే ఆమెని బందర్ ఎల్ఐసిలో ఉద్యోగినిగా వేస్తూ పంపిన ఆర్డర్ కాగితం చూసుకుని పరమానందభరితురాలైంది వసుధ. ఆ సాయంత్రం శ్రీనాథ్కి ఆ విషయం తెలియజేయాలని తహతహలాడే మనసుతో వచ్చింది. అప్పటికింకా శ్రీనాథ్ రాలేదు. బిందు మ్యాట్నీకి వెళ్ళి అప్పుడే వచ్చింది. చెల్లెలి ఉద్యోగం విషయం విని అలాగా అని మాత్రమని వెళ్ళిపోయింది లోపలికి. వసుధ హాల్లో సోఫా మీద కూర్చుని అక్కడే ఉన్న వీక్లీ చేతిలోకి తీసుకుని చదవసాగింది. జీప్ దిగి లోనుకొచ్చిన శ్రీనాథ్కి వీక్లీ చదువుతోన్న వసుధను చూసేసరికి ఎక్కడలేని ఆనందము వచ్చి వసు అంటూ చేయి చాపాడు. వసుధ 2 అడుగులు వేసి టక్కున ఆగిపోయింది. అక్క చూస్తే కొంప అంటుకుంటుంది అనుకుంటూ. శ్రీనాథ్ చిన్నబుచ్చుకుని, ఏం ఇలా వచ్చావు, డబ్బేమన్నా కావాలా అని అడిగాడు. పక్కనే కుర్చీలో కూర్చుని బూట్లు విప్పుకుంటూ. ఆ మాటకి చివుక్కుమంది వసుధకి. నేను డబ్బు కోసం ఎన్నడైనా మీ ముందుకొచ్చి యాచించానా? నాకు ఉద్యోగం వచ్చింది, ఎల్లుండి జాయిన్ కావాలి, రేపు ఉదయమే వెళుతున్నాను. ఆ మాట చెప్పి పోదామని మీ దగ్గర సెలవు తీసుకుందామని వచ్చాను, అంతేగాని వేరే ఏం లేదు. నాకొకవేళ తిండికి లేకపోతే పొస్తు పడుకుంటాను, కానీ జీవితంలో ఎన్నడూ మిమ్మల్ని డబ్బు కోసం దేవరించను. ముందుగా మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు గనుక జీవితంలో ఎన్నడూ మరిచిపోను కూడా అంటూ కళ్ళు తుడుచుకుని వస్తాను అంటూ లోపలికి వెళ్ళి, అక్క వెళుతున్నాను అంది బిందుతో. మంచిది, కాస్త కాఫీ కలిపి మీ బావకిచ్చి వెళ్ళు, నేను స్నానానికి వెళుతున్నాను. మెల్లగా కాఫీ కలిపి కప్పులో పోసి శ్రీనాథ్ దగ్గరికి తీసుకొచ్చింది. అతనింకా అలాగే కుర్చీ కంటుకుపోయి కూర్చునున్నాడు. కాఫీ అందుకుని, నీతో ఎవరన్నా వస్తున్నారా అని అడిగాడు. ఎవరొస్తారు? నేను జీవితంలో ఒంటరిగా పోరాడుతున్న నిర్భాగ్యురాల్ని, నేనొక్కతినే వెళతాను అని కప్పు అందుకుని లోపలికి వెళ్లి కడిగిపెట్టి తటపటాయిస్తూనే శ్రీనాథ్ దగ్గరికి వచ్చింది. ఆమెను చూసి ఏంటి అన్నట్టు ప్రశ్నార్థకంగా ముఖం పెట్టాడు శ్రీనాథ్. అది గమనించి అతని పాదాలకి నమస్కరించి, నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఎప్పటికీ కలుస్తామో చెప్పలేను. మిమ్మల్ని అందరినీ వదిలి ఆ ఊళ్ళో ఒక్కతనే ఉండాలి. అలా ఉండడానికి తగిన ధైర్యం కలగాలని మీ మానసిక పత్నిని మనసారా ఆశీర్వదించండి.
అంది కళ్ళంబడ నీళ్లు కారుతుండగా. ఆ మాటకి ఆమె కన్నీళ్లకి పూర్తిగా కరిగిపోయాడు శ్రీనాథ్. వసు, నువ్వు నాకు రాను రాను ఎన్ని ఘోరమైన శిక్షలు విధిస్తున్నావో చూడు. నన్ను అన్ని విధాలా చిత్రహింస పాలు చేసి నువ్వు బావుకునేదేమిటో నాకు అర్థం కావడం లేదు. అతని కంఠం వణికింది ఆ మాటలంటుంటే. నేను బావుకునేది ఏమీ లేదు, అసలేమీ ఉండదు కూడా అంటూ కళ్ళనీళ్లని అదుముకుంటూ వెళ్ళిపోయింది వసుధ బయటికి. స్థాణువులా కూర్చుండిపోయాడు శ్రీనాథ్. అతని కళ్ళంబడ నీళ్లు కారిపోతున్నాయి. అలాగే లేచి తన గదిలోకి వెళ్లి లైటు వేసుకోకుండా చీకట్లోనే మంచంపై వాలిపోయాడు. తన బ్రతికింతే అనుకున్నాడు చీకటి నిండిన గదిని చూసి. ఆ రాత్రంతా అతను మోగవేదన అనుభవిస్తూనే ఉన్నాడు. కనీసం భోజనానికి ఉండమని కూడా చెప్పని బిందుని తలచుకుని పూర్తిగా అసహించుకున్నాడు. తెల్లవారుజామున మాగనుగా నిద్రపట్టినా మరో పావుగంటకే మెలకు వచ్చింది. ఇక లాభం లేదనుకుని లేచి గబగబా మొహం కడుక్కొని రాత్రి నుంచి ఆఫీసు డ్రెస్తో అలాగే ఉండిపోయాడు కనుక వెంటనే రిక్షా చేసుకుని వసుధ ఇంటికి బయలుదేరాడు. వసుధ ఒంటరిగా వెళుతోంది. అది ఎంతమాత్రమూ తను హర్షించాడు. కూడా తనే వెళ్లి రావాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా ఆమె ఇంటి సందు దగ్గర రిక్షా మలుపు తిరగబోయే సమయానికి వసుధ సూట్ కేసు ఒక చేత్తో, చిన్న గోనె సంచ ఒక చేత్తో తీసుకుని రిక్షా కోసం అన్వేషిస్తూ నడిచొస్తోంది. వసు, రిక్షాలోంచే పిలిచాడు. అప్పటికింకా తెల్లవారనలేదు బాగా. వసుధ శ్రీనాథుని గుర్తించి ఆనందంతో మైమరిచిపోయింది. రిక్షా ఎక్కువ వసు అన్నాడు మెల్లగా. వెంటనే రిక్షా ఎక్కింది వసుధ. స్టేషన్కి పోని అన్నాడు శ్రీనాథ్. ఆ మాట వింటూనే రిక్షా తిప్పాడు రిక్షావాలా. వసుధ భుజం మీద నుంచి చేయి పోనిచ్చి తనకి బాగా అదుముకున్నాడు శ్రీనాథ్. వసుధ సిగ్గుతో మొగ్గలా ముకుళించుకుపోయింది. వసు, నువ్వొక్కదానివి వెళుతుంటే మౌనంగా ఊరుకోలేకపోయాను అన్నాడు సున్నితంగా ఆమెను ముద్దాడుతూ. ఏం చేయను, నాన్న ఆఫీస్ పని మీద రాత్రి ఊరెళ్లారు. ఉంటే తనే వచ్చేవారేమో అంది మెల్లగా. ప్లీజ్, నా దగ్గర మాత్రం మీ నాన్న పేరెత్తకు వృద్ధస్వరంతో అన్నాడు శ్రీనాథ్. వసుధ మళ్ళీ మాట్లాడలేదు. ఆమెతో పాటు ఊరొచ్చాడు. తనే గది వెతికాడు. ఆమె జాయిన్ అయ్యి సాయంత్రం వచ్చేసరికి చాలా ఏర్పాట్లే చేశాడు శ్రీనాథ్. ఆ రాత్రి ఆమెతో పాటు భోంచేసి 1000 జాగ్రత్తలు చెప్పి లాస్ట్ బస్సుకు విజయవాడ తిరిగొచ్చాడు. తను ఆఫీసులో సెలవు పెట్టి వెళ్లలేదు కనుక. కాని అతని మనసంతా అల్లకల్లోలంగా ఉంది. వసుదని ఇంకా వారానికి ఒకసారన్నా చూసే అదృష్టం లేదు. శనివారం రాత్రి బయలుదేరి ఆదివారం రాత్రి వరకు ఆమె సాన్నిధ్యంలో గడిపి రావాలి అనే నిర్ణయానికి వచ్చాడు చివరికి. లేకపోతే తన మనసుకు శాంతి ఉండదు. అందాల వసుధ ఒంటరిగా ఉంటుంటే వారానికి ఒకసారన్నా వెళ్లి తను చూడకపోతే చూసేవాళ్లకి ఆమె లోకువయ్యే అవకాశాలున్నాయి అనుకున్నాడు మనసులో. ఆమె అన్నట్టు వసుధ తన మానసిక పత్ని. తన భార్యని తను కనిపెట్టుండకపోతే ఎలా? అన్నట్టుగానే ఆదివారం ఉదయం వెళ్లి రాత్రికి తిరిగొస్తున్నాడు శ్రీనాథ్. వసుధను చూస్తుంటే తనకు కలిగే పరవశత్వం, తను కనిపించగానే ఆమె కన్నుల్లో వెల్లివిరిసే కాంతి కిరణాలు చూస్తున్న కొద్దీ తను వసుధపై కక్ష సాధించాలని చిత్తచాంచల్యంతో బిందువును భారీగా స్వీకరించిన తన తెలివి తక్కువతనానికి, తొందరపాటుకు అనుక్షణం చింతపడుతూనే ఉన్నాడు శ్రీనాథ్. రాను రాను వసుధ వియోగం భరించలేందిగా ఉంది. రోజూ రాత్రుళ్ళు బిందు గదిలోకొచ్చి పడుకుందిరిగాని రండి అంటూ కుర్చీలోంచి లాక్కుపోతుంటే అతని పరిస్థితి ఇరకాటంగా ఉంటోంది. బిందుతో శారీరక వాంఛ తీర్చుకోవాలన్న తపనేమీ తనకు లేదు. వసుధ తలుపులే ఉద్రేకాన్ని రేకెత్తిస్తుంటే వెళ్ళినప్పుడు ఆమెని బలవంతానైనా పొందాలనే కాంక్ష ఎక్కువైపోతుంది. కాని అగ్నిశిఖ లాంటి ఆమెను, పవిత్ర గాంభీర్యంతో ఉండే ఆమెను కౌగిల్లోకి తీసుకోవడం తప్ప మరేమీ చేయడానికి సాహసించలేకపోతున్నాడు. ఆమె పెళ్లి కానిదే, సంబంధాలు ఎంతమాత్రం వాంఛించని ధీరహృదయ. కోరికల్ని అణుచుకోగల శక్తి సంపన్నురాలు. కాని తను మగవాడు. వయసులో ఉన్న తనకి స్త్రీ సౌఖ్యం కావాలి. హృదయం బాధగా ఆక్రోశిస్తోంది. ఎలా ఈ సమస్యకి పరిష్కారం? ఎవరితో తీర్చుకోవాలి తన కోరికను? ఇలాంటి పరిస్థితిలో పడేసిన వసుధను తలుచుకుంటే కోపం ముంచుకొచ్చింది. వసుధాదేవి, ఈ కాగితాలున్న ఫైలు కావాలి. చిరునవ్వుతో దగ్గరకొచ్చాడు విజయ్. వసుధ క్షణంలో తీసిచ్చింది. తన సీట్లోకి వెళ్లిపోయి ఫైలు తీయబోతూ వసుధని పరీక్షగా చూశాడు విజయ్. ఎంత చక్కని చుక్క! ఇలాంటి ఆమె అవివాహితురాలుగా ఈ ఆఫీస్కి రావడం తన అదృష్టం. ఎలాగైనా ఈమెని పెళ్లాడితే బాగుండు అనుకుంటూ తీయని ఊహల్లో మునిగిపోయాడు విజయ్. కాస్త కాఫీ తాగుదాం రారాదు? చిరునవ్వుతో ఆమె దగ్గరకొచ్చి అడిగాడు విజయ్. ఇప్పుడేం కాఫీ? వెధవ కాఫీ నీళ్ళ కూడా టైం కావాలేమిటి? పర్వాలేదు రండి. విజయ్ మాటలకి నవ్వి, నాకు రోజుకు 2 సార్లు మాత్రమే తాగే అలవాటు, అంతకు మించి తాగను. ఆఫీస్ వదిలాక సాయంత్రం తాగుతాను మెల్లగా తప్పించుకుంది వసుధ. పోనీ సాయంత్రమే రండి అంటూ వెళ్ళిపోయాడు విజయ్. ఎలాగైనా మంచితనంతో ఆమె హృదయం చూరగొనాలని అతని తాపత్రయం. సౌమ్యంగా పలకరిస్తూ కాఫీ అవి ఆఫర్ చేస్తుంటే తోటి వారంతా కాస్త గుసగుసలు పోయారు.
పోనీలే, అతనికి పెళ్ళవలేదు, ఆమెకి పెళ్ళవలేదు, ఇద్దరూ దంపతులవుతారేమో అని కూడా కొందరు అనుకోకపోలేదు. అలా అవ్వాలని కూడా కాంక్షించారు. ఇలా మరో నెల గడిచిపోయింది. ఆ రోజు వసుదింకా రాలేదు. విజయ్ ఆమె కోసం ఎదురుతెన్నులు చూస్తున్నాడు. ఏమోయ్, మాకు పెళ్లి భోజనం ఎప్పుడు పెడతావ్? ఇంతకీ వసుధగారు ఏమంటున్నారు? నీ ప్రపోజల్ని అంగీకరించారా, లేక వేస్ట్ పేపర్ బాస్కెట్లో పడేశారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నాకు ఆమెని వివాహం చేసుకోవాలని గాఢంగా ఉంది. వీలు చూసుకుని ఆమెకి తెలియజేస్తాను. ఏమైనా ఒప్పుకుంటారనే ధైర్యం ఉంది నాకు. విజయ్ మాటకి ఇంకేం, అదేదో త్వరగా కానిచ్చి ఆ 3 ముళ్ళు వేయ్, మా అందరికీ గ్రాండ్గా డిన్నర్ ఇవ్వాల్సుమా అన్నారు. తప్పకుండా, రేపు ఎల్లుండిలో తేల్చి డేట్ ఫిక్స్ చేస్తాను అంటూ మందహాసం చేశాడు విజయ్. అందరూ అతన్ని ఎంకరేజ్ చేసి వెళ్ళిపోయారు తమ తమ సీట్లలోకి. మరో 2 నిమిషాలకి వసుదొచ్చింది. ఏం వసుధాదేవి, ఈరోజు ఇండియన్ పంక్చువాలిటీని గుర్తు చేశారు అంటూ మందహాసం చేస్తూ అడిగాడు విజయ్. వసుధ పెదాలపై విరిసి విరియని చిరునవ్వు వెలిసి మాయమైంది. ఏం లేదు, తలనొప్పిగా ఉంటే పడుకున్నాను, లేచేసరికి టైం అయిపోయింది, సెలవు పెట్టి వెళదామని అంటూ ఆపేసింది. ఆ మాటకి కంగారు పడ్డాడు విజయ్. ఎలాగో వచ్చారుగా, పనిచేయండి అన్నాడు. వసుధ మాట్లాడలేదు. ముఖం కాస్త వాడున్నట్లు తోచి తలనొప్పేనా, జ్వరం కూడా వచ్చిందా అని అడిగాడు ఆప్యాయంగా. ఏమో చూడలేదు అంటూ తన సీట్లో కూలబడింది. అరగంట పని చేసేసరికి ఇంక కూర్చోలేననిపించింది. వెంటనే సెలవు చీటీ లోపలికి పంపి వెళ్ళిపోయింది ఇంటికి. విజయ్ చాలా నిరుత్సాహపడ్డాడు. ఆమె ఇల్లెక్కడో తనకి తెలీదు. తను చెప్పాలనుకునేవేవి చెప్పలేకపోయాడు. ఆమె ఈరోజు రేపు కూడా సెలవు పెట్టింది, ఎల్లుని దాకా రాదు. వసుధకి త్వరగా తగ్గిపోవాలని 1000 దేవుళ్లకి మొక్కుకున్నాడు విజయ్ మనసులో. శనివారం వస్తోంది అంటేనే శ్రీనాథ్కి మహదానందం. ఆమె బందరులో ఉద్యోగస్తురాలయ్యాక వెంటనే ఆమె వీణని ఆమెకు అందించాడు శ్రీనాథ్. ఆదివారం తనక్కడున్నప్పుడు వసుధ వీణ మీటుతుంటే తను మైమరిచి వినడం, తన్మయుడై పాడడం అలవాటైంది. ఈలోగా వారానికి 2 ఉత్తరాలు వసుధ రాస్తుంది, 2 ఉత్తరాలు శ్రీనాథ్ రాస్తాడు. బిందు వంట మనిషిని పెట్టుకుంది. శ్రీనాథ్ నెలకి ఏదో కొంత ఇంటికిస్తాడు. అది ఆమె సరుకులు వగేరాలు పోను చాలానే మిగుల్చుకుని చీరలు, సినిమాలు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటుంది. అవన్నీ అతనికి అవసరం లేదు. ఉదయం 10ంటికి కాస్త అన్నం తిని వెళితే రాత్రిదాకా రాడు. రాత్రి 4 మెతుకులు ఆ వంటావిడ వడ్డిస్తే తిని లేస్తాడు. అతనికి 24 గంటలు వసుదుపైనే యావంతా. ఆదివారం కోసం కళ్ళు కాయలు కాసేలా చూడడం అతనికి పరిపాటైంది. వసుధకి జ్వరం వచ్చి 3వ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళలేదు. విజయ్కి అసంతృష్టి కలిగింది. అడ్రస్ ఎలాగో ఎంక్వైరీ చేసి మెల్లగా ఆమె ఇంటికి బుట్ట నిండా పళ్ళు తీసుకుని వెళ్ళాడు. నీరసంగా పడుకునుంది వసుధ. ఏమండి అన్న విజయ్ని చూసి విస్తుపోయింది. మీరెలా వచ్చారు అంది ఆశ్చర్యంగా. ఎలాగైతేనేంలేండి, ముందు మీ ఒంట్లో ఎలా ఉందో చెప్పండి అంటూ అక్కడే ఉన్న కుర్చీలాక్కుని కూర్చున్నాడు విజయ్. ఈరోజే నార్మల్కొచ్చింది. ఈరోజు కూడా చూసి రేపు భోంచేస్తే ఎల్లుండి ఆఫీస్కొస్తాను. అబ్బా, మీకు సాయం ఎవరూ లేరా? ఇంత జ్వరంలోనూ కాఫీ ఇచ్చేవారన్నా లేక బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉన్నారా అడిగాడు బాధగా. ఏం చేస్తాం, నేను ఒంటరి జీవిని పేలవంగా అంది వసుధ. అంటే మీకెవరూ లేరా? ఎందుకు లేరు? తల్లి తండ్రి ఉన్నారు, అంతా ఉన్నారు. కానీ అంతా ఉన్నా ఎవరూ అవసరానికి రారు. పోనీ నాకు చెబితే నేను వచ్చేవాణ్ణి కదా. మీరెందుకు మధ్యలో అనవసరంగా శ్రమ తీసుకోవడం? శ్రమేముంది వసుధ, ఇలాంటి సద్గుణవతిని ఎవరైనా అపురూపంగానే చూసుకోవాలనుకుంటారు అన్నాడు ఏకవచనం ఉపయోగిస్తూ. వసుధ నవ్వి, మీరు నా గురించి వెలుగుచ్చిన అభిప్రాయానికి థ్యాంక్స్ అంటూ లేవబోయింది. ఎక్కడికి అన్నాడు ఆశ్చర్యంగా విజయ్. కాఫీ పెడతాను. గొప్ప పనే చేస్తావు అంటూ బొట్లోంచి యాపిల్ తీసి పక్కనే ఉన్న చాకుతో కొయ్యసాగాడు విజయ్. ఇవన్నీ ఎందుకు? భలే దానివే, చూసేవాళ్ళెవరూ లేక ఎలా ఉన్నావో చూడు. ముందు బలం పట్టాలి, పళ్ళు బాగా తిను. నేను ఆనాక హార్లిక్స్ తీసుకొస్తాను, అది 2 పూటలా తాగు అని ముక్కలు చేసి ఆమె పక్కనే ఉంచాడు యాపిల్ని. అతని ధోరణికి వసుధ లోలోనే ఆశ్చర్యపోయింది. ఏంటింత చొరవగా మాట్లాడుతున్నాడు అని కూడా అనుకుని, ఎలాగైనా ఇతని వైఖరి మారకపోతే నలుగురు తనపై నిందలు మోపే అవకాశం ఉందని గ్రహించి, మంచివారే, 2 రోజుల జ్వరానికే ఇంత హంగామా చేసుకుంటే దీర్ఘరోగులు ఏమవ్వాలి? మరేం పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, కానీ ఇంకా హార్లిక్స్లు బోర్నవిటాలు తీసుకురాకండి అంటూ నవ్వింది వసుధ. అబ్బా, నీకు చాలా ఎకనామీ ఉందే అంటూ రాణి కోపం చూపించాడు విజయ్. మీరెలా అనుకున్నా సరే అంటూ లేని ఓపిక చేసుకుని కాఫీ కలిపి ఒక కప్పు అతనికి అందించింది. అది తాగి ఇంక వెళతాను, రేపు వస్తాను అన్నాడు. వసుధ ఉలికి పడింది. రేపు శ్రీనాథ్ వస్తాడు, ఇతనెందుకు అనుకుని, రాత్రికి మా అమ్మ నాన్న వచ్చేస్తారు, మీరు అనవసరంగా శ్రమ పడకండి అంది. తను రావడం ఆమెకు అంత ఇష్టం లేదని గ్రహించిన విజయ్ కాస్త చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు.
ఆదివారం 7:30కి రిక్షా దిగి ఇంట్లో అడుగుపెట్టిన శ్రీనాథ్ వసుధను చూసి తెల్లబోయాడు. ఇదేంటి వసు, ఎలా అయిపోయావు అని అడిగాడు కంగారుగా. నాకు 3 రోజుల నుంచి జ్వరం. ఈరోజే అన్నం మీతో కలిసి తిందామనుకుంటున్నాను మెల్లగా అంది వసుధ. అదేంటి, నాకు టెలిగ్రామ్ ఇప్పించకపోయావా? సెలవు పెట్టి వచ్చేవాణ్ణి, ఒక్కదానివి ఇలా పడున్నావా? కష్టంగానే అడిగాడు శ్రీనాథ్. టెలిగ్రామ్ ఇచ్చేంత ప్రాణాపాయ స్థితొస్తే అలాగే ఇప్పిస్తాను. అంత అవసరం లేదు కదా అని ఊరుకున్నాను. చ, ఏంటా వాగుడు? ఏమైనా నీకు నేనంటే అంత గౌరవం లేదు నిర్మోహమాటంగా అన్నాడు శ్రీనాథ్. మీకు కోపం కూడా ఎక్కువే. ఈసారికి నా పొరపాటు క్షమించండి. ఇంకోసారి నేనే మీకు ముందుగా లెటర్ రాసి ఆ పైన పడుకుంటాను అంది అతని కోపం పోగొట్టాలని. చాలే, మళ్ళీ ఇంకోసారి కూడా రావాలేంటి? చిరాగ్గా అన్నాడు శ్రీనాథ్. మెల్లగా వసుధ వంట పూర్తి చేసింది. ఇద్దరూ ఒక్కసారే భోంచేశాక నిద్రపోకు, నేనిప్పుడు అలా వెళ్ళొస్తాను అంటూ బయటకు వెళ్ళాడు శ్రీనాథ్. మరో అరగంటలో పళ్ళు, బోర్నవిటా, హార్లిక్స్ అన్నీ తీసుకొచ్చాడు. రేపు కూడా సెలవు పెట్టు అన్నాడు శ్రీనాథ్. ఇప్పటికి 3 రోజుల నుంచి సెలవు పెట్టాను, రేపు ఎలాగైనా వెళ్ళాలి. శ్రీనాథ్కి అదంత నచ్చకపోయినా మెదలకుండా ఊరుకున్నాడు. ఆ రాత్రి వెళ్ళలేక వెళ్ళిపోయాడు ఇంటికి. సోమవారం ఆఫీస్కొచ్చిన వసుధను చూసేసరికి ప్రాణం లేచొచ్చింది విజయ్కి. కులాసాగా ఉందా ఒంట్లో అని ప్రశ్నించాడు విజయ్. బాగానే ఉందన్నట్లు తలూపింది. మీ వాళ్ళొచ్చారా? వచ్చారు, వెళ్లారు. అదేంటి, అప్పుడే వెళ్ళిపోయారా? ఆశ్చర్యంగా అడిగాడు విజయ్. వాళ్ళంతేలేండి అంటూనవి తన పనిలో నిమగ్నమైంది వసుధ. మధ్యాహ్నం తనే కాఫీ తెప్పించి వసుధ ముందుంచాడు విజయ్. అది చూసిన ఒకరిద్దరూ వసుధ విజయ్ని పెళ్లాడ్డానికి ఒప్పుకున్నట్టేనని భావించారు. తన పట్ల అతను చూపిస్తున్న ఈ ప్రత్యేక శ్రద్ధకి ఏం విపరీత పరిణామాలు సంభవిస్తాయో ఈ ఆఫీసులోని హడలిపోయింది వసుధ. బుధవారం వసుధ ఎలా ఉందోనన్న కంగారుతో సరాసరి ఆఫీస్ టైం కనుక ఆఫీస్కే వచ్చాడు శ్రీనాథ్. ఆఫీసులో వసుధ లేదు. వసుధ రాలేదా అని ఆదురుద్దాగా అడిగాడు అక్కడ తోటి క్లర్క్ని. ఆవిడ, కాబోయే శ్రీవారిద్దరూ కాఫీకి వెళ్ళినట్టున్నారు. కాబోయే శ్రీవారు? ఆ మాట వింటూనే అదిరిపడ్డాడు శ్రీనాథ్. వసుధ అన్ని మాటలు మరిచిపోయి, అన్ని వాగ్దానాలు విస్మరించి తన అనురాగాన్ని అగ్నిలో కాల్చిపడేసి మరో వ్యక్తిని పెళ్లాడబోతుందా? భగభగా మండిపోయింది శ్రీనాథ్కి. తను మానసిక పత్నిని అని, అనురాగం తనదేనని, నీతిని నియమాలని 1000 కబుర్లు చెప్పి చివరికింత ద్రోహం చేస్తుందో తనకి. ఆమె మరొకడిని పెళ్లాడితే తను భరించగలడా? నో, ఎంతమాత్రమూ వీల్లేదు. ఆమె మరొకడిని పెళ్లాడి అతని చేతుల్లో కరిగిపోవడానికి చచ్చినా ఒప్పుకోడు. తను అనుభవించవలసి ఆగిపోయిన ఆ సౌందర్య దేవతని భర్త పేరుతో తాళికట్టి మరొకడు ఆనందించడమా? అతని ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది. ఇంతకీ ఎవరతను? విజయ్ అంటూ అతడు అడిగిన వివరాలన్నీ తమకు తెలిసినంతవరకు చెప్పేశారంతా. శ్రీనాథ్ బొగ్గుమనే గుండెతో ఆఫీసు బయటకొచ్చి కాస్త ఎదురుగా నిలబడ్డాడు. వసుధ, విజయ్లు కలిసి రావడం స్పష్టంగా చూశాడు. దాంతో మరింత మండిపడ్డాడు. వసుధ తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయిందే కాని శ్రీనాథ్ని గమనించనేలేదు. ఆమె వెనకే విజయ్ వెళ్ళిపోయాడు. శ్రీనాథ్ బుర్ర తీవ్రంగా పనిచేసాగింది. ఏం చెయ్యాలి? వసుధని ఈ చెంప ఆ చెంప ఇక్కడే వాయించనా? ముందు ఇంటికి తీసుకెళ్లి వివరాలు అడగనా? ఎట్టకేలకు లోపలికొచ్చాడు. వసుధ అతన్ని చూసి విస్మయపడినా తేరుకొని, ఎప్పుడొచ్చారు? ఇదిగో తాళం చెవి, ఇంటికి పదండి అంది నవ్వుతూ వసుధ. విజయ్ తన కేసి అదో మాదిరిగా చూడడం గమనించి అంత బాధలోనూ నవ్వుకున్నాడు శ్రీనాథ్. తన సొత్తునెవరో కాజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూసిన అతని చూపు గమనించి అతనికి వసుధపై ఎంత ప్రేముందో చిటికలో కనిపెట్టేశాడు శ్రీనాథ్. అతను వసుధని గాఢంగా ప్రేమిస్తున్నాడని రూఢి అయ్యేసరికి ఒళ్లంతా కారం రాసుకున్నట్లయింది శ్రీనాథ్కి. తాళం అందుకుని, త్వరగా వస్తావా, నాతో రారాదా అని అడిగాడు. వసుధ కాసేపు ఆలోచించి, మీరు పదండి, మేనేజర్ గారు బయటికి వెళ్లారు, రాగానే పర్మిషన్ అడిగొస్తాను అంది మెల్లగా. అయినా శ్రీనాథ్ వెళ్ళిపోలేదు. వసుధ గబగబా వర్క్ చేయసాగింది. మరో 15 గంటలో మేనేజర్ ప్రభాకర్ రావడం గమనించి అతనితో లోపలికెళ్లి 5 నిమిషాలు మాట్లాడి, రావసు, నేను చెప్పానులే అంటూ శ్రీనాథ్ టేబుల్ పైనున్న ఆమె హ్యాండ్ బ్యాగ్ అందుకున్నాడు. వసుధ కాగితాలు సర్దేసి లోపలికి వెళ్లి చెప్పి బయటకొచ్చింది. విజయ్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఇంత క్రితం ఎన్నడూ చూడని ఈ వ్యక్తి ఎవరు? అతనికి వసు అని పిలిచేపాటి చనువెలా వచ్చింది? రకరకాల ఆలోచనలు అతని బుర్ర తొలిచేస్తున్నాయి. శ్రీనాథ్ బయటికి వెళ్లి వసుధ ఇంకా రాకపోవడంతో హ్యాండ్ బ్యాగు తీసి చూశాడు. అందులో కవర్ కనిపించింది. చటుక్కున అది జేబులో దాచుకుని హ్యాండ్ బ్యాగ్ మూసేశాడు. ఇంతలో వసుధొచ్చింది. గాంభీర్యంగా ఉన్న అతన్ని చూసి కాస్త భయపడకపోలేదు వసుధ. అలా ఉన్నారే అని అడిగింది కాస్త ధైర్యం చేసి. దానికి జవాబేం ఇవ్వలేదు శ్రీనాథ్. ఇల్లు చేరాక వసుధకి తాళం అందించాడు. వసుధే తాళం తీసి లోపలికొచ్చింది. కుర్చీలాగి కూర్చోండి, కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళింది. అలాగే అన్నట్టు తల పంకించి ఊరుకున్నాడు శ్రీనాథ్.
ఆమె లోపలికి వెళ్ళగానే జేబులో దాచిన కవరు పైకి తీశాడు. అది విజయ్ రాసిన ఉత్తరం. కుమారి వసుధాదేవికి. నీ ఎదురుగా నోటితో చెప్పే ధైర్యం లేక ఇలా కాగితంపై రాస్తున్నాను. దయచేసి పూర్తిగా చదివి నీ అభిప్రాయం తెలుపుతావు కదూ? నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. నీకు అంగీకారమైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నా హృదయం అర్థం చేసుకుంటావని, నా కోరిక కాదనవనే నమ్మికతో రాస్తున్న ఈ ఉత్తరానికి సమాధానం త్వరలోనే ఇస్తావని 1000 కళ్లతో ఎదురుచూసే మీ భర్త కావాలని వాంఛించే విజయ్. ఉత్తరం చదివేసరికి బ్రుకుటి ముడిపడింది. అయితే అసభ్యంగా ఏమీ రాయనందుకు ఒక విధంగా ఉపశమనం కలిగిన ఆ ఉత్తరంలో అతను వ్యక్తపరిచిన ప్రేమకి నషాల వంటింది శ్రీనాథ్కి. దాంతోపాటు ప్రపోజల్ తప్ప వీరిద్దరి మధ్య ప్రణయం తప్పుదారి తొక్కలేదని కూడా గ్రహించాడు. అదొక స్వాంతన కలిగించిన నా హృదయేశ్వరికి లవ్ లెటర్ రాసే అధికారం వీడికి ఎవరిచ్చారు అని మండిపడ్డాడు. అయితే వసుధ అతని ప్రణయాన్ని స్వీకరిస్తుందా అన్న సందేహం వచ్చింది శ్రీనాథ్కి. ఉత్తరం ఆమె హ్యాండ్ బ్యాగులో పెట్టాడు. వసుధ కాఫీ కప్పుతో రావడం చూసి సర్దుకుని కూర్చున్నాడు. కప్పు అందుకుంటూ ఆమెనే పరీక్షగా చూశాడు. ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఆమెని అడగనా మాన్నా అని తటపటాయించాడు. చివరికి ఈమెనేమీ అనకుండా ముందు విజయ్తో మాట్లాడుస్తే సరిపోతుంది అని నిర్ణయించుకున్నాడు. నేనలా బయటకు వెళ్ళొస్తాను అని శ్రీనాథ్ వెళ్ళిపోతుంటే వసుధ అతని ధోరణికి విస్తుపోవడం తప్ప మరేమీ అనలేకపోయింది. విజయ్ ఆఫీసు వదిలొచ్చే వేళకి గుమ్మం దగ్గరే నిలబడ్డాడు శ్రీనాథ్. విజయ్ని చూసి, చూడండి మిస్టర్ విజయ్, మనమలా కాస్త దూరం వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని ఆహ్వానించాడు శ్రీనాథ్. విజయ్ మౌనంగా అతన్ని అనుసరించాడు. కాస్త దూరంలో తాళం వేసిన ఇల్లు కనిపిస్తే ఆ అరుగు మీద కూర్చున్నారిద్దరు. మీరు వసుధని ప్రేమిస్తున్నారా? సూటిగా అడిగాడు శ్రీనాథ్. అవును, ఆమె అంగీకరిస్తే ఆమెని హృదయపూర్వకంగా పెళ్లి చేసుకుని నా భార్యని చేసుకోవాలని వాంఛిస్తున్నాను కూడా. అంత సూటిగాను జవాబు చెప్పాడు విజయ్. మరి ఆమె అంగీకరించారా? ఇంకా తెలీదు. నేను ఈరోజే ఆమెకి నా హృదయం తెలిపాను. సాయంత్రం చెప్పేదేమో. మీరింతలో వచ్చి ఆమెను తీసుకెళ్ళిపోయారు కదా. అవును, ఆమెకు ఆరోగ్యం బాగలేదు. ఆ సంగతి నాకు తెలుసు ముక్తసరిగా అన్నాడు. మిమ్మల్ని వసుధ ప్రేమించిందో లేదో తెలుసుకోకుండానే మీరెలా ప్రేమించారు? శ్రీనాథ్ ప్రశ్నకు నవ్వి, గివ్ అండ్ టేక్ అని సామెత. నాకు ఆమె మీద మరులు కలిగితేనే ఆమె నుంచి రెస్పాన్స్ కోసం తాపత్రయపడతాను గాని ఆమె నన్ను ప్రేమించిందని గ్రహించాక ప్రేమిస్తానా? సూటిగడిగాడు విజయ్. ఈ సమాధానానికి విజయ్ చాలా తెలివైనవాడేనని గ్రహించాడు శ్రీనాథ్. పైగా వసుధపై వాళ్ళ మాలిన ప్రేమ ఉందని గుర్తించాడు. అయినా ఆమె అంతకుముందు మరొకరిని ప్రేమించింది. ఆ మాటకి కాస్త షాక్ తిన్నాడు విజయ్. అయినా బయటపడలేదు. ప్రేమించినందువల్ల నష్టమేమీ లేదు. బహుశా ఆ ప్రేమ ఫలించకపోవచ్చు. అంత మాత్రాన ఆమె పెళ్లికి అనర్హురాలో అనలేను. వట్టి ప్రేమైతే నేనైనా ఎందుకు చెబుతాను? ఆమె శీలాన్ని కోల్పోయింది, గర్భవతి కూడా అయింది. అలాంటి ఆమెను స్వీకరించే ధైర్యం మీకుందా? విజయ్ అనురాగం మారేట్టు లేదని చటుక్కున నిందలు వేయడానికి కూడా జంకలేదు శ్రీనాథ్. ఆ మాటకి టపీమని లేచి నిలబడ్డాడు విజయ్. అబద్ధం. మీరిలాంటి అబండాలు వేయడానికి ఎక్కడ్నుంచొచ్చారు? అసలు మీకు ఆమెకు ఏంటి సంబంధం? వంచిన తల ఎత్తకుండా ఎవరితోటి మాట్లాడకుండా అమాయకంగా ఉండే ఆమెపైన ఎన్ని నిందలు వేస్తున్నారు? దూకుడుగా అడిగాడు విజయ్. అలాంటి పనులు చేసే వాళ్లంతా పైకి అలాగే కనిపిస్తారు. కానీ నేను చెప్పిన మాటలో అబద్ధం ఏమీ లేదు. మీరామెని పెళ్లి చేసుకోవడం అనేది జరగని పని. దయచేసి విత్డ్రా చేసుకోండి అన్నాడు లేచి నిలబడుతూ. ఆ మాట ఆమెను చెప్పమానండి. నేను అడిగింది ఆవిడ్ని, మిమ్మల్ని కాదు. ఆవిడ పంపకుండా నేనెలా వచ్చాననుకుంటున్నారు? ఆవిడ విషయాలన్నీ చెప్పిరమ్మందే. నాకు మీరు ఉత్తరం రాసినట్టు ఎలా తెలుస్తుంది? ఎంతో నమ్మకంగా చెబుతున్న శ్రీనాథ్ వైఖరి చూసి నమ్మక తప్పలేదు విజయ్కి. నిజమే, ఆమె చెప్పందే ఇతనికి తెలిసే అవకాశం లేదు. విజయ్ కుప్పకూలిపోయాడు. తాను ఎన్ని కలలు కన్నాడు వసుదని జీవితేశ్వరిగా ఊహించుకొని. చివరికి అన్నీ కాలి తగలబడిపోయాయి. అతని కళ్లల్లో నీళ్లు నిండాయి. అతని మానసిక స్థితిని ఊహిస్తూ ఇంకొస్తాను అని నిష్క్రమించాడు శ్రీనాథ్. వచ్చిన పని అయింది కనుక. ఇలాంటి సమస్యలొస్తాయని తను వసుదని ఉద్యోగం చేయొద్దన్నాడు. కాని వసుధ వినకుండా బయలుదేరింది అనుకుంటూ ఇంటికొచ్చాడు శ్రీనాథ్. మర్నాడు మామూలుగా ఆఫీస్కొచ్చింది వసుధ. శ్రీనాథ్ రాత్రే వెళ్ళిపోయాడు. విజయ్ ఆఫీసుకు రాలేదు. తను అతనికి అన్ని విషయాలు చెప్పి తనని క్షమించమని అడుగుదామనుకున్న వసుధ కాస్త త్రొట్టుపడక తప్పలేదు. రాలేదెందుకా అని కూడా 2-3 సార్లు అనుకుంది. ఆ మర్నాడొచ్చాడు విజయ్. తనని చూసి ముఖం మార్చుకోవడం గమనించి కాస్త చిన్నబుచ్చుకుంది వసుధ. జవాబివ్వండి అని అడుగుతాడేమో అనుకుంది. కానీ అతనేం అనలేదు. దానికి కాస్త ఆశ్చర్యపడకపోలేదు. బహుశా శ్రీనాథ్ రావడం, తనతో కలిసి వెళ్లడం కోపం తెప్పించుంటుంది అనుకుని తను పలకరించకుండానే ఆ రోజంతా గడిపింది. అతి ముభావంగా ఉంటున్న ఆ ఇద్దరిని చూసి ఆఫీసులో వారంతా ఇద్దరికీ బెడిసి కొట్టిందని భావించారు.
అవకాశం దొరకగానే విజయ్ని అడగాలని కాచుకున్నారు. అది గ్రహించి ఎవరికీ సంధివ్వడం లేదు విజయ్. ఏ ముఖంతో పెళ్లి చేసుకోవడం లేదని చెబుతాడు అందరికీ. కారణం అడిగితే వసుధ క్యారెక్టర్ మంచిది కాదని చెప్పాలి. ఆనాడు ఎంత ధీమాగా చెప్పాడు. తామిద్దరూ షూర్గా పెళ్లి చేసుకున్నట్టే. ఇప్పుడిలా ఎందుకు జరిగింది? 10 రోజులు గడిచేసరికి అంతా పాతబడిపోయింది. ఎవరూ పట్టించుకోలేదు కూడా. కానీ విజయ్ మర్చిపోలేదు. 3-4 నెలలు వేచి చూడాలనుకున్నాడు. ఆనాడు శ్రీనాథ్ అలా చెప్పినా నమ్మబుద్ధి కాలేదు ఎప్పటికీ. నిజంగా గర్భవతి అయితే కనబడకపోదు అని నిర్ణయించుకున్నాడు. వసుధ విజయ్ మాట్లాడడం లేదు కనుక తను మాట్లాడలేదు అతనితో. ఏదన్నా అవసరం వస్తే ప్యూన్ ద్వారా తప్ప తనుగా అడగడం మానేశాడు విజయ్. అతను పెళ్లి మాట ఎత్తి తనంతట తానే ఎందుకు వెనుకడుగు వేశాడో చచ్చినా అర్థం కాకపోయినా అది ఒకందుకు మంచిదేలే. అతనికి తన కథంతా చెప్పాల్సిన పని తప్పిపోయింది అని సంతోషించింది వసుధ. వారం వారం వచ్చి చూసి వెళుతూనే ఉన్నాడు శ్రీనాథ్. కాలగర్భంలో మరో 3 నెలలు గడిచిపోయాయి. 3 నెలలు తిరిగేసరికి వసుధ మామూలుగానే కనపడ్డం తప్ప గర్భవతి అనడానికి నిదర్శనం ఏమీ కనపడలేదు విజయ్కి. ఇదంతా ఒట్టిదేనని, శ్రీనాథ్ చెప్పిందంతా అబద్ధమే అయ్యుండాలని అనుకోసాగాడు విజయ్. అనవసరంగా తను ఆమెతో మాట్లాడడం మానేసినందుకు పశ్చాత్తాపపడసాగాడు మనసులో. ఇప్పుడామె తనకేసి కన్నెత్తి చూడడం లేదు. ఎలా పలకరించినా మాననా అని సందేహించి చివరికి పలకరించి చూద్దామనే నిర్ణయానికొచ్చాడు. హలో వసుధ, రేపు మా ఇంటికొస్తావా అని అడిగాడు విజయ్. ఎందుకు అని ఆశ్చర్యంగా అంది వసుధ. రేపు మా అన్నయ్యగారు అమ్మాయి పుట్టినరోజు, అందుకు. నేను వాగ్దానం చేయను. వీలుగా ఉంటే నేను మా నాన్నగారింటికి వెళ్లకుండా ఉంటే వస్తాను, లేకపోతే రాను. రాత్రికి బెజవాడ వెళ్ళాలి అని ముభావంగా అంది వసుధ. విజయ్ కాస్త చిన్నబుచ్చుకున్నాడు. అలాగేలేండి అని ఊరుకున్నాడు చివరికి. రేపు తన పుట్టినరోజు. 3 వంతులు శ్రీనాథ్ వచ్చి తీరతాడు. ఎక్కడికి వెళ్ళినా అతడు హర్షించడు కూడా. అందుకే ఆ విధంగా సర్దవలసొచ్చింది వసుధ. అనుకున్నట్టుగానే చీర ఉంగరం కొని రాత్రి 12 గంటలకు వచ్చాడు శ్రీనాథ్. అతన్ని చూసేసరికి ఆమె ముఖం కళకళలాడిపోయింది. అతని కోరికపై ఉదయం తలంటుకుని చీర కట్టుకుంది. అతను తీసుకొచ్చిన స్వీటుకు జతగా హాటు కోసం గారెలు వేసింది. వసు, నీకొక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను 1 నెల రోజుల్లో జర్మనీ వెళుతున్నాను. జర్మనీయా అంది వసుధ తెల్లబోతూ. అవును, నన్ను సంవత్సరం పాటు ఆఫీసు వాళ్లే పంపుతున్నారు. సంవత్సరమే? దిగులుగా అంది వసుధ. అవును, అందుకే నేను పరదేశం వెళ్లబోయే ముందు నిన్ను బంధించి వెళ్లాలనుకుంటున్నాను అంటూ జేబులోంచి మంగళసూత్రం తీశాడు శ్రీనాథ్. అది చూసి తెల్లబోయింది వసుధ. ఇటీవల నువ్వు మరీ హద్దు మీరుతున్నట్టు తోస్తోంది నాకు. విజయ్తో స్నేహం చేస్తున్నావు, అందుకే నిన్ను ఈ విధంగా బంధితురాల్ని చేసి వెళుతున్నాను అంటూ దేవుని పటం ముందు నవ్వుతూనే ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు శ్రీనాథ్. ఈ బంధం వల్ల నేను కుదురుగా ఉంటానన్న నమ్మకం మీకుందా? తప్పకుండా ఉంది. ముందు మీ అమ్మకి నాన్నకి భయపడ్డావు, ఆ తర్వాత అక్కకి లోకానికి. ఇప్పుడు కాస్త మాంగళ్యానికి కూడా భయపడు అంటూ వేలికి ఉంగరం తొడిగాడు. ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉంది వసు. ఆనాడు చేయలేని పని ఈనాడు చేయగలిగాను. నువ్వింక నా భార్యగా లోకానికి కూడా గుర్తింపు కలుగుతుంది. కానీ అక్క నన్ను పెళ్ళాడినందుకు సుతరామ్మ ఒప్పుకోదు. పైగా మీపై కేసు పెట్టి జైలుకి పంపొచ్చు. అదే జరిగితే నేను బాహాటంగా విడాకులివ్వడం జరుగుతుంది ఆమెకి, ఖరారుగా చెప్పాడు శ్రీనాథ్. అది కూడా నాకేమీ లాభించదు. నన్ను అక్క కోపురాన్ని కూలదోసిన దాని కిందే లోకం భావించి దుమ్మెత్తిపోస్తుంది. అక్క కోపురం తీసింది నువ్వు కాదు, నీ బ్రతుకును నాశనం చేసింది మీ అక్క. కానీ ఆ విషయం లోకానికి అర్థం కాదు కదా. చెప్పాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు నేను ఎంత గాఢంగా ప్రేమించుకున్నామో దాన్ని మీ నాన్న ఎలా చెడగొట్టాడో నువ్వు నిర్భయంగా చెప్పు. అప్పుడైనా నన్నే ఏసడిస్తారు అమ్మా నాన్న కూడా. నీకు జీవితంలో నీ అనురాగం, నీ ప్రేమే ముఖ్యం. ఇంక అనవసరం వాదనలు చేయకు శ్రీనాథ్ విసుగ్గా అన్నాడు. వసుధ మళ్ళీ ఏం మాట్లాడలేదు. మెల్లగా మాంగళ్యాన్ని కళ్ళకద్దుకుని శ్రీనాథ్ పాదాలకి నమస్కరిస్తూ, నాకు పరీక్ష లోకం నుంచి ఎదుర్కోవాల్సిన స్థితి కల్పించారు. విజయం సాధించేలా ఆశీర్వదించండి. జయించలేకపోతే మీ చేతుల్లో నా తనువు చాలించేలా దీవించండి. అన్ని విధాలా నేను ఓడిపోతే చివరికి నన్ను మీ చేతుల మీదుగానే దహనం చేయండి. నా కోరిక మరిచిపోకండి అంది గంభీరంగా. ఆ మాట వింటూనే గిలగిల్లాడాడు శ్రీనాథ్. శుభమా అని మనం ఒకటైన తరుణంలో అలాంటి మాటలెందుకు వసు అన్నాడు బాధగా. నిజమేననుకోండి. సమయం వచ్చినప్పుడన్నా కోరిక బయట పెట్టద్దంటారా? నీ మొహం, అదేం కోరిక? నగలడుగు, చీరలడుగు, ఇంకేమన్నా అడుగు, అంతేగాని ఇదా కోరేది? అవన్నీ మీరు నేను అడగకుండానే తెస్తున్నారు కదూ చిలిపిగా అంది వసుధ. శ్రీనాథ్ కోపం కాస్త తగ్గింది ఆ మాటకి. పాయసం కూడా చెయ్యి వసు అన్నాడు ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుంటూ. అలాగే అంది తలూపుతూ వసుధ.
పాయసం తయారయ్యాక చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేశారు. వసుధ అతని కోరికపై వీణుల విందుగా వీణ వాయించింది. అతను పాడాడు. ఆ రాగ జలదిలో మునిగిన నూతన దంపతులు తేలేసరికి సాయంత్రం 5 కావచ్చింది. గబగబా కాఫీ కలిపి అతనికిచ్చింది. పనుందంటూ బయటకు వెళ్ళాడు శ్రీనాథ్. గబగబా వంట చేసి చక్కగా ముస్తాబై ఎదురుతెన్నులు చూస్తోంది వసుధ. వసుధ అతని కౌగిలిలో సర్వ ప్రపంచమూ మరిచిపోయింది. తెల్లవారి అతను లేచేసరికి వసుధ స్నానం అది చేసి చక్కగా ముస్తాబై కాఫీ డికాషన్ తీసి అతన్ని లేపడానికొచ్చింది. ఎంతో తృప్తిగా నిద్రిస్తున్న అతన్ని, అందంగా టీవీగా దృఢంగా ఉన్న అతని రూపాన్ని చూసి ముగ్ధురాలై అతని ఫాలంపై ముద్దు పెట్టుకుంది. కిటికలో కళ్ళు తెరిచాడు శ్రీనాథ్. అతన్ని చూసి 2 చేతులతోనూ మొహం కప్పుకుంది. వసు పొంగిపొరలే ప్రేమతో ఆమెని కౌగిల్లోకి తీసుకున్నాడు శ్రీనాథ్. లేవండి, కాఫీ అయింది. నువ్వు సెలవు పెట్టరాది ఈరోజు కూడా, గోముగా అడిగాడు శ్రీనాథ్. మీరు ఈరోజు కూడా ఉంటారా? ఆనందంగా అడిగింది వసుధ. ఈరోజేం కర్మ, 4 రోజులుంటాను. ఈలోగా ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే చూసుకుని రాత్రికి దేవిగారి సమక్షంలో వాలిపోతుంటాను. ఉన్నట్లుండి వసుధ మీద చాలా దయ కలిగిందే శ్రీవారికి అంటూ కొంటిగాన్ని తప్పుకుంది వసుధ. మెల్లగా లేచి దంతధావనం కానిచ్చి స్నానం చేసి టిఫిను కాఫీ సేవించి బయటకు వెళ్ళాడు శ్రీనాథ్. మరో 6 గంటలో ఖరీదైన 5-6 చీరలు, మ్యాచింగ్ బ్లౌజులు అన్నీ తీసుకునొచ్చాడు. ఎందుకివన్నీ? ఆశ్చర్యంగా అడిగింది వసుధ. ఎందుక, చీరల్లో మరింత అందాలు చిందుతూ రంబలానను ఆనందతరంగ డోలికల్లో ఓలలాడిస్తావని. ఓహో, అయితే తమరికి ఎవరిదో రంభా సంయోగం ఇంతకు ముందెప్పుడో కలిగిందన్నమాట. మూతి ముడుస్తూ అడిగింది వసుధ కొంటితనం దాచుకుంటూ. అబ్బా, ఉత్త జలసి. నీకంటే రంభ ఇంకెవరున్నారేంటి? అప్పుడే నా మీద అనుమానం కూడానా? చిలిపిగా అంటున్న శ్రీనాథ్ని చూసి, ఏమో బాబు, అతి చక్కని మనిషి మా ఆయన. ఎవరైనా రంభలు మేనకలు వలలో వేసుకుంటారేమోనని చాలా బెంగగా ఉంది. ఆ మాట అనుకోవాల్సింది నేను. జగదేక సౌందర్యవతి అయిన నా శ్రీమతిని నీ ఆఫీసులో విజయ్ లాంటి వాళ్ళు ఎక్కడ లాక్కుపోతారోనని. మీకు విజయ్ సంగతి ఎలా తెలుసు? నిన్న కూడా అన్నారా మాట? ఆ మాటకి మందహాసం చేశాడు శ్రీనాథ్. ఎవరి వస్తువును వారు భద్రపరచుకోవాలనుకోవడం అసహజమేమీ లేదు. నీకు అతనితో పెళ్లి కాకుండా చెడగొట్టి అతని మనసు విరిచింది నేనే అన్నాడు శ్రీనాథ్. పెళ్ళా? నేనతన్ని పెళ్ళాడుతున్నానని చెప్పానా? ఆశ్చర్యంగా అడిగింది. నువ్వు చెప్పలేదులే, కానీ నీ హ్యాండ్ బ్యాగ్లో అతను రాసిన ఉత్తరం చదివాను. అందుకే ఒంటరిగా ఇక్కడ ఉన్న నువ్వు అతని వల్ల ఎక్కడ పడిపోతావోనని భయపడ్డాను. అందుకే అతన్ని ఏమాత్రం భరించలేక నీ గురించి కాస్త అబద్ధం కూడా చెప్పాను అంటూ విజయ్కి తనకీ జరిగిన సంభాషణంతా చెప్పేశాడు శ్రీనాథ్. విని విస్తుపోయింది వసుధ. విజయ్ ఎందుకలా ఇన్నాళ్ళు ముభావంతో ఉన్నాడో కూడా గ్రహించుకుంది. క్షమించండి, అతనికి పెళ్లి సాధ్యపడదనే చెప్పాలనుకున్నాను. మీకు నేను ఏనాడు చెప్పాను, మానసికంగా నా భర్త, నా దైవం మీరేనని. అలాంటి మిమ్మల్ని కాలదన్ని అతను అడిగిందే చాలని పెళ్ళాడతానా? ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? బాధగా అడిగింది. అఫ్కోర్స్ నిజమేననుకో, నా భయం నాది. ఇప్పుడింక నీపై ఏ విధమైన సంశయాలు లేవులే. ఇప్పుడు పూర్తిగా నా అర్థంగా వయ్యావు. పోనీలేండి, ఎప్పటికైనా అనుమానాలు కలగకుండా ఉంటే అంతే చాలు అంటూ మందహాసం చేసింది వసుధ. అతను కోరిన విధంగానే ఆ చీరలో ముస్తాబయింది. ఆమె ఏ విధంగా తన ఊహకి మరింత సౌందర్యంతో మెరిసిపోతూ కనిపిస్తుందో ఆ విధంగానే ఊహల్లో నిలుపుకొని నప్పే విధంగా ఆమె కన్ని హంగులు సమకూర్చాడు శ్రీనాథ్. ఆ రోజు మామూలుగా అతను కౌగిలిలో బంధించినప్పుడు, నేను గర్భవతినైతే నా జీవితం ఏమవుతుంది అని అడిగింది మెల్లగా. ఆ మాట వింటూనే ముద్దులతో ముంచేస్తూ, నా వసు, నువ్వు నిజంగా గర్భవతివైతే నాకు అంతకంటే ఆనందకరమైన విషయం మరొకటి లేదు. నాకంటే అదృష్టవంతుడు కూడా మరొకడు ఉండడాన్ని ఆనందిస్తాను. కానీ నన్ను లోకం హీనంగా చూస్తుంది. ఇందులో హీనమంటూ ఏముంది వసు? భార్యన తర్వాత బిడ్డను కనకుండా ఉంటుందా? లోకంలో ఎవరూ తల్లులు కావడం లేదా? మీరు నన్ను రహస్యంగా పెళ్ళాడారు, అలాగే సంసారమూ చేశారు. రేపు నేను గర్భవతినైతే నలుగురు చూస్తారు. బిడ్డను కంటే 10 మందికి తెలుస్తుంది. తెలియని భయం దేనికి? నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని, ఈ బిడ్డకి తండ్రిని నేనేనని చెప్పు అన్నాడు శ్రీనాథ్. వసుధ మాట్లాడలేదు. ఇంచుమించు 4 రోజులు దాదాపు వచ్చాయి. అతని ప్రయాణ సన్నాహాలు చురుగ్గానే సాగాయి. అతను వెళ్లే రోజు దగ్గర పడింది. వసుధ కళ్ళలోని దిగులు, కన్నీరు చూసి పోనీ ప్రయాణం మానుకుందామా అనిపించింది శ్రీనాథ్కి. అతనికి అంత వెళ్లాలన్న ఆసక్తి కనిపించడం లేదు. తనిన్నాళ్ళు అనవసరంగా వసుధని భారీగా స్వీకరించక సుఖపడకుండా ఉండిపోయిన తెలివి తక్కువతనానికి చింతించాడు. మీరు జర్మనీ వెళుతున్నారు, అక్కడ మరో విదేశీ వనితని చేపట్టి నన్ను మరిచిపోతారా అడిగింది వసుధ ఏడుస్తూ. మొత్తానికి నీకు జలసి ఉందని మరోమారు నిరూపించుకున్నావు. పిచ్చి వసు, నిన్ను మోసం చేస్తానా? నేను వెళ్ళగానే అడ్రస్తో ఉత్తరం రాస్తాను, జవాబులు రాస్తూ ఉండు.
ముఖ్యంగా నీ నుంచి శుభవార్త కోసం ఎదురు చూస్తుంటాను. ఏం శుభవార్త? మనకి బిడ్డ కలుగుతుందని, నా ప్రతిరూపం నీ గర్భంలో ఉందని. వసుధ మాట్లాడలేదు. వసు, గర్భవతివైతే అది పోగొట్టుకోనని, బిడ్డను కని నాకు అందిస్తానని వాగ్దానం చేయి అన్నాడు చెయ్యి ముందుకు చాపి. వసుధ అలాగే ప్రమాణం చేసింది. ఆమెను గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు శ్రీనాథ్. శ్రీనాథ్ వెళ్ళిపోయాడు. లోకమంతా శూన్యంగా కనిపించసాగింది వసుధకు. ఆఫీస్కు దిగులుగా వెళ్ళింది శ్రీనాథ్. ఉన్న నెల రోజుల్లోనూ మధ్య మధ్య చాలా సెలవులే పెట్టింది వసుధ. విజయ్కి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. వసుధని మళ్లీ కదిల్చి వివాహం చేసుకుని విజయవాడలో కాపురం పెడితే బాగుండు, వసుధని ఉద్యోగం మానిపించి అని కూడా అనుకున్నాడు విజయ్. ఆ రోజు సాహసించి, వసుధ, నేను అడిగిన దానికి జవాబు ఇవ్వనేలేదు అన్నాడు మెల్లగా. క్షమించండి, నా వివాహం అయింది అంటూ మంగళసూత్రం చూపించేసరికి నిలువున నీరైపోయాడు విజయ్. నువ్వు ప్రేమించిన వ్యక్తినేనా? అవును, చివరికి ఆయనే నన్ను చేసుకున్నారు. అదృష్టవంతుడు అని వెళ్ళిపోయాడు విజయ్. శ్రీనాథ్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చేసరికి ఏనుగెక్కినంత సంబరం కలిగింది వసుధకి. వెంటనే జవాబు రాసింది. నెల 20 రోజులు గడిచేసరికి తనకి నెల తప్పిందన్న విషయం గ్రహించింది వసుధ. శ్రీనాథ్ కోరిక నెరవేరిందన్న ఆనందంతో పాటు లోకులు ఏమనుకుంటారోనని భయపడింది వసుధ. ఇప్పుడు శ్రీనాథ్ పెళ్లి చేసుకున్నట్లు చెబితే ముందు బిందు వచ్చి నాన్న తిట్లు తిడుతుంది. తల్లి తండ్రి దుమ్మెత్తి పోస్తారు. అక్క మొగుడు తప్ప మరెవరూ దొరకలేదా అని లోకం అంటుంది. చెప్పకుండా ఉందామంటే తన కడుపులోని బిడ్డకి సంరక్షణ కావాలి. అక్రమ సంతానంగా భావించకుండా ఉండాలి నలుగురు. ఏ విధంగా? రేపు నెలలు నిండాక ప్రసవానికన్నా తల్లిని రప్పించుకోవాలి. తల్లి ఎన్ని మాటలంటుందో. తాను గర్భవతి అంటూ వసుధ రాసిన ఉత్తరం చదివేసరికి గుండె జల్లు మంది శ్రీనాథ్కి. నా వసు, నాకంత ఆనందాన్నిచ్చిన నువ్వు ప్రతిఫలం అందుకోకుండా ఉండవని అనుకున్నాను నేను. అక్షరాలు అలాగే జరిగింది. నన్ను ప్రేమించావు, నా భార్యవై నన్ను పూర్తిగా సుఖపెట్టావు. ఇప్పుడు నా బిడ్డకు తల్లివి కాబోతున్నావు అనుకున్నాడు మనసులో. వసు, నా ప్రేమమూర్తి, నా హృదయేశ్వరి, సిగ్గుబరువుతో వాలిపోయే సోగ కళ్ళను ఈ మాట నాకు నువ్వు చెబుతుండగా తనివి తీరా చూసి ఆనందించే అదృష్టం లేక ఎన్ని మైళ్ల దూరంలోనూ ఉండిపోయిన నా దురదృష్టానికి బాధపడుతున్నాను. మందులవి వాడు, నేను నెల నెలా డబ్బు పంపిస్తాను. ఉద్యోగం మాని హాయిగా విశ్రాంతి తీసుకో అంటూ రాశాడు శ్రీనాథ్. అది చదివి నవ్వుకుంది వసుధ. కానీ ఉద్యోగం మానలేదు. ఆమెకి వివాహం అయిందని విజయ్ వెళుతూ అందరికీ చెప్పే వెళ్ళాడు. ప్రతి ఉత్తరంలోనూ ఉద్యోగం మానమని రాస్తూనే ఉన్నాడు శ్రీనాథ్. ఇంటికి ప్రతి నెల డబ్బు పంపిస్తోంది వసుధ. తనకి శ్రీనాథ్ పంపే డబ్బు బ్యాంకులో వేసుకోసాగింది, పురిటి ఖర్చులకుంటుందని. కూతురు గర్భవతన్న విషయం తెలియనే తెలీదు తల్లిదండ్రికి. బిందుకు కూడా డబ్బు పంపిస్తూనే ఉన్నాడు శ్రీనాథ్. ఆమె పేర కాదు, ఆమె తండ్రి పేరున. అయితే ఇంతలో ఒక విచిత్రం కూడా జరగకపోలేదు. బిందు గర్భవతయ్యి 5వ నెల గర్భస్రావం అయిందన్న విషయం తండ్రి వసుధకు రాస్తే వసుధ శ్రీనాథ్కి రాసింది, సానుభూతి చూపిస్తూ. అది చదువుకొని ఈషన్ మాత్రం కూడా బాధపడలేదు శ్రీనాథ్. అతనికి బిందు అంటేనే గిట్టదు. దానికి ఆమె ప్రవర్తన కూడా కారణమే. పైగా శోభనం అంటూ పెళ్లిలో గదిలోకి పంపినవాడు మొదటి రాత్రి బాగుండలేదు అన్న భావంతో బిందు ఏమైనా అనుకోగలదని, తన మీద ఏమైనా ప్రచారం చేస్తుందేమో అన్న ఉద్దేశంతో ఆమెతో సంసారం సాగించాడే కాని హృదయపూర్వకంగా కాదు. ఆ తర్వాతైనా కాపురానికొచ్చాక మొదట్లో నెలకొకసారి కేవలం ఆమె ఏమన్నా కోరిక తీరక బాధపడుతుందేమో అన్నట్లు వ్యవహరించాడు. ఆ తర్వాత అతనికి ఎందుకో తృప్తి కలగకపోగా విముఖత్వం కలిగి మానేశాడు. అది కూడా బిందు గర్భం అనేది తన వల్ల కలిగే అవకాశం ఎంతమాత్రం లేదని అతనికి తెలుసు. అయితే ఇవన్నీ వసుధకు తెలియవు. నిజానికి బిందు గర్భవతి కానూ లేదు, ఏమీ లేదు. ఎందుకనో వరుసనే 5 నెలలు ఆమె ఋతుక్రమం కాలేదు. శ్రీనాథ్ జర్మనీ వెళ్లబోయే ముందు తనకి నెల తప్పిందని చెప్పినా విని విన్నట్టు ఊరుకున్నాడే కాని ఎలా వచ్చింది అని ప్రశ్నించలేదు. 5 నెలలకి మామూలుగా బహిష్టు కావడంతో తల్లి తండ్రి గర్భస్రావం అయిందని అనుకున్నారు. అందుకే ఆమెకు మందులవి ఇప్పిస్తూ కూర్చోబెట్టి చాకరీ చేస్తూ ఆమె దగ్గరే ఉండిపోయింది తల్లి. వసుధ విషయంలో ఏమాత్రం వారికి అనుమానం కలగలేదు. బాగానే ఉందిలే అని అనుకున్నారు మెదలకుండా. శ్రీనాథ్ క్యాలెండర్ చూశాడు. 9 నెలలైంది తనొచ్చి. వసుకి నెలలు నిండినట్లే. రేపో మాపో తనకి కొడుకు పుడతాడు. ఇంకా 3 నెలలకు గాని వాణ్ణి చూసే అదృష్టం తనకి లేదు. వసుధ ఎలా ఉందో, కులాసాగా లేచి తిరుగుతుందో లేదో, ఆఫీసు మానిందో లేదో, ఇదే విధంగా అతని ఆలోచనలు సాగుతున్నాయి. వసు, బాబు పుట్టగానే కేబుల్ పంపు అంటూ ప్రతి ఉత్తరంలోనూ రాస్తున్నాడు శ్రీనాథ్. తల్లిని పిలవడమా మానడమా అన్న మీమాంసలో పడిపోయింది వసుధ. అయితే మనిషి అనుకున్నవి అనుకున్నట్టు ఏనాడూ జరగవు. అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తల్లిని ప్రసవానికి పిలవనా మాననా అన్న ఆలోచన ఇంకా వసుధకి తెగనేలేదు. అనుకోకుండా ఆమె వచ్చేసింది.
నెల నిండిన కూతురిని చూసి తెల్లబోయింది సుగుణమ్మ. ఇదేంటే నువ్వు పెళ్ళి అంటూ ఆపేసింది, ఎలా ముగించాలో తెలియక. అవును, చేసుకున్నాను. ఆయన ప్రస్తుతం ఊళ్ళో లేరు, వస్తారు అంది నిబ్బరంగా వసుధ. అదేంటి, మాకు మాట మాత్రం చెప్పకుండానే, అనుమతి తీసుకోకుండానే పెళ్లి చేసుకోవడం, తల్లి కాబోవడం కూడా జరిగాయా? విసురుగా అడిగింది తల్లి. మీకు చెప్పే అవకాశం లేకపోయింది. అయినా మీకు నేనేం లోటు చేశానని? లోటు చేశామని కాదు, అప్పుడు అవకాశం లేకపోతే ఆ తర్వాతైనా రాయొచ్చుగా. రాద్దామనుకున్నాను, కానీ అక్కయ్య గొడవలో మీరున్నారని రాయలేదు. అవును, దాని కర్మం ఇలా కాలింది. లోకంలో అంతా బాగానే నెల నిండి కంటుంటే దానికే మధ్యలోనే తగలబడింది అక్కసుగా అంది సుగుణమ్మ. ఆ మాట నెల నిండిన వసుదని చూసే అంది. అది గ్రహించిన వసుధ హృదయం కలుక్కుమంది. తను తల్లి కాబోవడం ఎంతమాత్రం ఆమెకిష్టం లేదని గుర్తించింది కూడా. ఇంతకీ ఎవరతను, ఏం చేస్తుంటాడు? ఇలాంటి ప్రశ్నలన్నీ తల్లి గుచ్చుగుచ్చి అడుగుతూ ఉంటే, ఆయన ఇంకా 3 నెలల్లో వస్తారమ్మా, రాగానే చూపిస్తాను. పెద్ద ఉద్యోగస్తుల్లే ఆయన అంది వసుధ నవ్వుతూ. వసుధ ఆ మాటన్న శ్రీనాథ్ మీద ఊహ పోలేదు సుగుణమ్మకి. అయిష్టంగా ఊరుకుందప్పటికి. వసుధ పంపే సంపాదనతో తమకి బ్రతుకులు సుఖంగానే గడుస్తున్నాయి. అతడెవరో కొత్త మోజుతో ఇప్పటి కూరుకున్నా తర్వాత ఎందుకు పంపిస్తాడు డబ్బు? పైగా కన్నాక వసుధ ఉద్యోగం చేయకపోవచ్చు, చేసిన పిల్లాడు పుట్టాక ఖర్చులెక్కువని పంపకపోవచ్చు. అప్పుడు తామందరికీ నోట్లో మట్టి కొట్టినట్టే. చూడగా చూడగా వసుధ పెళ్లి చేసుకోవడం పెద్ద నేరంగాను, తల్లి కాబోవడం అంతకంటే పెద్ద అపరాధంగాను తోచి మనసులోనే తిట్టిపోసింది సుగుణమ్మ. తల్లొచ్చిన వారంలోనే వసుధకి నిప్పులారంభమయ్యి ఆసుపత్రిలో తేలిగ్గా ప్రసవించి మగబిడ్డనే కంది. వెంటనే రహస్యంగా నర్సు చేత శ్రీనాథ్కి కేబుల్ పంపింది. సుగుణమ్మ మనవడు పుట్టినందుకు సంతోషించకపోగా అసూయతో మండిపడిపోయింది. తనకి మగబిడ్డ పుట్టనేలేదు, గొప్ప ఇంజనీరు భార్య అయిన బిందు కడుపు ఫలించలేదు. తమని పోషిస్తోన్న వసుధ మాత్రం దొంగతనంగా పెళ్లి చేసుకుని బిడ్డను కంది. ఆ అసూయ భరించలేక అల్లుని గురించి ఇరుగు పొరుగుల్ని ఆరాలాగసాగింది. చివరికి తేలిందేంటంటే, ఎప్పుడో 9-10 నెలల కిందట మంచి అందగాడే నెల ఉండి వెళ్ళాడని, అతను ఎవరంటే తన భర్త అని, పెళ్లి చేసుకున్నానని వసుధ చెప్పిందని, ఆ తర్వాత ఈనాటి వరకు అతను కనిపించలేదని కూడా అర్థమైంది. దాంతో ఇక రంధ్రాన్వేషణ, సూటిపోటి మాటలు ప్రారంభించింది సుగుణమ్మ. ఎవడో దీన్ని తగులుకుని కడుపు రాగానే ముఖం చాటు చేశాడని, ఇది మంగళసూత్రం కట్టుకుని పెళ్ళైందాల్లా తిరుగుతూ ఆ వెధవకి బిడ్డను కన్నదని కామయ్యకు ఉత్తరం రాయించింది రహస్యంగా. దానికి వెంటనే కామయ్య ఆ పిల్లాన్ని ఎక్కడైనా పడేయమని, ఏ ఆసుపత్రికో ఇచ్చేయమని జవాబు రాసి, కూతురిలాంటి వెధవ పని చేస్తుందని కల్లో కూడా అనుకోలేదని దుమ్మెత్తిపోస్తూ వసుధకు కూడా రాశాడు. అది చదివి వసుధ తీవ్రంగా గాయపడింది. పురిటి స్నానం తిట్టుకుంటూనే చేయించింది సుగుణమ్మ. వసుధ నుంచి బాబు పుట్టిన వర్తమానం వినగానే ఆనందంతో మైమరిచిపోయాడు శ్రీనాథ్. వసుధని బాబుని ఎప్పుడెప్పుడు చూద్దామన్న తహతా పట్టుకుంది. కనీసం పరమాన్నమైన బాబు పుట్టినందుకు సంతోషంగా తల్లి తన స్నానం రోజున చేయనందుకు చాలా బాధపడింది వసుధ. కాని శ్రీనాథ్ మాత్రం రోజులు లెక్కవేసి ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చాడన్నాడు. తల్లి సూటిపోటి మాటలు, పిల్లాడికి నీళ్లు పోయడం, ధుమ్ధుమలాడ్డం అన్నీ భరించింది వసుధ. ఇంకా 2 నెలల్లో వచ్చేస్తాడు శ్రీనాథ్. అతను రాగానే అతనికి చూపించి లోకానికి తన భర్త ఎవరో తెలియజెబుతుంది. ఇలా ఆలోచిస్తూ ధైర్యం తెచ్చుకోసాగింది వసుధ. నెల గడుస్తున్నా కూతురు భర్త రాలేదు. ఆమె 3 నెలలకొస్తాడని ముందే చెప్పినా అది గుర్తులేనట్లే. ఏ ముదృష్టపడు దాపరించాడో, నా కూతుర్ని భ్రమపెట్టి వల్ల వేసుకుని తన ముచ్చట తీర్చుకుని తప్పుకున్నాడు. అంత భర్త అయితే పిల్లాడు పుట్టాడంటే రాడా? నెల గడుస్తున్నా రాకపోయే అని వీధిన దొడ్డినా పడి అరవడం, ఇంటికొచ్చిన వాళ్ళకి పనిగట్టుకుని చెప్పడం సాగించింది సుగుణమ్మ. కన్నతల్లయుండి తన బ్రతుకునింత 10 మందిలోనూ పొలుచన చేస్తున్నందుకు కంటికి కడివిడుగా ఏడ్చింది వసుధ. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా హేళన చేద్దామనుకునే లోకం సుగుణమ్మని కదిలించి మరీ అడగడం, దానికి తన అక్కసునంతా తీర్చుకుంటూ చిలవలు పలవలు కల్పించి ఆమె చెప్పడం. దాంతో వసుధ చెడిపోయిన మనిషని, ఎవడి వల్లో బిడ్డని కన్నదని లోకమంతా కూడై కూయసాగింది. ఈ దుష్ప్రచారాలు, అవమానాలు తలచుకుని కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది వసుధ. దానికి సాయం పిల్లాన్ని ఎవరికైనా ఇచ్చేమని పోరు. కామయ్య ఉత్తరాలు మరింత కడుపు మండిస్తున్నాయి వసుధకి. అలా అయినా సహించింది. కూతురి బిడ్డను వదలడానికి ఇష్టపడకపోవడం మరింత మండించింది సుగుణమ్మకి. పిల్లాన్ని శాపనార్థాలు పెడుతూ తిట్టిపోస్తుంటే భరించలేకపోయింది. ఎలాగో ఇంట్లోనే ఉంది కనుక బాబుకి నెల వెళ్లే వరకు జాగ్రత్తగా తను చూసుకుంటున్నా, నెల గడిచిపోయాక తిరిగి ఉద్యోగంలో ప్రవేశించాలంటే విపరీతమైన భయం పట్టుకుంది వసుధకి. తల్లి తను లేకుండా చూసి ఆ పిల్లాన్ని పేకనొక్కి పారేస్తుందో, ఏ చెత్తకుండీలో పడేస్తుందో, ఎవరికన్నా ఇచ్చేస్తుందోనని భీతిలా సాగింది. ఉద్యోగం మాందామనుకుంటే తన సంపాదనకి కకృతిపడి ఇన్ని విధాల తన్ను తూర్పారబడుతున్న తల్లిదండ్రులు ఆ ఉద్యోగం చేసి డబ్బు పంపకపోతే మరింత రభస చేస్తారని గ్రహించి
మళ్ళీ పనిలోకి వెళ్లాలనుకుంది. నిజానికి శ్రీనాథ్ పంపే డబ్బుతో బాబుని పెంచుకుంటూ ఇంటి దగ్గర ఉండాలని ఆమె ఆశ. శ్రీనాథ్ వాంఛ కూడా అదే. ఉద్యోగం మాని బాబుని శ్రద్ధగా చూసుకో, నీ ఆరోగ్యం కాపాడుకో అంటూ ఉత్తరం రాస్తూనే ఉన్నాడు హెచ్చరికగా. చివరికి ఒక నిశ్చయానికొచ్చింది. నెల గడిచి వారమైనా ఆఫీస్కెళ్ళవేం అని అడిగిన ప్రశ్నకి సూటిగా ఆమె వంక చూసి, నేను వెళ్ళగా చూసి నా బిడ్డను నువ్వేమన్నా చేస్తే ఏం చెయ్యాలి? నీకు ఆయన 3 నెలలకు వస్తారని వెనకే చెప్పాను. అయినా నువ్వు నన్ను నమ్మక నా బిడ్డని భర్తని నన్ను ఆరాడి పెడుతున్నావు. నా బిడ్డని నీ చేతుల్లో నిన్ను నమ్మి నేను చేస్తే వదలను. ఉద్యోగం చేయను, మీకు డబ్బు పంపను, ఉంటే తింటాం లేకపోతే చేస్తాం. నేను మంచిదాన్ని కాదన్నావు కనుక నా పాటలేవు నేను పడతాను. నేను చచ్చాననుకుని అలాగే మీ ఇంటి దగ్గర చెప్పుకుని మీ మానాన్ని మీరు ఉండండి. నేను ఈ జీవితంలో నీ గుమ్మం తొక్కను, మీరు నా గుమ్మం తొక్కద్దు అంది నిర్మోహమాటంగా. వసుధ ఎదురు తిరిగేసరికి కాస్త తగ్గింది. వసుధ ధోరణి గమనించి కథ బెడిసి కొట్టి డబ్బు చేతికి రాకుండా పోయే ప్రమాదం ఉందని గ్రహించి వెంటనే కామేని పిలిపించింది సుగుణమ్మ. ఇద్దరూ ఆలోచన చేసి బిందుకి పిల్లాడినిచ్చి పెంచే ఏర్పాటు చేయాలని, పిల్లాడంటూ కనబడకపోతే ఉద్యోగం మానిస్తుందని గ్రహించి నిర్ణయించారు. అక్కయ్య బాబుని తన బిడ్డలా పెంచుతుంది. వారానికోసారి నువ్వు వచ్చి చూస్తూ ఉండొచ్చు. నీ బిడ్డకేం ప్రమాదం లేదు. అక్క అతను వెళ్లేసరికి గర్భిణి అని బావకి తెలుసట. అతనొచ్చి బిడ్డ ఏడునడిగితే పాపం అదేం చెబుతుంది? ఈ పిల్లాడిని తన పిల్లాడిగా పెంచుతుందిలే కొన్నాళ్ళు. మీ ఆయన వస్తాడంటున్నావు, కానీ నాకు నమ్మకం లేదు. పోనీ నీ మాట ప్రకారం ఇంకో నెల 15 రోజుల్లో వచ్చినా కానీ పిల్లాడు పుట్టిపోయాడని ఏదో చెప్పు, మళ్ళీ కనకపోవులే. అయినా నెలకి 300 తెచ్చుకుంటూ ఎప్పటినుంచే పిల్లేమిటి అంది సుగుణమ్మ. ఈ మాటలకి నిర్ఘాంతపోయింది వసుధ. అదేంటమ్మా అలా అంటావు? నేను కన్నబిడ్డని అక్క కిందకివ్వాలి, నా బిడ్డ లేడని ఎందుకు చెప్పుకోవాలి? రేపు నా భర్త మాత్రం వచ్చి నా బిడ్డ ఏడని అడగరా అంది కష్టంగానే. వచ్చాళ్లే, ఏసుడింపు గాని ఏమైనా అక్కకి ఇవ్వాల్సిందే అంది ఖరారుగా సుగుణమ్మ. మీరు అక్కకిస్తానని మళ్ళీ ఏదన్నా నాటకాలాడితే ఏం చెయ్యాలి? అసలు నా బాబుని చచ్చినేవను అంది వసుధ. కానీ 2వ రోజుకి బిందు రావడం, వసుధ ఏడుపులు లెక్క చేయకుండానే పిల్లాన్ని తీసుకువెళ్లడం జరిగిపోయాయి. విజయగర్వంతో ఇంటికి వెళ్లిపోయారు తల్లిదండ్రులు. అక్క, ఆనాడు నా భర్తని నీవాణ్ణి చేసుకున్నాం, ఈనాడు నా బిడ్డను తీసుకున్నాం. ఏ దేవి కృప వల్లనో దైవం నన్ను అనుగ్రహించి తన దాన్ని చేసుకుని వెళ్లారు. కాని అలాగే వచ్చి నా కొడుకుని నాకు ఇవ్వకపోతారా అని ధైర్యం తెచ్చుకుంది వసుధ. భార్య కోసం బిడ్డ కోసం తప్పించిపోతున్న శ్రీనాథ్ 15 రోజుల ముందే బయలుదేరాడు. వసుధ నుంచి ఉత్తరాలు సరిగ్గా లేవు. బాబు కులాసాగా ఉన్నాడా, తన ఆరోగ్యంగా ఉన్నదా లేదా అన్న ఆదుర్ద ఎక్కువైంది. పైగా పిరికి వసుధ తల్లిదండ్రులకి తన బిడ్డ తండ్రి అయిన తనను గురించి చెప్పిందో లేదో అన్న ఆలోచనొచ్చి ఏం ప్రమాదాలు సంభవించాయని హడలిపోయాడు. నిజానికి బాబుని తీసుకుని బిందు వెళ్ళాక ఒక్కసారి వెళ్లి చూసి వచ్చింది వసుధ. ఆ తర్వాత పాలతో భారమయ్యి జ్వరం పట్టుకుంది. ఇలా జరిగిందని శ్రీనాథ్కి రాయలేదు. రాసేందుకు ఆమెకి స్వాస్థం లేకపోగా కాస్త మందుల బలానికి లేచి తిరుగుతుండగా శ్రీనాథ్ బయలుదేరబోతున్నట్లు రాశాడు. ఇంకా ప్రస్తావన మానుకుని అతని రాక కోసం ఎదురుతెన్నులు చూడసాగింది వసుధ. శ్రీనాథ్ ముందు తన రాక తెలియచేయాలి కనుక విజయవాడ వచ్చి ఇంటికొచ్చాడు. బిందువు చేతిలోని పిల్లాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. ఎవరి పిల్లాడు అని అడిగాడు సూటిగా. మీ అబ్బాయే. ఆనాడు మీరు వెళుతుంటే నేను గర్భవతినని చెప్పానుగా. బిందువు మాటకి తదేకంగా చూశాడు బాబుని. తను వెళ్లేనాటికి 3 నెలల గర్భిణి అన్నమాట గుర్తొచ్చింది. పిల్లాడికి 3 నెలలు కూడా ఉన్నట్లేవు. కనీసం 5-6 నెలలన్నా ఉంటాయి ఆమె బిడ్డైతే. పైగా బిందుకు గర్భస్రావం అయినట్లు వసుధ రాసిన ఉత్తరం తన దగ్గరింకా భద్రంగా ఉంది. బిందు కొడుకు ఏమైనా ఇంత అందంగా ఉండడు. అదీకాక కళ్ళు ముక్కు అన్నీ తనలానే ఉన్నాయి. ఆ రంగు ఆ వరస చూస్తే వసుధ గుర్తుకొస్తోంది. బిందుకి తన వల్ల గర్భం వచ్చే అవకాశాలు ఏ విధంగానూ లేవు. ఇందులో ఏదో రహస్యం ఉంది. వెంటనే ఆఫీసుకు సెలవు పెట్టి తిన్నగా వసుధ దగ్గరికి ప్రయాణం అయ్యాడు. శ్రీనాథ్ ఇంటికి వెళ్లేసరికి వసుధ మంచం మీద పడుకుని భగవద్గీత చదువుకుంటోంది. మనిషి చిక్కి శల్యమైనట్లుంది. వసు. త్రుళ్ళిపడిన వసుధ గుమ్మంలో శ్రీనాథుని చూసి పుస్తకం గిరాటు వేసి త్రుటిలో అతని చేతుల్లో వాలిపోయింది. ఆమెను అలాగే అక్కున చేర్చుకుని గదంతా కలిజూసి, వసు, బాబెక్కడా? ఆ మాట వింటూనే ఒక్కసారి పెద్దగా ఏడ్చింది వసుధ. ప్లీజ్ ఏడవకు, మన బాబు ఏమయ్యాడో చెప్పు అన్నాడు కంగారుగా. నా దగ్గర నుంచి బాబుని అక్క తీసుకుని వెళ్ళిపోయింది. బాబు అక్కయ్య దగ్గర పెరుగుతున్నాడు అంటూ అతని గుండెలపై తలాంచి వెక్కి వెక్కి ఏడవసాగింది వసుధ. ఆ మాటతో తన అనుమానం నిజమైనందుకు మనసులో ఒక విధంగా సంతోషించాడు. మెల్లగా ఆమెని ఓదార్చి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాడు శ్రీనాథ్. ఒక్కొక్క మాట చెబుతుంటే అతని ఒళ్ళు ఉడికిపోసాగింది. చి దుర్మార్గులు, అమాయకురాల్ని ఒంటరిదాన్ని చేసి వసుధని ఎన్ని బాధలు పెట్టారు. నా బిడ్డని లాక్కుపోవడానికి వీళ్ళెవరు?
నా బాబుని నాకు ఇప్పించండి. నేను అందరికీ దూరంగా ఎక్కడికన్నా పోయి నా బిడ్డను పెంచుకుంటాను. మీ ఎవరి జీవితాల్లోకి రాను అంటూ శ్రీనాథ్ చేతులు పట్టుకుని వసుధ ఏడుస్తుంటే నిలువున కదిలిపోయాడు శ్రీనాథ్. చ, అలా ఏడవకు. అసలే అలా అయిపోయావు చూడు. బాబుని తీసుకుని నువ్వెక్కడికి వెళ్ళనక్కర్లేదు. మనమే పెంచుకుందాం. ఏడవకు మరి అంటూ ప్రేమగా ఓదార్చాడు శ్రీనాథ్. అతని మాటలకి కాస్త ఉపశమనం కలిగింది వసుధకి. అబ్బా, ఏడాది నీ సమక్షంలో లేనందుకు నాకెంత వెర్రెత్తిపోయిందో నీకేం తెలుసు అంటూ చేతులతో చుట్టేశాడు శ్రీనాథ్ని. బాబు మీరు దగ్గర లేకపోవడంతో ఖాళీగా ఉండి పిచ్చెక్కిపోతుంది. అందుకే ఆఫీస్కి వెళుతున్నాను. ఇంక రిజైన్ చేసే రేపు 4 రోజులాగి బాబుని తీసుకొస్తాను. నాకు ఆఫీసులో పనుంది. ఎల్లుండి వెళతాను. నువ్వు కూడా నాతో వచ్చేయ్. ఆ తర్వాత మనం అక్కడే కాపురం పెట్టుకుందాం. నువ్వు పక్కన లేకపోతే నేను అసలు ఉండలేను. జర్మనీ వెళ్ళానే గాని నిప్పుల మీద ఉన్నట్టు ఉండొచ్చాను అన్నాడు దగ్గరగా లాక్కుంటూ. మీరు లేకపోతే నేను మాత్రం ఉండగలనా? ఎప్పుడొస్తారా అని కలవరించిపోతున్నాను. మరి ఉద్యోగం మానేస్తావా? మీరు బాబుని తీసుకురాగానే. వెరీ గుడ్, నువ్వు నా అర్ధాంగివి. శ్రీనాథ్ ఉన్న 2 రోజులు 2 క్షణాల్లా గడిచిపోయాయి వసుధకి. శ్రీనాథ్కి అంతే. ఇంకా ఆలస్యం చేయకూడదు. తన వసుధని బాబుని ఒక చోట చేర్చుకుని తను ప్రతి క్షణం ఆనందంగా గడపాలి. ఇప్పటికే తను చాలా కాలాన్ని వ్యర్థం చేసుకున్నాడు. ఇక లాభం లేదు. కావాలంటే విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ అన్నా చేయించుకోవాలి. వసుధను మాత్రం వదులుకోకూడదు అన్న గట్టి నిర్ణయానికి వచ్చాడు శ్రీనాథ్. వసు, 2-3 రోజుల్లో వస్తాను నేను అని వెళ్ళిపోతుంటే వసుధకి లోకమంతా శూన్యంగా కనిపించసాగింది. ఇంటికొస్తూనే బాబునెత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు శ్రీనాథ్. నా అనురాగాల పంటవిరా బాబు నువ్వు. వసు, చక్కని బిడ్డను కనిచ్చావు, కానీ నీ తల్లి మమత తీరకనే వ్యధ చెందుతున్నావు అనుకున్నాడు మనసులో. అతను ఆఫీస్ పనిలోనూ ట్రాన్స్ఫర్ కోసము ప్రయత్నాలు చేస్తూ అందాక ఇంటి కోసం కూడా వెతుకుతూ తిరుగుతున్నాడు. ఆ పనులతో అతను చెప్పిన 3 రోజులు గడిచిపోయినా బాబుని తీసుకురాకపోయేసరికి వసుధ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. చివరకు బిడ్డను అక్కడే ఉంచుకుని శ్రీనాథ్ తన దగ్గరకు రావడం మానేస్తాడేమో అని హడలిపోయింది. ఇంకా ఆగలేక, ఆ కల్లోలం భరించలేక ఒక్కసారి బాబును చూడాలన్న తపనతో విజయవాడొచ్చింది. మునిమాపు చీకట్లు అలుముకుంటున్నాయి. శ్రీనాథ్ ఇంకా ఇంటికి రాలేదు. బిందుతో పాటు తల్లి బాబునెత్తుకుని గుమ్మంలోనే ఉండడంతో కంగారుపడి, అక్క, బాబు కులాసాగా ఉన్నాడా అని అడిగింది ఆదుర్దాగా. ఆ అంటూ మూతి విరిచింది. చటుక్కున బిందుకి శ్రీనాథ్ తిరిగొచ్చాడన్న మాట స్ఫురణకొచ్చింది. బాబు మనబిడ్డ అంటే నమ్మి బాబుని ఎంతో అపురూపంగా చూసుకున్నాడు శ్రీనాథ్. ఇలాంటి తరుణంలో వసుధ బాబు కోసం వస్తుంటే ఏం బాగుంటుంది? ఎలాగైనా ఆమెను రాకుండా చేయాలని నిర్ణయించుకుని, నువ్వెందుకొచ్చావు అని అడిగింది బిందు ఆమెను కోపంగా చూస్తూ. బాబును చూద్దామని. బాబుకు నీకేంటి సంబంధం? ఆ మాటకు పిడుగుపడిందాల్లా తేరుకుని, అదేంటక్క, బాబు నా కొడుకు అంది వసుధ. చాలే, నోరు మూసుకో. నీ కొడుకు ఎవడో నీతి జాతి లేని వాడితో కులికి బిడ్డను కని తగుదునమ్మా అని నా గడపలోకి రావడానికి సిగ్గులేదు. ఇలాంటి చెడిపోయిన దానికి గుమ్మంలో వచ్చే అర్హత లేదు పెద్దగా అరవసాగింది బిందు. సుగుణమ్మ వెంటనే అందుకుని, ఓసి దిక్కుమాలిందానా, నా కడుపున చెడబుట్టావు. మా పరువు ప్రతిష్టలు మంటగలిపావు. ఇవన్నీ చాలక ఏ ముఖం పెట్టుకునొచ్చావు? ఆ అరుపులకి ఆ రోడ్డునున్న నలుగురు పోగయ్యారు. విడ్డూరంగా చూడసాగారు. చూసి ఊరుకుంటారా? తలో మాట విసరసాగారు. బిడ్డనివ్వకపోగా వీధిలో పెట్టి నలుగురి మధ్య దుమ్మెత్తిపోస్తున్న తల్లిని అక్కని చూసి జీవితంలో తొలిసారిగా అసహించుకుంది వసుధ. ఈ అక్క కోసం, ఈ తల్లిదండ్రుల కోసం తను శ్రీనాథ్ని ఆనాడు ఒప్పించి పెళ్లి చేసింది బిందుతో. అవును, ఆయన అంటూనే ఉన్నారు, నీ త్యాగం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు అని ఆ రోజే చెప్పారు. తని గ్రహించలేకపోయింది. వసుధ ఏదో అనేలోగా తలుపు బళ్ళున గడియ వేసుకుని లోపలికి వెళ్లారు తల్లి కూతుళ్ళు. వసుధ తలుపు కొట్టింది. పోవే పో, నువ్వు చచ్చినా తలుపు తీయం లోపల నుంచి వినిపించింది. ఎందుకమ్మా, కొరువుగా బ్రతికే నీ అక్కా బావల్ని ఆరడి పెడతావు? ముందు దయచేయి అంటూ గుంపు నుంచి తలో మాట అంటుంటే వసుధ హృదయం తూట్లు పడి వస్తున్న దుఃఖాన్ని అదుపులో పెట్టుకోలేక అలా ఏడుస్తూనే చీకట్లో కలిసిపోయింది. వసుధ అటు మలుపు తిరిగి వెళ్ళిపోయింది. మరో 2 నిమిషాల్లో శ్రీనాథ్ జీపు గుమ్మ ముందాగింది. తన ఇంటి ముందాగున్న జనాన్ని చూసి శంకించి ఏం జరిగింది అని అడిగాడు. ఏం లేదు బాబు, మీ మరదలు చెడిపోయి ఇంట్లోకి రాబోయారంట. మీ ఆడోళ్ళు బయటికి గెంటేశారు. ఓ కథను అన్న మాటకి బాంబు పేలినట్టు అదిరిపోయాడు శ్రీనాథ్. మరదలేంటి, చెడిపోవడమేమిటి? వసుధగానే వచ్చిందా అంటూ ఒకే ఓ కంగలో తలుపు మీద పిడిమంత్ అన్నాడు శ్రీనాథ్. బిందు కిటికీలోంచి చూసి తలుపు తీసింది. ఏంటి రగడా? నిప్పులు కురిపిస్తూ అడిగాడు. రగడే ఉంది, నా చెల్లెలొచ్చింది, పొమ్మన్నాను. ఎందుకని ఉగ్రంగా అడిగాడు. ఎందుకేంటి, దాని సంగతి మీకేం తెలుసు? ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుని భ్రష్టురాలైంది. అలాంటి దాన్ని లోపలికి రాణిస్తారా? వింటూనే పిడిమని కొట్టాడు బిందుని. రాస్కెల్, ఎవరిని నువ్వనేది?
బాగుందయ్యా, ఆ దిక్కుమాల దానికోసం బిందుపై చేసుకుంటావా? సుగుణం అడిగింది అక్కసుగా. బిందు మీదే కాదు, అట్టే వాగితే మీ మీద కూడా చేసుకుంటాను. వసుదా నా భార్య, దాన్ని పెళ్లి చేసుకుంది నేను. ఈ బిడ్డ నా బిడ్డ. తీక్షణంగా జవాబిచ్చాడు శ్రీనాథ్, బిందు దగ్గరుంచి పిల్లాన్ని లాక్కుంటూ. వింటూనే నెత్తిన పిడుగు పడినట్లయింది ఇద్దరికి. వసుదని పెళ్ళాడింది నువ్వా? అవును. నేను లేకుండా చూసి నా భార్యను నా ఇంటికి రానికుండా నలుగురిలోనూ అవమానాల పాలు చేయడానికి నీకెన్ని వేల గుండ్లున్నాయి? నిప్పులు కురిపిస్తూనే అడిగాడు శ్రీనాథ్. నన్ను చేసుకుని మళ్ళీ దానెందుకు చేసుకున్నారు? బిందు కోపంగా అడిగింది. ఎందుకు చేసుకున్నానో ఉన్నాడుగా వృద్ధజంబుకం, మీ నాన్న అడుగు. అసలు నిన్నెందుకు చేసుకున్నానో తెలుస్తుంది ముందు. కట్టె విరిచినట్టే జవాబిచ్చాడు శ్రీనాథ్. చటుక్కున వసుధ గుర్తుకొచ్చింది. ఈ మాటలకి ఏడుస్తూ ఏ ఆగాయిత్యమూ చేయదు కదా. ఆ ఊహ రాగానే గజగజ వణికాడు శ్రీనాథ్. చటుక్కున బాబునెత్తుకుని బయటకొచ్చి ఇంకా గుంపులుగా ఉన్న జనాన్ని చూసి, ఆమె నా మరదలు కాదు, నా భార్య. ఈ పిల్లాన్ని కన్నదామే. ఈవిడిగారా పిల్లాన్ని లాక్కొస్తే చూద్దామని కడుపు తీపుకొద్దీ వచ్చింది. తన దొంగతనం ఎక్కడ బయటపడుతుందోనని ఆమెని ఒంటరిదాన్ని చేసి నానా మాటలన్నారు అంటూ రిక్షానాపి బస్టాండ్కి పోని అన్నాడు శ్రీనాథ్. వెంటనే గాలి మారిపోయింది. అందాక దుమ్మెత్తిపోసిన వసుధపై సానుభూతి చూపించడంతో పాటు బిందుని తల్లిని ఏకిపారేశారు కొందరు. వసుధ ఏడుస్తూ కాస్త దూరం వచ్చి రిక్షాలో ఎక్కి బస్టాండ్కొచ్చింది. ఎక్స్ప్రెస్ ఒకటి కదలడానికి సిద్ధంగా ఉంది తనూరికి. అక్కడే ఎలకల ముందు ₹1 గేటు బయట అబ్బాయి వద్ద కొనుక్కుంది. టిక్కెట్ కొని బస్సు ఎక్కింది. ఆమె ఎక్కడం, బస్సు కదిలిపోవడం ఒకసారే జరిగాయి. శ్రీనాథ్ వచ్చి ఎంక్వైరీ చేసి వసుధ బస్సులో వెళ్ళుంటుందని అనుమానించాడు. మళ్లీ బస్ కోసం అరగంట ఆగే కంటే ట్యాక్సీలో వెళ్లడమే నయం అనుకున్నాడు. జేబులో డబ్బు చూసుకున్నాడు. ట్యాక్సీ వాయు వేగంతో బందరకేసి సాగిపోయింది. ఎక్స్ప్రెస్లో ఇంటికొచ్చిన వసుధ గ్లాసు నిండా నీళ్లు తెచ్చుకుని ఎలకల మందంతా కలిపింది. ఆమె మనసు పూర్తిగా విరిగిపోయింది. తన బ్రతుకు చివరికి అన్ని విధాలా నాశనమైంది. బిందు శ్రీనాథ్కైనా బాబునివ్వడానికి ఒప్పుకొని ఉండదు. ఇంకా బాబు కోసం అతనక్కడే ఉండిపోతాడు. ఈ ఊహ క్షణంలో ఓడలు దిగిన మహావృక్షంలా హృదయమంతా వ్యాపించింది. ముందు గదిలోని సామానంతా వెనక గదిలో ఉంచి తలుపు తాళం పెట్టింది. నా మరణానికి ఎవరూ బాధ్యులు కారు అని రాసిపెట్టింది. శ్రీనాథ్కి ఒక చిన్న ఉత్తరం రాసింది. శ్రీవారికి, నేను చివరికి అన్ని విధాలా జీవిత పోరాటంలో ఓడిపోయాను. మీరు ఆనాడే హెచ్చరించారు త్యాగం ఫలించదని. నేను నాశనం కావాలని, ఆఖరికి మీ అమ్మగారు కూడా ఆనాడు మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదని నన్ను శపించారు. మీరైనా పరిస్థితులకు బానిసే. అందుకే నాకిచ్చిన వాగ్దానం నెరవేర్చుకోలేకపోయారు. చివరికి ఈ విధంగానే మీరు నాకు దూరమై పరిస్థితులకు రాజీపడి అక్కతోనే ఉండిపోవచ్చు. అది నేను భరించలేను. నా అణువణువు మీకర్పించాను. నా హృదయంలో దైవంగా నిలిపి పూజిస్తున్నాను. ఇవన్నీ చివరికి వ్యర్థమైపోయాయి. ఇంకా నేను ఈ బాధ అవమానాలు భరిస్తూ జీవించలేను. కడసారి మిమ్మల్ని చూడాలన్న కోరిక, నా బాబుని చూడాలన్న కోరిక కూడా నెరవేరలేదు. వెనక నాకిచ్చిన వాగ్దానం గుర్తించుకుని మీ చేతుల మీదుగా నన్ను సాగనంపండి. చివరికి మీకు ఏమీ కాలేకపోయిన మీ వసుధ. ఆ చీటీ కవర్లో ఉంచి పైన అడ్రస్ రాసింది. ఎలకల మందు తాగేసింది. అలాగే ఒరిగిపోయింది. మరికొంచెం సేపటికి ట్యాక్సీ గుమ్మ ముందాగింది. ఆత్రంగా బాబునందుకుని ట్యాక్సీ డబ్బు చెల్లించి లోపలికొచ్చి తలుపు తట్టాడు. తలుపు తెరుచుకుంది. గదంతా లైటు కాంతి ఆవరించుకునే ఉంది. అదో మాదిరిగా పడున్న వసుదని చూసి అదిరే గుండెతో వసు అంటూ కదిలించాడు శ్రీనాథ్. అప్పటికే ఆమె ప్రాణం పోయింది. వసు గావు కేకపెట్టి ఆమె మీద పడి పసిపిల్లాళ్లా రోధించసాగాడు శ్రీనాథ్. ఎంత పనిచేశావు వసు, నాకు బాబుకి ఎంత ఘోరమైన శిక్ష విధించావు అంటూ తలబాదుకున్నాడు. పక్కనే ఉన్న కవరు తన అడ్రస్తో ఉండడం చూసి గబగబా వణికే చేతులతో విప్పి చదవసాగాడు. ఎంత తేలిగ్గా అపార్థం చేసుకుని తృణప్రాయంగా ప్రాణాన్ని విసర్జించావు. నన్ను ఇలాగైనా శంకించేది? 1-2 రోజులు ఆలస్యమైనంత మాత్రాన ఇలా దారుణంగా ఊహించుకుని ప్రాణత్యాగం చేసి నాకు జీవితాంతం మానని గాయాన్ని చేస్తావా? బాబు కోసం పలవరించావు. నీ కోసం తెచ్చిన కొడుకుని కళ్ళారా చూసి ఆనందించకుండా తల్లి ఒడి ఈ పిల్లాడికి కరువు చేసి వెళ్ళిపోయావో వసు అని గుండెలు పగిలేలా రోధించాడు. పసిబిడ్డ ఏడుపు, పెద్దవాళ్ల ఏడుపు విని ఇరుగు పొరుగు పోగయ్యారు. వసుధ మృత కళేబరాన్ని చూసి కొయ్యబారిపోయారు. బాబుని చూస్తుండమని డాక్టర్ను పిలుచుకునొచ్చినా ప్రాణం పోయిందనే తల వంచుకుని వెళ్ళిపోయాడు డాక్టర్. ఆ రైల్వే గేటు పడి ఉండకపోతే ఆఖరు క్షణంలోనైనా వసుధని దక్కించుకుని ఉండేవాడు శ్రీనాథ్. తన తల్లిదండ్రులకి టెలిగ్రామ్ ఇచ్చాడు. తెల్లవారేసరికి అంతా దిగారు. ముందు శ్రీనాథ్ తల్లిదండ్రులొచ్చారు. ఆ వెనక బిందు, కామయ్య, సుగుణమ్మ అంతా దిగారు. నిశ్చలంగా ఉన్న వసుధ మృతదేహాన్ని చూసి విరుచుకు పడిపోయారు కామయ్య, సుగుణమ్మలు. ఛ, మీరంతా దూరంగా ఉండండి. ఆమెను ముట్టుకునే అర్హత మీకెవరికి లేదు కోపంగా చూస్తూ అన్నాడు శ్రీనాథ్. సుభద్రమ్మ, లక్ష్మీపతి బావురమన్నారు.
అన్ని విషయాలు చెబుతూ వచ్చాడు శ్రీనాథ్. ఆఖరుకు పురిటి సమయంలో వసుధ ఎన్ని అవమానాలు పడింది చెబుతుంటే బగబగా మండిపోయింది సుభద్రమ్మకి, లక్ష్మీపతికి. ఇలాంటి రాక్షసుల మధ్య దాన్ని ఎందుకుంచావురా నాయనా? ఇలా అని మాకు ఉత్తరం రాసి పడేస్తే మేం తీసుకుపోయి సలక్షణంగా పురుడు పోసి తల్లిని బిడ్డని నీకు క్షేమంగా అప్పగించేవాళ్ళం కదూ. ఏడుస్తూ అంటున్న తల్లి మాట విని తను చేసిన రెండో పొరపాటుకు మరణవేదన అనుభవించాడు శ్రీనాథ్. నిజమే, ప్రసవానికి వసుదని తన వాళ్ళ దగ్గరికి వెళ్లమన్నా లేదా విషయాలన్నీ చెప్పి తల్లిని వెళ్లమన్నా ఈ విధమైన దుష్ప్రచారాలు కలిగేవి కావు. వాళ్ళకి మొదట్నుంచి వసుదంటే వాళ్ళ మాలిన ఆపేక్ష. అసలు వసుధ వలపులో మునిగిన తనకి వసుధ చుట్టూ తన మనసు పరిభ్రమిస్తుండేదే కాని మరో బాహ్యస్మృతి కలిగేదా? నోరులేని అమాయకురాల్ని తమ స్వార్థం కోసం నానా దుర్భాషలాడి ఆమె పట్ల శత్రువుల కంటే హీనంగా ప్రవర్తించిన తమ వైఖరికి తామే కుమిలిపోసాగారు కామయ్య దంపతులు. ఇలాంటి తిరస్కారాలన్నీ భరించి చివరికి మీ కర్మ మీరే అనుభవించండని శపిస్తూ దివిలో కరిగిన చిన్న కూతుర్ని తలచుకుని కంటికి కడివిడుగా ఏడవసాగారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? నాకు భార్యని, నా బిడ్డకు తల్లిని లేకుండా చేశారుగా. అల్లుడి మాటకి తలలు వంచుకున్నారిద్దరు. బతుకుండగా సాధించలేంది వసుధ చచ్చి సాధించింది. అందరి ఎదుట లోపల వేసుకున్న ఆమె మంగళసూత్రాన్ని తీసి పైకి పెట్టాడు శ్రీనాథ్. మరో అరగంటలో ఆమె అంతిమయాత్రకి అన్ని సన్నాహాలు ఏర్పాటయ్యాయి. తన కొడుకు వసుదంటే ఎంత మనసు పడ్డాడో తెలుసు సుభద్రమ్మకి, లక్ష్మీపతికి. తమ ఏకైక పుత్రుడి గుండెల్లో రగులుతున్న బడబాగ్నిని ఊహిస్తూ కళ్ళనీళ్లు తుడుచుకోవడం కూడా మరిచిపోయారిద్దరు. శ్రీనాథ్ వసుధల అనురాగం ఎంత గాఢమైందో గ్రహించగలిగిన కామయ్య హృదయం తరుకుపోయింది. ఎంత అన్యోన్య జంటను విడదీసి పాపం మూటగట్టుకున్నాను. చివరికి వృద్ధాప్యంలో కాస్త కన్ను కాలు అవుతుందనుకున్న వసుదని తన దగ్గరకు లాక్కుని తన పాపానికి తగ్గ ప్రాయశ్చిత్తం ఈ జన్మలోనే విధించాడు భగవంతుడు అని కళ్ళనీళ్లు కారుస్తున్నాడు కామయ్య. ఎన్ని విధాల తన కోసం చెల్లి త్యాగం చేసిందో విన్న బిందు తను చేసిన అవమానాలకి మనసులోనే ఏడవసాగింది. మెడలో పూలదండలు, పచ్చని పసుపు, ఎర్రని కుంకుమలతో వసుధ నా కోరికలన్నీ నిజానికి నెరవేరాయి అన్నట్టుంది. శ్రీనాథ్ని భర్తగా పొంది అతని బిడ్డకు తల్లయ్యి చివరికి అతని చేతుల మీదుగానే దాటిపోయింది ఆమె. దూరంగా ఎక్కడో శివరంజని, నవరాగిణి పాట వినిపిస్తుంటే గుండెలు పిండుకుపోయాయి శ్రీనాథ్కి. శాంతం పిచ్చివాళ్ల ఇంటికొచ్చిన కొడుకును చూసి గుండెలు బాదుకున్నారు తల్లి తండ్రి. ఎంత కర్మ పట్టుకుందిరా నీకు అంటూ. తల్లి, మీ అందరికీ శాంతిగా ఉందా? వాడు కోరిన పిల్లనిచ్చి చేయకుండా దాని బిడ్డని దానికి కాకుండా చేశారే, మీకింక పుట్టగతులుంటాయా? దొరికాడు కదా అని నా బిడ్డ జీవితంతో చెలగటలాడతారా అంటూ కడిగిపోశారు సుభద్రమ్మ, లక్ష్మీపతులు. నా వసుదని నాకిచ్చుంటే మీ కుటుంబ భారాన్ని నేను వహించి నీ పెద్ద కూతురికి కట్నవాసతో ఎవరినో తెచ్చి ముడిపెట్టుండేవాణ్ణి. అలా కాకుండా ఆమెని ఎరవేసి ఇన్ని ఘోరకృత్యాలు చేశారు. శ్రీనాథ్ మాటలకి వంచిన తల ఎత్తలేదు కామయ్య దంపతులు. మేం చేసినవన్నీ పొరపాట్లే, కనీసం మా అమ్మాయి కన్న బిడ్డనిక్కడ ఉంచండి, పెంచుతాను. కామయ్య మాటలు వింటూనే తోకతొక్కిన తాచులా లేచాడు శ్రీనాథ్. నా బిడ్డని మీ చేతుల్లో పెట్టి వెళ్లేటంత ఫూల్ని కాదు. వాడు మా వంశాంకురం, మేమే పెంచుకుంటాం, మధ్య నీకెందుకు? కన్నకూతురిని చిత్రవద చేసి ఆ పిల్ల కన్నకొడుకుని ఎలా అడుగుతావు? దులిపేసింది సుభద్రమ్మ. నేను వసుధ కోసమే ఇండియా వచ్చాను. ఆమె బిడ్డనిచ్చి వెళ్ళిపోయింది. ఈ బిడ్డతో నేను జర్మనీ వెళ్తాను. నా తల్లి తండ్రి కూడా అక్కడే ఉంటారు. బిందుకి నాకు ఏం సంబంధం లేదు. కావాలంటే మరో పెళ్లి చేసుకోండి, మానుకోండి, మాకు అనవసరం. ఈ జన్మలో మా ముఖం మీరు, మీ ముఖం మేము చూసే పని లేదు. శ్రీనాథ్ మాటలకి ఎవరూ నోరెత్తలేకపోయారు. శ్రీనాథ్ నిర్ణయం మారదని గ్రహించి వసుధ కర్మకాండలవగానే ఇంటిముఖం పట్టారు కామయ్య, సుగుణమ్మ, బిందులు. ఇంతకీ లోకంలో స్వార్థం చేయిస్తుందో త్యాగం చేయిస్తుందో బొత్తిగా అర్థం కావడం లేదు శ్రీనాథ్కి. కూతురు నుంచి ప్రతిఫలాపేక్షతో ఆమె జీవితాన్ని చేతులారా కంటకావృతం చేసి ఒక్క మాటతో, ఒక్క చేష్టతో పూర్తిగా ఆమె బ్రతుకును తారుమారు చేసిన కామయ్య స్వార్థపరత్వము మధ్యలోనే ముగిసింది. అందరి కోసం త్యాగం చేసిన వసుధ జీవితము బుగ్గే అయింది. చివరికి అందరి గుండెల్లోనూ ఆరని చిచ్చు మాత్రం మిగిల్చింది అనుకున్నాడు సజల నయనాలతో విమానం ఎక్కబోతూ ఆఖరిసారిగా ఆంధ్ర మిత్రులందరికీ వీడుకోలు చెబుతూ. శ్రీనాథ్ లోపలికి వెళ్లిపోయి తల్లిదండ్రుల్ని, తన బిడ్డను చూస్తూ పక్క సీట్లో కూర్చున్నాడు. శ్రీనాథ్ పయనిస్తున్న విమానం బయలుదేరింది. ఈ నవల్లాసుల వసుధ ఎందుకు త్యాగం చేసిందో, శ్రీనాథ్ ఎందుకు కక్ష కొద్దీ బిందును పెళ్లి చేసుకున్నాడో, చివరికి వసుధ ఎందుకు చచ్చిపోయిందో నాకు అసలు ఏమీ అర్థం కాలేదండి. ఇంత చూస్తే నవల్లో మొత్తం అంతా నాశనమైంది బిందునే లాస్ట్కి. పాపం ఆవిడ గురించి ఎవరు మాట్లాడలేదు, కానీ మిగతా చచ్చిపోయిన వసుధ గురించి మాత్రం బాధపడుతున్నారు. వసుధకు కూడా అన్యాయమే జరిగింది, కానీ ఆ అన్యాయాన్ని ఆమె ఎదిరించలేకపోయింది. నోరు విప్పి నేను ఈ పెళ్లి ఖచ్చితంగా చేసుకుంటానని చెప్పలేకపోయింది ఆవిడ.
అలా చెప్పుంటే ఇంత స్టోరీ జరిగేది కాదు అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.